శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ట్రీ మీడియా. పహల్గామ్ దాడి తర్వాత హిందువుల్లో చాలా మార్పులు వచ్చాయి అభిప్రాయాల్లో. సో ముఖ్యంగా హిందూ రాజ్యాన్ని హిందువులు కోరుకుంటున్నారు, లౌకికవాదాన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఈ రోజున చర్చలో మనకి లౌకికవాదాన్ని కోరుకుంటున్నటువంటి మనోహర్ గారు, అలాగే హిందూ రాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి లలిత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే విషయం, ఇద్దరు హిందువులే. అసలు ఎందుకు కొంతమంది లౌకికవాదాన్ని కోరుకుంటున్నారు, కొందరైతే ఖచ్చితంగా ఇంత దాడి జరిగిన తర్వాత కూడా ఇంకా ఎందుకు ఈ లౌకికవాదం, ఎందుకు ఈ ముసుగులో ప్రయాణం, రేపొద్దున ఇంకా దాడులు జరిగే అవకాశం ఉంటుంది, వీటిని ఎక్కడితో అరికడదామని చెప్పేసి కొంతమంది హిందూ సంఘాల వాదన. సో ఈ చర్చలో అసలు వాడివేడి అసలు ఏమేంటి అనేది వాళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సో ముందుగా మనోహర్ గారు, లలిత్ గారు కావచ్చు, కొన్ని హిందూ సంఘాలు కోరుకుంటున్నంతా మీరు గమనించే ఉంటారు. సో మీరు సెక్యులర్ భావజాలం అంటే లౌకికవాదానికి సంబంధించి ఎందుకు మీరు అది కోరుకుంటున్నారు? కొంతమంది ఎవరైతే ఉన్నారో పర్సంటేజ్ తీసుకుందామండి, దాంట్లో అది 20% ఉంటారా, 30 ఉంటారా, ఎంత అనేది తెలియదు కానీ బట్ పర్సంటేజ్ పీపుల్ కూడా హిందువుల్లో లౌకికవాదాన్ని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో ఎందుకు కోరుకుంటున్నారు సార్? బేసిక్గా మేము వ్యాపారస్తులం కాబట్టి ఖచ్చితంగా లౌకికవాదమే, మాకు సెక్యులరే కావాలని మేము కోరుకుంటాం. ఓకే, మాకు డబ్బు ప్రతి మతం ప్రతి కులం నుంచి కావాలని కోరుకుంటాం కాబట్టి వాళ్ళ ద్వారానే మేము డబ్బులు సంపాదించుకున్నాం కాబట్టి మాకు ముస్లిమ్స్ నుంచి డబ్బు వచ్చాయి, క్రిస్టియన్స్ నుంచి డబ్బు వచ్చాయి, జైన్ల నుంచి వచ్చాయి, మిగిలిన ఈ దేశంలో ఉండబడిన అన్ని మతాల వారి నుంచి కూడా మాకు వ్యాపారపరంగా డబ్బులు వచ్చి ఉంటాయి. కాబట్టి అందరూ కలిసి ఉంటేనే బాగుంటుంది అనే అభిప్రాయంలో మేము పుట్టి పెరిగాం కనుక మేము అదే భావజాలంలోనే ఉంటాం. నేనే కాదు, ఆల్మోస్ట్ ఆల్ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అట్లే ఉంటారు. బయటికి చెప్పేది ఒకటి ఉంటుంది, లోపల చేసేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే విడిపోయామనుకోండి బలహీనపడిపోతాం, వ్యాపారాలు తగ్గిపోతాయి. వ్యాపారాల కొరకు అదే సమయంలో ఘర్షణలు కానీ ఉన్నట్టయితే పరిష్కారాలు ఏమున్నాయని కూడా ఆలోచిస్తాం. అందుకే మేము సెక్యులరిజానికే మేము ఓటేస్తాం. నేను అని అనుకోకూడదు, వ్యాపారస్తులందరూ కూడా సెక్యులరిజానికే. బయటికి కావాలంటే ఫండింగ్ ఇస్తూ ఉంటారు, ప్రత్యేకవాదానికి కూడా ఫండింగ్ ఇస్తారు, కానీ సెక్యులర్గానే ఉంటారు. కానీ ఎక్కువ శాతం మీరు అన్న వ్యాపారాలు అలానే జరుగుతున్నాయండి? ఖచ్చితంగా అలానే జరుగుతున్నాయి. ఓకే ఓకే, అన్ని మతాలు అన్ని కులాల నుంచి డబ్బులు వస్తున్నాయి ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. నాకు బయట వాళ్ళు ఏదో జై శ్రీరామ్ అని హనుమంతుని జెండా వేసినంత మాత్రాన వేరే కులాలు రారు, వేరే మతాలు రారు. అవన్నీ జస్ట్ ఒక షోకేస్ కోసం జరుగుతున్నాయే తప్ప ఇప్పుడు చాలామంది పెట్టింటారు, పెట్టినంత మాత్రాన రాకుండా పోయేదే ఉండదు, వస్తారు. నేనైతే సెక్యులర్గా ఉంటాను కనుక నేను ఏ విధమైనది పెట్టను. నా పాయింట్ ఏంటి, నేను హిందుత్వానికి ఏమి ఇవ్వాలో చెప్పండి, నేను ఇస్తాను. నేను జై శ్రీరామ్, నేను ఈ జెండా ఉంటేనే హిందువు అంటే నేను అంగీకరించాను అంటాను. ఓకే ఓకే, నేను అంగీకరించాను. ఓకే. అయితే ఇంకోటి మనోహర్ గారు, ఇక్కడ ఓకే మీ వాదనలో సేమ్ ఇలానే మరి మిగతా వాళ్ళు కూడా ఉండాలిగా, మిగతా మతస్థులు కూడా ఉన్నారా? వాళ్ళు ఇక్కడ మీరు అడిగే దాంట్లో ఏంటంటే సార్, మిగతా మతాలు ఎందుకు లేవు అని నేను అడుగుతున్నా సార్. ఎక్కడ మీకు ఏ సందర్భంలో వాళ్ళు బయటికి వచ్చి వ్యతిరేకించారు హిందువులను కానీ భారతదేశాన్ని కానీ ఎక్కడ వ్యతిరేకించారో నాకు చూపించండి. ఇప్పుడు చిన్న తీసుకుందాం అండి. ఇప్పుడు మొన్న జరిగిన దాడి తర్వాత మీరు చూసుకున్నట్టయితే అసలు ఫ్లాగ్నే, పాకిస్తాన్ ఫ్లాగ్నే కింద చించేస్తున్నారు, ఉండటానికి వీల్లేదని చెప్పేసి. అట్లనే మీరు కొన్ని బైట్స్ చూసి ఉంటారు, నార్త్లో కానీ వాటిలో కానీ పబ్లిక్గా వాళ్ళు చెప్పేస్తున్నారు. వాళ్ళు బైట్స్ ఆల్రెడీ రిలీజ్ చేసినవి ఉన్నాయి. మాకు మేమందరం ఒకవేళ పాకిస్తాన్ వేరే దేశం అయ్యి ఉండొచ్చు, కానీ మతం మాదే కదా, వాళ్ళందరూ మా సోదరులే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. ఏది యువకులు ముఖ్యంగా ఏది 20-30 సంవత్సరాల లోపు వాళ్ళకి సంబంధించిన యువకుల్లో వాళ్ళు ఎప్పటికీ అదే ఉంది. మరి దాన్నే ఉంటారు. దీంట్లో రెండు రకాలుగా చూడాల్సింది సార్. జెండా ఏదైతే పాకిస్తాన్ జెండా అన్నారో, ఇక్కడ జెండా అనే దానికంటే ముందు చంద్రుడు, నక్షత్రం అక్కడ వాళ్ళ కంటికి కనిపించింది. వస్తాను దానికి కూడా, ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ అని రాశారు, అది ఇంకా సెకండరీ. ఓకే ఓకే, కింద మీరు బంగ్లాదేశ్ అని పెట్టినా కూడా పైన చంద్రుడి అది ఉంటే అది వాళ్ళ మతానికి సంబంధించింది కనుక వాళ్ళు వ్యతిరేకిస్తారు. మీరు ఆ రెండు తీసేసి ఒట్టి పాకిస్తాన్ అని పెట్టండి, ఆ రోజు వాళ్ళు దాన్ని తొక్కుతారో లేదో చూద్దాం. మరి అదే జరిగింది కదండి. అది లేకుండా నక్షత్రాలను చంద్రుడిని తీసేయండి, వాళ్ళ ఫ్లాగ్ అదే కదా. నేను అన్న పదం అక్కడ వాళ్ళ దేవుడు అని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు అంటే నక్షత్రం ఉంది, చంద్రుడు ఆకారం ఉంది, వాళ్ళు విశ్వసించే వాళ్ళు కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అన్నది నా అభిప్రాయం. అది లేకుండా ఉండింది అనుకోండి వాళ్ళు తొక్కుతారేమో.
మరి ఎట్లా దానికి ఆ దేశానికి సంబంధించిన ఫ్లాగ్ అదే కదా, ఆ దేశానికి అదే అక్కడ వాళ్ళకి అది ఉంది కాబట్టి వ్యతిరేకిస్తున్నారు అన్నది నాకున్న అభిప్రాయం. ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేను మన భారతదేశానికి హనుమంతుడు ఉన్నాడు అనుకో సార్, మనం పెట్టుకున్నాం అనుకోండి, హనుమంతుని మీద తొక్కండి అంటే ఎందుకు తొక్కుతారు? ఓకే ఓకే. మనం తొక్కం కదా, మన దేవుడు కాబట్టి. అట్లా వాళ్ళ దేవుడు కాబట్టి వాళ్ళు తొక్కట్లేదేమో, అవి తీసేయండి. ఇంతకుముందు హిందువులు ఎంతమంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారండి ఈ దేశంలో చూసుకుంటే? సార్ ఇప్పటి వరకు భారతదేశ ప్రభుత్వం వాళ్ళు చెప్పిన ప్రకారంగా 80% హిందువులు అంటున్నారు. నేను దాన్ని అస్సలు అంగీకరించాను. అది 70% కంటే ఎక్కువ ఉండదు, లేదా 65 ఉంటుంది. కారణం ఏంటి అంటే మన దేశంలో చాలా మందికి, మన రాష్ట్రం గురించే మాట్లాడుకుందాం సార్, ఇక్కడ ఉన్నది ఏంటంటే 2 కులాలు హిందువులు కాదు. ఒకటి ఎస్సీ ఎస్టీలలో తెగలు ఉంటాయి చూసారా, వాళ్ళు చాలామంది కూడా క్రిస్టియానిటీని స్వీకరించారు. వన్స్ వాళ్ళు క్రిస్టియానిటీ స్వీకరించిన తర్వాత వాళ్ళు హిందువుల కిందికి రారు. ఇంకొకటి దూదాకుల అనేది హిందువుల కింద ఉంది, కానీ వాళ్ళ జీవన విధానం అంతా కూడా ముస్లిం ఆచారంలోనే జరుగుతుంది. వాళ్ళు హిందువులు కాదు. వాళ్ళనిద్దరిని తీసేసామనుకోండి, కౌంట్ తగ్గిపోతాం. మనం వాళ్ళని కలుపుకుంటున్నాం కాబట్టి 80% వస్తుంది. వాళ్ళని కలుపుకోకుంటే, అండ్ అట్ ది సేమ్ టైం జైన్లు, బుద్ధులు, పార్సీలు, ఇంకా ఈ దేశంలో సిక్కులు, వీళ్ళెవరు హిందువులు కాదు, వాళ్ళంతా వేరే మతాలు. మళ్ళీ వీళ్ళందరినీ కూడా మీరు హిందువుల్లో కలుపుతున్నారా, లేక హిందువులుగా విడిగా చూపిస్తున్నారా? ఈ క్లారిటీ ఎవరికి లేదు. ఊరికే ఒక సంఖ్య ఉంది, సంఖ్య ప్రకారంగా చెప్పుకుంటున్నారు. మేము 80%, మేము 70%, మేము 60% అని చెప్పుకుంటున్నారు. ఇవేవి కాదు. రెండోది, ఒకవేళ 80% ఉన్నా 70% ఉన్నా మనలో యూనిటీ ఎక్కడుంది, వాళ్ళలో యూనిటీ ఎక్కడుంది? వాళ్ళకు యూనిటీ లేదు, మనకు యూనిటీ లేదు. వాళ్ళల్లో యూనిటీ ఉందని మనం అనుకుంటున్నాం అంతే. వాళ్ళకు కూడా యూనిటీ లేదు. వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఎందుకోసం కొట్లాడుకుంటున్నారు? ప్రతి మతంలోనూ ప్రతి కులంలోనూ సంపద కోసమే. నేను ఇక్కడ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నది కూడా హిందువులలో మార్పు కావాలని కోరుకునేది కూడా ఏంటంటే, హిందూ దేవస్థానాల్లో ఉన్న సంపద హిందువులకు ఉపయోగంలోకి రావాలి. ఇది రాని కారణంగానే మతాల్లో, హిందువులలో నుంచి ఇతర మతాల్లోకి మత మార్పిళ్ళు జరుగుతూ ఉన్నాయి. ముస్లింలలోకి వెళ్ళినా, క్రిస్టియానిటీలోకి వెళ్ళినా, మీరు మా మతంలోకి రండి, మేము మీకు డబ్బు ఇస్తామంటున్నారు. అవసరం ఉన్నోడు పోతున్నాడు, తప్పేముంది? మనం డబ్బు ఇవ్వలేదు, మన ఉపాధి ఇవ్వలేదు, నువ్వు నా మతంలోకి రా, నీకు నేను డబ్బు ఇస్తా, ఉద్యోగం ఇస్తా, ఉపాధి చూపిస్తా అని అంటున్నాడు, ఆశపడి పోతున్నాడు. నా దృష్టిలో తప్పేం కాదు. మతం ఇవ్వనప్పుడు ఏం చేయాలి? మతం ఇవ్వలేదు, దేశము నాకేమి ఇవ్వలేదు అంటే దేశం కూడా అంటే ఏంటి? నేను ఆ వర్గంలో ఉండగా నాకు ఎటువంటి అవకాశాలు రాలేదు, ఈ వర్గంలోకి వస్తే నాకు యూనిటీ వస్తుంది. అంటే నా హిందువులు నా దిక్కు లేరు, నాకు ఏదైనా కావాలంటే నా దిక్కు నిలబడ్డం లేదు. అదే నేను వాళ్ళ మతంలోకి పోతే నాకు వాళ్ళు వస్తారేమో సపోర్టు, నాకు వాళ్ళు ఇస్తామని అన్నారు కనుక అటు వెళ్తున్నారు. అది వాళ్ళల్లో ఉన్న బలహీనత అంతే తప్ప అది నేరమా అంటే మన రాజ్యాంగం ప్రకారంగా నేరం కాదు. అయితే వాళ్ళు హిందువులుగా ఉండకూడదు, హిందూ సర్టిఫికేట్లు తీసుకోవడం నేరం. మతం మారినట్టయితే వాళ్ళు ఆ మతం కిందకే వెళ్ళాలి, కానీ హిందువులుగా ఉండకూడదు. నేను దాని వరకు మాత్రం ఖచ్చితంగా హిందూ సర్టిఫికేట్ అంటే వ్యతిరేకిస్తాను. దొంగలంట, దేశద్రోహులంట. నిజంగా దేశద్రోహులు పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే వీళ్ళే. ఎందుకంటే నువ్వు మతం మారిన తర్వాత నేను మళ్ళీ హిందూ అని నువ్వు చెప్పుకుంటూ సర్టిఫికేట్ పొందడం నిజమైన హిందువులకు నువ్వు ద్రోహం చేయడమే, వాళ్ళ బతుకుని తీసుకోవడమే. కాబట్టి వీళ్ళను దేశద్రోహుల కిందన ఇంకొక వాళ్ళ మీద పెట్టి వాళ్ళ కేసులు కట్టి లోపలేయాలి. ఆ సిస్టమ్ మనకు ఉంది, కానీ ఆ సిస్టంలోకి మన ప్రభుత్వాలు పోవడం లేదు. ఎందుకంటే ఒక జీవితాన్ని నాశనం చేయడమే కదా. నిజమైన ఎస్సీలను, ఎస్టీలను, ఇంకొకరికి రావాల్సిన హక్కుల్ని వీళ్ళు దొంగ సర్టిఫికేట్లు పెట్టి వీళ్ళు ఉద్యోగాలు పొందినట్టయితే వాళ్ళు దెబ్బతిన్నట్టే కదా. వీళ్ళు తీసుకున్న డబ్బులతో ఆ మతాలకు వీళ్ళు డబ్బులు ఇచ్చినట్టే కదా. పోనీ ఈ మతం ద్వారా నువ్వు సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఈ మతానికి ఏమైనా నువ్వు ఇచ్చావా? ఇవ్వలేదు. నేను ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా తప్పెక్కడ పడుతున్నా అంటే, మతాన్ని డిసైడ్ చేయాల్సింది కులాన్ని డిసైడ్ చేయడానికి ప్రభుత్వం ఎవరు? ప్రభుత్వం మధ్యవర్తిగానే ఉండాలి తప్ప ప్రభుత్వం డైరెక్ట్గా డిసైడ్ చేయకూడదు. క్రిస్టియానిటీ బాబిజం తీసుకున్నట్టు చర్చ్ వాళ్ళు ఇస్తున్నారు, ఇస్లాం తీసుకున్నట్టు మసీద్ వాళ్ళు ఇస్తున్నారు. ఇతను హిందూ అని ఒక దేవస్థానం ఇవ్వాలి కదా, అట్లా ఇవ్వడం లేదు. అట్లా ఇవ్వడం లేదు కాబట్టే ఎవడికి వాడు తోచింది పెట్టుకుంటున్నాడు, ఇచ్చేస్తున్నారు. డబ్బులకి ఇచ్చేస్తే మన ప్రభుత్వాల్లో జరగంది ఏముంది? అధికారులు నేను ఎస్సీ అనో ఎస్టీ అనో అంటే ఇచ్చేస్తున్నారు, దాంతో ఉద్యోగాలు పొందుతున్నారు. నిజమైన ఎస్సీలు ఎస్టీలు ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళ హక్కుల్ని వీళ్ళు లాక్కున్నారు. వీళ్ళు ఉగ్రవాదులు, తీవ్రవాదులు. దొంగ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు పొంది పథకాలు ఫలాలు పొందిన వాళ్ళు వాళ్ళే నిజమైన దేశద్రోహులు. ఓకే, సో ఇది పక్కన పెడదాం. మరి దాడుల విషయం ఖచ్చితంగా తప్పే. మొన్న జరిగిన ఆ దాడి అది తీసేయండి. అవి కాకుండా ఇంటర్నల్గా దాడులు ఉన్నాయి కదా, ఎక్కడ దాడులు? మతపరమైన ఘర్షణలు చాలా జరుగుతూ ఉన్నాయి, ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి సార్. మతపరమైన ఘర్షణలు అనేది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా జరుగుతుంటుంది. ఆ జరిగిన దాన్ని బట్టి మనం మాట్లాడాల్సిందే తప్ప ప్రతి దాన్ని ఒకే రకంగా చూడలేం. ప్రతి దాడి ఒకే రకంగానే ఉండదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భానుసారం మనం మాట్లాడాలి. అన్ని చోట్ల ముస్లింలదే తప్పు ఉంటుంది, అన్ని చోట్ల క్రిస్టియన్లదే తప్పు ఉంటుంది, అన్ని చోట్ల హిందువులదే తప్పు ఉంటుంది అనే తప్పు.
ప్రతి చోట ఆ సందర్భానుసారం అక్కడ ఉన్న ప్రభుత్వాలు చట్టపరంగా చర్యలు తీసుకున్నట్టయితే ఈ సమస్యలే వచ్చేటి కాదు. ప్రభుత్వాలు లైట్ మైండెడ్తో ఉన్నాయి. అది ప్రభుత్వాల వైఫల్యమే. ఎక్కడ ఇవి జరిగినా అది ప్రభుత్వ వైఫల్యమే. ఎందుకంటే ప్రభుత్వమే మనకు మధ్యవర్తి. ఓకే, సో మీరేమంటారు లలిత్ గారు ఈ అంశాలపైన మీరేమంటారు? ముందుగా ఫస్ట్ టైం నేను సెక్యులర్ని అని చెప్పుకుంటున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి డిబేట్ కూర్చోబెట్టినందుకు అంజి గారు స్పెషల్ థ్యాంక్స్ అండి మీకు. కాకపోతే పాపం మనోహర్ గారిని చూసి ఫస్ట్ నాకు జాలేస్తూ ఉంది. ఎందుకంటే సెక్యులరిజంకి మీనింగ్ తెలియకుండా తాను సెక్యులర్ అని చెప్పుకోవటం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను హిందువుని. హిందూ అంటే ఏంటి అంటే నేను చెప్పగలిగే పొజిషన్లో ఉండి ఇక్కడ కూర్చున్నా. బట్ సెక్యులరిజం అంటే ఏంటో తెలియకుండా ఆయన ఇక్కడ కూర్చుని ఇంతసేపు మాట్లాడారు చూసారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గట్టిగా మెచ్చుకోవాలి. ఇంకోటి ఆయన ఇన్సిడెంట్స్ గురించి అడిగారు. ఎక్కడైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే చెప్పమనండి అన్నారు. ఎందుకు జరగాలి, ఎందుకు చెప్పాలి? ఒకవేళ చెప్పాలి అనుకుంటే కనుక రీసెంట్గా ఇక్కడ కడప జిల్లా రాయచోట్ల ఏం జరిగిందండి? హిందువులు వాళ్ళ మానాన వాళ్ళు రోడ్డు మీద యాత్ర చేసుకుంటూ వెళ్తుంటే 1300 సంవత్సరాల నుంచి వస్తున్న వీరభద్రస్వామి ఊరేగింపు చేసుకుంటూ వెళ్తుంటే కొత్తగా 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం కట్టిన మసీదు అక్కడ వచ్చిందట. మసీదు ముందు నుంచి మీ ఊరేగింపు వెళ్ళకూడదని హిందువుల మీద దాడులు చేసి కొట్టిన విషయం మర్చిపోయారా? లేదా తెలియకుండానే ఉన్నారా? ఎందుకంటే వాళ్ళ ఊరు దగ్గరే కదా, ప్రొద్దుటూరు దగ్గరే రాయచోటు కూడా కొంచెం. రైట్, అవునా? నెల్లూరులో హనుమాన్ శోభాయాత్ర ఊరేగింపు జరుపుకుంటుంటే మసీద్ దగ్గరకు వచ్చిన తర్వాతే కదా సార్ రాళ్ళు విసిరింది. అంతకుముందు మదనపల్లిలో ఎక్కడ సార్ మసీదు ముందే కదా సార్ కొట్టింది. నెల్లూరు జిల్లా కొండబెట్టకుంటలో రథం తగలబెట్టిన ముస్లిం వ్యక్తి ఎందుకు తగలబెట్టాడు? మతపిచ్చి ఉండబట్టేగా. వరంగల్లో గుడి పూజారి సత్యనారాయణ శర్మ గారిని ఇమాము మసీదులో పనిచేసే ఇమాము వచ్చి కొట్టి చంపేశాడు. ఆయన మైక్ పాటలు దేవుడు పాటలు పెడుతున్నాడని చెప్పేసి. ఇవన్నీ కూడా సెక్యులరిజం కింద వస్తాయంటారా? ఇవన్నీ కూడా కేవలం వ్యక్తిగత తప్పుల కింద చూడాలంటారా? వాళ్ళ మత గ్రంథం వాడికి చెప్తుంది, అరే నీ పక్కన ఇంకో మతం వాడు ఉంటే నువ్వు వాడిని సహించొద్దురా, వాడిని చంపేసేయి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఇస్లాం గురించి మాట్లాడితే ఇస్లాం దృష్టిలో నేను ఒక కాఫిర్ని, ఎందుకంటే నేను ఇస్లాంను నమ్మను కాబట్టి. నేను ఒక ముష్రిక్ని, ఎందుకంటే ఇస్లాంకు వ్యతిరేకమైన బహుదేవత ఆరాధన నేను చేస్తాను కాబట్టి. అలాగే ఇస్లాంలో ఉంటూ అల్ప విశ్వాసం కలిగిన వాడిని మునాఫిక్ అంటారు. ఆ మునాఫిక్ను కూడా ఇస్లాం ప్రకారం శిక్షించాలి. అలాగే ఇస్లాంని విడిచి ఎవరన్నా బయటకు వచ్చేస్తే వాడిని ముర్తాడు అంటారు. ముర్తాడుని కూడా కొట్టి చంపేయాలి. మరి ఇలాంటి ట్యాగ్లైన్స్ ఏమన్నా ఎక్కడైనా సరే హిందూ ధర్మంలో ఎక్కడైనా ఉన్నాయా? అంటే నువ్వు హిందూ కాకపోతే నీకు శిక్ష పడాలి, నువ్వు హిందుత్వాన్ని వదిలిపోతే నేను చంపేయాలి, నువ్వు హిందుత్వంలో ఉంటూ అల్ప విశ్వాసంతో ఉంటే నిన్ను నరికేయాలి, ఎక్కడన్నా ఉన్నాయా? లేవుగా. ఈవెన్ భగవద్గీతలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాట ఏంటి? ఏ దేమాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశః అని చెప్పారు. అంటే ఎవరు నన్ను ఏ ఏ రూపాల్లో ఆరాధించాలనుకుంటున్నారో నేను వాళ్ళని ఆయా రూపాల్లో అనుగ్రహిస్తాను అన్నారు కదా. అంతేగాని ఆడు నన్ను నా పేరుతో కొలవట్లేదు అట్లాంటి రాళ్ళతో కొట్టి చంపేయండి, ఈయన మంటలతో చంపేయండి అని చెప్పలా. బైబిల్లో చూసుకుంటే ద్వితీయోపదేశకాండంలో వాళ్ళ మనుషులకి యెహోవా ఇస్తున్న ఆజ్ఞ, మీరు రాబోయే దినముల్లో స్వాధీనపరుచుకునబో జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి ఎక్కడైనా వారి దేవతలకు అర్పణలు అర్పిస్తూ ఉంటే విగ్రహారాధన చేస్తూ ఉంటే వాళ్ళ బలిపీఠాలను తోసేయండి, వాళ్ళ విగ్రహాలను కూల్చేయండి, వాటి నామరూపాలు అక్కడ లేకుండా చేసేయండి అంటూ ఆజ్ఞించాడు. అరే వాళ్ళ మత గ్రంథమే నీ మతం కానూని సహించొద్దు అని చెప్తా ఉంది. అసలు మా ఉగ్రవాదానికి మతం లేదండి, మతాల్లో అందరు మతాలు చెడ్డవాళ్ళు ఉండరండి అంటారేంటి? అసలు మతాలే చెడ్డవని చెప్తుంటే నేను చెప్తున్న దానికి గ్రంథాల ఆధారంగానే చెప్తున్నాను మరి. అండ్ ఇంకొక మాట కూడా అంటున్నారు, పాకిస్తాన్ ఫ్లాగ్ గురించి వచ్చినప్పుడు కొంతమంది ఎందుకు తీసేశారంటే పాకిస్తాన్ ఫ్లాగ్తో ప్రాబ్లం కాదు, ఆ మత చిహ్నం ఉంది కాబట్టి అన్నాడు. ఆ మత చిహ్నాన్ని వేసుకొచ్చిన నా దేశపు వీరుల్ని మతం అడిగి ప్యాంటు తీసి వాళ్ళకి కోసు ఉందో లేదో చూసి వాళ్ళని చంపారు. వచ్చింది పాకిస్తాన్ దేశం నుంచి. నాకు పాకిస్తాన్ జెండా అంటే కంపరం, దాని మీద చంద్రుడు ఉంటే ఏంటి, సూర్యుడు ఉంటే ఏంటి, ఇంకేమన్నా ఉంటే ఏంటి, తగలబెడతా, తొక్కుతా. దాని మీద మత చిహ్నం ఉంది కాబట్టి చేయొద్దు అనాలనుకున్నప్పుడు ఇక్కడ ఉండి ఎవడైతే ఆ జెండాలను పెక్కుతున్న అడ్డగాడిదలు ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ దిష్టి బొమ్మలను తగలబెట్టి, పాకిస్తానోడా నువ్వు గాలి పనులు చేస్తున్నావు, ప్రపంచం మొత్తానికి పీడవయ్యావు నువ్వు, కాబట్టి నీకు ఇస్లాం చిహ్నాన్ని ధరించే అర్హత నీకు లేదు, కాబట్టి నీ జెండా మీద నుంచి తీసేయి అని ఇవ్వాలి. ఇక్కడ కూర్చున్న ఊరికే వందే మాత్రం పాడొద్దని ఫత్వాలు ఇవ్వటం, ఆడోళ్ళు నెయిల్ పాలిష్ చేసుకోవద్దని ఫత్వాలు ఇవ్వటం ఇగా చేయాల్సింది. తప్పుడు ఫత్వాలు కాదు, పాకిస్తాన్ వాడికి ఇవ్వాలా, తీనా కొడక నీకు అది ధరించే అధికారం లేదు, నువ్వు ఇస్లాంని పాటించట్లేదు అని అడిగి చెప్పాలా. అంతేగాని మన్న కాల్చొద్దంటే ఎట్ట కుదురుద్ది? తొక్కిని ఆరాధిస్తాం. పాకిస్తాన్ మీద ఆడి సింబల్ ఉంటే నాకేంటి, ఆడి ఇంకోటి ఏదో ఉంటే నాకేంటి. అండ్ వాళ్ళు తెల్లారు లేస్తే హిందువులు అంతర్ విగ్రహ ఆరాధన చేస్తారంటారు.
మరి ఒక జెండా మీద నీ చిహ్నం ఉందని చెప్పి నువ్వు అంత పిసుక్కున్నావంటే నువ్వు చేసేది విగ్రహారాధన కాదా? చంద్రుడిని నక్షత్రాన్ని నువ్వు దేవుడిగా భావిస్తున్నావు, లేదు పవిత్రంగా భావిస్తున్నావు అంటే నువ్వు పవిత్రతని ఒక చిహ్నంలో ఎతికావంటే ఆ చిహ్నం విగ్రహం కాదండి? మరి అది చేసేది విగ్రహారాధన కాదా? మరి నా కొడుకుల్ని 26 మంది నా దేశపు చిన్నప్పటి నుంచి ప్రతిజ్ఞ చెప్తున్నాగా, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని. అలాంటి సహోదరులు 26 మందిని మతం చూసి చంపేసే విషయంలో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మతం చూడాలా? నేను రాక్షసుల్ని చూసా, ఆ రాక్షసుల్ని చీల్చి చెండాడాల్సిందే, ఆ రాక్షసులు ఉన్న దేశాన్ని చీల్చి చెండాడాల్సిందే. లంకలో ఉన్న ప్రతోడు రాక్షసుడే, పాకిస్తాన్లో ఉన్న ప్రతోడు మతోన్మాదే, ఆయన్ని సమర్థించే ప్రతి మతోన్మాదే. ఇంకోటి, ఈ దేశంలో 80% మంది హిందువులే అండి గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం అన్నారు. నేను అనేది ఏంటంటే మనోహర్ గారిని స్టాటిస్టిక్స్ తీసుకోండి, గవర్నమెంట్ ఏం చెప్పిందో ఫస్ట్ తెలుసుకోండి. ఊరికే ఇప్పుడు మన ఛానల్లో ప్లాట్ఫామ్ ఇచ్చారు కదా అని చెప్పేసి, లేకపోతే తెరగా నేను దొరికాను కదా అని చెప్పేసి నాతో డిబేట్ చేయాలని ఏది పడితే అది మాట్లాడేద్దు. గవర్నమెంట్ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం మనం 69.6% ఉన్నాం హిందువులు ఈ దేశంలో. అది ఎప్పుడు 2011 సెన్సస్లో, 21 సెన్సస్ కూడా తీలా. ఇప్పుడు తగ్గుండొచ్చు పెరుగుండొచ్చు, బట్ అప్పుడే మనం లెస్ దాన్ 70% ఉన్నాం. ఆ 70%లో కూడా జైన్స్ బుద్ధిస్టులు వీళ్ళు హిందువులు కాదంటున్నారు. రాజ్యాంగం చదవండి సార్. రాజ్యాంగం ప్రకారం వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, లేదా హిందూస్ అంటే అక్కడ ఏంటి అంటే హిందువు, సిక్కు, బౌద్ధ, జైన ఈ 3 మతాల వాళ్ళని కూడా హిందూ ఉపమతాల కింద రాజ్యాంగం పరిగణిస్తుంది. కాబట్టి రాజ్యాంగం లెక్కలు చెప్తున్నప్పుడు ఆ ముగ్గురు కూడా ఉంటారు ఆటోమేటిక్గా. బట్ స్టిల్ వాళ్ళ ముగ్గురు మైనారిటీస్ కూడా, మైనారిటీ హోదా కూడా వాళ్ళకు ఉంది. ఈ దేశంలో మైనారిటీలుగా ఎవడైతే చలామణి అవుతున్నాడు గడ్డాలు వేసుకుని లేకపోతే తెల్లబట్టలు వేసుకుని, వాళ్ళు మైనారిటీలు కాదు సార్. వాళ్ళు సెకండ్ బిగ్గెస్ట్ మెజారిటీ ఈ దేశంలో, 16% అయ్యారు. ఇంకోటి థర్డ్ బిగ్గెస్ట్ మెజారిటీ, వాడు అఫీషియల్గానే 5% ఉన్నాడు, అన్అఫీషియల్గా వాడు 15-20% వాడు ఉన్నాడు. వాళ్ళు మైనారిటీస్ కాదు, సెకండ్ బిగ్గెస్ట్ థర్డ్ బిగ్గెస్ట్ మెజారిటీస్. మైనారిటీస్ అనాలంటే దే ఆర్ మోస్ట్ డామినెంట్ మైనారిటీస్ అనాలి. వాళ్ళు మాత్రమే ఈ దేశంలో కూర్చొని నాటకాలు వేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి, ఎస్సీ ఎస్టీల్లో వాళ్ళు హిందువులు కాదు కన్వర్ట్ అయిపోయారు అంటున్నారు. కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు మీరు చూస్తున్నారు. అదే ఎస్సీ ఎస్టీల్లోంచి కట్టర్ హిందువులుగా ఉంటూ ఈ రోజు కూడా ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఎంతోమంది సోదరులు మాకు తెలుసు. నేను అనేది ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ చూడండి, అఫీషియల్ స్టాట్స్ చూడండి. అవన్నీ చూసిన తర్వాత ఇట్లాంటివన్నీ మాట్లాడుకోవాలి. ఇంకోటి, అవసరాలు తీరుతున్నాయి కాబట్టి చాలామంది మతం మారుతున్నారు అని చెప్పేసి అన్నారు. అన్నిటికీ మించి ఆయన ఫస్ట్ ఒక పెద్ద బ్లండర్ మాట అన్నారు, నేను వ్యాపారస్తుని కాబట్టి సెక్యులరిజం కోరుకుంటున్నాను అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేట్మెంట్తో నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి సెక్యులరిజం అంటే ఏంటో తెలియదు. 2, నాకు వ్యాపారం ఇస్తున్నారు కాబట్టి, అంటే వ్యాపారం చేయటం మీకెంత అవసరమో మీలాంటి వ్యాపారస్తులు విపణిలో ఉండటం, మీరిచ్చే అవసరాలు వాళ్ళు తీర్చుకోవటం వాళ్ళకే అవసరమే. అది ఇంటర్డిపెండెంట్. మీరు ఒక్కళ్ళే వాడి మీద డిపెండ్ అయిపోలే. అండ్ వ్యాపారం చేస్తున్నాను కాబట్టి నేను వాళ్ళందరి సంఖ్య నాకాల్సి వస్తుంది అంటే అది రేపు మన ఇంట్లో వాళ్ళని కూడా అడుగుతాడు, నేను నీకు వ్యాపారం ఇవ్వాలంటే ఒకసారి నీ పెళ్ళాన్ని పంపు లేకపోతే తల్లిని పంపుని కూడా అంటారు. చిల్లరగాళ్ళు కదా, అడుగుతారు. ఇచ్చేస్తారా? ముందు వ్యాపారం ఇంపార్టెంట్ కదా అనుకుని ఇవ్వంగా. వ్యాపారం కంటే ఎక్కువ ఒకటి ఉంటుంది, దాన్నే ఆత్మగౌరవం, స్వాభిమానం అంటాం. అది ఈ దేశంలో మాత్రమే ఎక్కువగా మనం వినగలుగుతాం. మన వ్యాపారం కోసం, మన అవసరాల కోసం స్వాభిమానాన్ని తీసుకెళ్లి సన్నాసుల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టకూడదు, పెట్టబోము. అందుకే హిందూ రాజ్యం అనే మాట గర్వంగా చెప్తున్నాం. నేను వ్యాపారస్తున్నే, నాకు వ్యాపారం ఉంది, నా వ్యాపారం కోసం నేను ఎవరి కాళ్ళ దగ్గర వంగను, నా ధర్మాన్ని ఎవరి కాళ్ళ దగ్గర తనఖా పెట్టను. అండ్ సీరియస్లీ అవసరం తీరుతుంది కాబట్టి మతం మారుతున్నారంటే, అవసరం తీరుతుందని మతం మారినోడు వాడు ఆ మతంలోకి పోతాడు, రేపు ఇంకో మతంలోకి పోతాడు. వాడిని హిందువుగా కూడా నిత్యం వాడు అవసరాలు తీరుస్తూ కూర్చోవాలంటే రేపు వాడు వచ్చి అన్నం పెట్టమని, భోజనం లేకపోతే ఆస్తులు ఇవ్వమని కాదు, రేపు వాళ్ళ పిల్లలు ముడ్డి కడగమని కూడా అడుగుతాడు. నా కొడుకు ముడ్డి కడగండి, నాకు ఖాళీ లేదు, మీరంతా హిందుత్వం కాపాడుతా అంటున్నారు కానీ కూడా అడుగుతాడు. ఇక్కడ మేము హిందువుల వ్యక్తిగత అవసరాలు తీరుస్తూ ఎవరిని ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేమండి. వాడిలో ఒక స్వాభిమానం రావాలి, ఇది నాది, ఇది నా పూర్వీకులది, వారసత్వంగా వచ్చిందని. పూర్వీకులు ఒక ఇల్లు ఇస్తే ఆ ఇంటికి ఒక ప్రహరీ గోడ ఉంటే ఆ ప్రహరీ గోడలోంచి ఒక ఇటుకరా ఎవడన్నా పీక్కెళ్తానంటే ఊరుకుంటామండి? కోర్టుకు వెళ్తాం, హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం, అంతర్జాతీయ కోర్టుకి వెళ్తాం. అది ఏమీ కుదరలేదు అనుకుంటే సుపారీలు ఇచ్చి మనుషులు పెట్టి అవతలను లేపిచ్చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ కొంపకిచ్చిన ఇటుకరాయి నీకు అంత ముఖ్యమైంది మరి నీ పూర్వీకులు ఇచ్చిన ఈ ధర్మం విషయంలో నువ్వు ఎందుకంత సిగ్గిడి చేసి బతకాలి? అవడకి చెప్తున్నారు సెక్యులరిజం పాఠాలు. సో ఫస్ట్ ఏదైనా జరగాలి అంటే సెక్యులరిజం గురించి డిబేట్ జరగాలి సార్. అసలు అదే ఇప్పుడు మీరు మనోహర్ గారు ఇక్కడ లౌకికవాదంలో ప్రధానంగా మీరు లేవనెత్తిన అంశాల్లో ఇప్పుడు బిజినెస్ అన్నారు. బిజినెస్ది మతం అంటే మతం బిజినెస్ కోసమేనా? దానికోసమే ముడిపడు? ఖచ్చితంగానా? ఇప్పుడు టాటా గారు ఉన్నారు సార్, వారి దేశం కాదు, వారు ఎక్కడి నుంచో వచ్చారు. వారి దేశంలో
వ్యాపారం కోసమే వచ్చారు, వ్యాపారాన్ని పెట్టారు, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని కులాల వారికి అన్ని రకాల అవకాశాలు ఇచ్చారు. పోనీ వాళ్ళంత డబ్బు సంపాదించుకున్నారు. ఏ హిందూ దేవస్థానానికైనా ₹1 డబ్బు ఇచ్చారా? టాటా వాళ్ళు ఇవ్వలేదు. అట్లని వాళ్ళని డెవలప్ చేసుకోలేదు. వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళ ఎంపైర్మెంట్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ పోయారు. ఇక్కడ సెక్యులరిజం అంటే ఒకటే సార్, అందరూ బాగుండాలి, అందరితో కలిసి ఉండాలి అని అనుకోవడమే నాకు తెలిసిన సెక్యులరిజం. మరి ఒక విషయం, నాకు తెలిసింది నిజం అని చెప్పి ఎప్పుడు మాట్లాడకూడదు, అది చర్చకు పనికిరాదు. ఆయన చర్చకు కూర్చున్నప్పుడు సెక్యులరిజం అంటే నేను ఇది అనుకుంటున్నాను అంటే కుదరదండి. సెక్యులరిజం అంటే ఏంటి చెప్పి, రాజ్యాంగం సెక్యులరిజం గురించి ఏం చెప్తుందనేది చెప్పి అప్పుడు మాట్లాడాలి. ఆయన మాట్లాడే సెక్యులరిజం కాదు. అది తెలియకుండా నేను సెక్యులరిజం ఇదే అంటే, ఇప్పుడు నేను అంటానండి, నేను ఏదో చూసుకుని అసలు ఇస్లాం అంటే ఇదే అని ఒక స్టేట్మెంట్ నేను ఇచ్చేస్తే అయిపోద్దా? నాకు తోచింది మాట్లాడి. ఇప్పుడు మేజర్గా మత గ్రంథాలే చెప్తున్నారు కదండి. సరే, ఇప్పుడు మత గ్రంథాల్లోనే మేజర్గా మతానికి మత గ్రంథం ఎంత ప్రమాణము, సెక్యులరిజానికి భారత రాజ్యాంగం అంతే ప్రమాణం. అవునా కదా? రాజ్యాంగం ప్రకారం సెక్యులరిజం అంటే ఏంటో చెప్పమనండి. ఎటువంటి మతము ఎటువంటి కులము లేని వాడిని సెక్యులర్ అంటారు సార్ ఇండియాలో. ఎటువంటి మతము కులము లేని వాడిని సెక్యులర్ అని అంటారు. కానీ అది కరెక్ట్ కాదు. చెప్పండి. అది కూడా కరెక్ట్ కాదు. అందరూ ఈ దేశంలో స్వాతంత్రం కోసం పోరాడిన తర్వాత ప్రతి మతం ప్రతి వాళ్ళు దీంట్లో భాగం అయ్యారు కనుక అందరూ కలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు సెక్యులర్ అనే వర్డ్ని యూజ్ చేశారు. ఇది హిందూ దేశం కావాలని, ఇది మైనారిటీ, ఇది ముస్లిం దేశం కావాలని అనేది ఇంకోటి ఆ టయానికి లేదు. ఈ స్వాతంత్రం వచ్చేటానికి, రాజ్యాంగం రాసే టయానికి ఆ టైంలో కొన్ని రోజులు లేదు. లేకపోతే మరి డివిజన్ అప్పుడు అంతమంది ఎందుకు చనిపోయారండి? పాకిస్తాన్ వాళ్ళు అడిగారు. అప్పుడు గాంధీ గారు, అప్పుడు ఉన్న నాయకులు అందరూ కూడా అంగీకరించిన మీదకే వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. దీని మీద మీ కామెంట్. భారతదేశం అసలు ఎలా విడిపోయింది సార్? దేని కారణంగా విడిపోయింది సార్? పాకిస్తాన్ ఎందుకు విడగొట్టుకుని తీసుకెళ్లారు వాళ్ళు? ఇప్పుడు ముస్లింలందరికీ ప్రత్యేక దేశం కావాలని విడగొట్టుకెళ్లారు కదా. మరి మొత్తం ముస్లింస్ అక్కడికి పోకుండా ఇక్కడ మిగిలిపోయారు చూసారా కొంతమంది. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ చలామణి అవుతూ అసలు ఈ దేశం మాది, ఈ దేశం కోసం ఎక్కువ మంది మా వాళ్ళే ప్రాణాలు ఇచ్చారంటున్నారు. అరే, మీరు ఈ దేశాని కోసం ప్రాణం వల్ల ఈ దేశాన్ని మొక్కలు చేయడం కోసం ప్రాణాలు అడ్డం పెట్టారు మీరు. అండ్ ఇంకోటి, భారతదేశం నుంచి పాకిస్తాన్ చాలామంది వెళ్ళిపోయారండి. ఆ వెళ్ళిపోయిన వాళ్ళ ఆస్తులన్నీ ఏమైనాయి? ఇక్కడ ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవాలా, ఇక్కడ హిందువులు స్వాధీనం చేసుకోవాలా. ఈ రోజు కూడా అవి వక్ఫ్ బోర్డ్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసి ఆ రోజు పాకిస్తాన్కి మైగ్రేట్ అయిపోయిన ముస్లింల ఆస్తులన్నింటినీ కూడా మళ్ళీ ముస్లిం కంట్రోల్లోనే పెట్టించారు. ఇప్పటికీ 9,70,000 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డ్ కంట్రోల్లో ఉంది ఈ రోజుకి కూడా. పాకిస్తాన్లో నుంచి కూడా చాలామంది హిందువులు వలస వచ్చారు సార్. చాలామంది హిందువుల శవాలు వచ్చాయి. చాలామంది ఆడబిడ్డలు శీలం పోగొట్టుకుని అక్కడే చనిపోయారు. అవునా? ఇలాంటి అత్యాచారాలు భారత్ నుంచి ఎవరైనా చేసి పంపించారా ముస్లిమ్స్ని? లేదుగా. మరి పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువుల ఆస్తులు ఇప్పుడు అక్కడ ఏమైనా ఉన్నాయా? పాకిస్తాన్లో హింగ్లాజ్ మాత ఆలయం ఏ పరిస్థితుల్లో ఉంది? అక్కడ లౌడి సమాధి, రాముడి కొడుకు లౌడి సమాధి అక్కడే ఉంది లాహోర్లో. ఆ సమాధి పరిస్థితి ఎలా ఉంది? మిగతా హిందూ దేవాలయాలన్నీ మచ్చుకు కూడా అక్కడ లేకుండా అయిపోయినాయి కదా. పాకిస్తాన్కి ఎందుకు సెక్యులరిజం నేర్పలా ఎవడు? పాకిస్తాన్లో సెక్యులరిజం ఇప్పటికీ లేదు. మరి భారతదేశం మాత్రమే సెక్యులర్గా ఉండాలని యానాకుడుకు సార్ డిసైడ్ చేసింది. ఆ రోజు మాట్లాడితే వీళ్ళందరూ కూర్చొని పెద్ద మనుషులు సంతకాలు పెట్టారంటాడు. ఈ పెద్ద మనుషులు అందరూ సంతకాలు పెట్టినప్పుడు అది ప్రజాభిప్రాయం అయిందా? ఆ రోజున సగటు భారతీయుడి యొక్క అభిప్రాయం ఏంటి అని ఎవడన్నా అడిగాడా? ఒక్కదానికన్నా రెఫరెండం పెట్టాడా? పెట్టలేదు కదా. పాకిస్తాన్లోడికి లేని సెక్యులరిజం ఎక్కడేంది సార్? భారతదేశంలో బతుకున్న ముస్లిమ్స్, భారతదేశంలో ఇప్పటికీ బతుకుతున్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరాయి దేశం నుంచి ఇక్కడికి వలస వస్తే ఇక్కడ వాళ్ళ పౌరసత్వాన్ని క్రమబద్ధీకరించి మనం బ్రతికిస్తున్న కాందసికులాళ్ళు అంతే. వాళ్ళు ఈ దేశపు సొత్తు ఎప్పటికీ అవ్వరు. ఎందుకంటే మేం పోతాం పాకిస్తాన్ అని దేశాన్ని మొక్క చేసుకెళ్లారు. ఆ రోజు వీళ్ళు ఇక్కడికి పోకుండా ఇక్కడ ఉండటానికి కారణం భారతదేశంలో మెల్లగా మళ్ళీ వ్యాప్తి చేసుకుంటూ మతాన్ని పెంచుకుంటూ భారతదేశాన్ని కూడా ఇస్లామిస్తాన్గా మార్చాలన్నదే వాళ్ళ కుట్ర. దాన్నే దారుల్ హర్బ్ అంటారు, దారుల్ అమన్ అంటారు. ఇప్పుడు వాళ్ళు దారుల్ ఇస్లాం వైపు కుట్ర చేస్తున్నారు. గజ్వాయ్ హింద్ ప్రతి హిందూ గుండెల్లోనూ ఇప్పటికీ గాయాలు చేస్తూనే ఉంది ఆ నినాదం. భారతదేశాన్ని మతరాజ్యంగా మార్చాలి అన్న వాళ్ళ సంకల్పమే గజ్వాయ్ హింద్. అది ఇప్పటికీ ప్రతి హిందువుని పొడుస్తూనే ఉంది. ఇన్ని జరిగిన తర్వాత కూడా హిందువు మేల్కోకుండా నేను సెక్యులర్గానే ఉంటాను, నేను పక్కింటోడైనా ఈ ఇంటోడైనా నా తండ్రి అనుకుంటాను, నా అమ్మకు మొగుడే అనుకుంటాను అని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ చేతగానితనం అంటాను, సిగ్గిడి చేసిన తనానికి నిదర్శనం అంటాను. మనోహర్ గారు, ఇప్పుడు లలిత్ గారు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మన డివిజన్ అప్పుడు పాకిస్తాన్లో హిందువులు శాతం ఎంతమంది ఉన్నారండి? 26% అండి.
నాకు తెలియదు సార్. సరే ఓకే 26% చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అండి 2% 3% నేను టీవీలో విన్నది. లెస్ దెన్ 1% అండి. 1%. కారణం మారిపోయి ఉండొచ్చు, చచ్చిపోయి ఉండొచ్చు, లేదా ఇంకో చోటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. 3 చెప్పారండి ఆయన. మారిపోయి ఉండొచ్చు అంటే మత మార్పిడి జరిగి ఉండొచ్చు, చచ్చిపోయి ఉండొచ్చు, ఇంకోటి అండి ఎక్కడికన్నా వెళ్ళి ఉండొచ్చు. ఉండొచ్చు కాదండి, వాస్తవంగా జరిగింది అదే. కశ్మీర్ ఫైల్స్లో చెప్పింది కూడా అదే. రలివ్ గలివ్ చెలివ్, మారిపోండి, పారిపోండి, చచ్చిపోండి, 3 ఆప్షన్స్ వాళ్ళు ఇచ్చేది. రేపు భారతదేశంలో వాళ్ళ జనాభా ఇంకో 20% 30% పెరిగితే మిగతా హిందువులకి క్రైస్తవులకి వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ కూడా అదే. రలివ్ గలివ్ చెలివ్, మారిపోండి లేదా పారిపోండి, అది కాదంటే చచ్చిపోండి. మరి ఇది ఇప్పుడు ఈ సెక్యులర్ పాఠాలన్నీ వాళ్ళకి కదా చెప్పాలి. భారతదేశంలో మనం ఎప్పుడు ఏ ముస్లింని కూడా నువ్వు మారిపోతావా, పారిపోతావా, చచ్చిపోతావా అని ఇప్పుడు ఆప్షన్స్ ఇచ్చామా? లేదుగా. అరే వాళ్ళు ఇక్కడ కూర్చుని ఇంకా పూర్తిగా జనాభా పెరగకముందే భారతదేశంలో మీరు 100 కోట్ల మంది ఉన్నారు కదా, మేము 25 కోట్ల మంది ఉన్నాం కదా, ఒక్క పావు గంట పోలీసులు తప్పుకుంటే అని వార్నింగ్ ఇచ్చాడు సార్ పబ్లిక్ మీటింగ్లో. అదే నిజంగా వాడి జనాభా ఆ 25 కోట్లు 50 కోట్లు అయితే వాడు పర్మిషన్ కోసం చూస్తాడా? చూడ్డు, చంపేయటానికే వస్తాడా డైరెక్ట్గా. కాశ్మీర్లో ఏది జరిగింది అదే ఇక్కడ కూడా జరిగింది. రలివ్ గలివ్ చెలివ్, దానికోసం ఎదురు చూస్తాం కోసమే మాకు సెక్యులరిజం నేర్పుతూ ఉంటారా? సెక్యులరిజం అంటే ఏంటో స్పష్టంగా ఆయన చెప్తానంటే చెప్పమనండి. లేదు నాకు తెలియదండి అని చెప్పేసి అంటాడు, అప్పుడు నేను చెప్తాను. మనోహర్ గారు సార్, దీంట్లో వీరు చెప్పిన దానికి లాస్ట్ టైం ఎవరైతే ఒక నాయకుడు మాట్లాడాడో, ఒక నాయకుడు మాట్లాడాడో, ఈ దేశంలో అప్పటికి ప్రధానమంత్రిగా మోడీనే ఉన్నారు, ఇక్కడ కేసీఆరే ఉన్నారు. చట్టం ఏం చేసింది సార్? అప్పుడు ప్రధానమంత్రి మోడీ లేడండి. బహుశా మీరు అంటే ప్రధానమంత్రి మోడీనే సార్. అది మాట్లాడినప్పటికి ప్రధానమంత్రి మోడీనే. అది ఏం చేశారు? ప్రధానమంత్రి మోడీ కాదండి, మన్మోహన్ సింగ్ గారు. అప్పుడైతే రీసెంట్ గా ఆయన మాట్లాడింది కూడా 4 ఏళ్ల కిందట 5 ఏళ్ల కిందటే. ఎవరండి ఆయన మాట్లాడి 15 ఏళ్ళు అయిందండి? లేదు సార్, రీసెంట్ గా కూడా మాట్లాడాడు. ఏమైంది సార్? చట్టాలు ఎందుకు గూగుల్ చేసి చూసుకోండి సార్, ఎందుకంటే మనోహర్ గారు నిజంగా కూడా నేను మెచ్చుకోవాలండి ఆయన్ని. తనకి ఏమీ తెలియకపోయినా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. తను చెప్పేది అబద్ధం అని తెలియకపోయినా లేదా అబద్ధం అని తెలిసినా సరే చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. నేను ఇంకోటి కూడా దీంట్లో ఇక్కడ చెప్పేది ఏంటంటే సార్, నాకు యాక్చువల్గా ఇప్పుడు వీరు ఏదైతే చెప్పారో దీని మీద నేను చాలా సందర్భాల్లో మాట్లాడింది కూడా ఒకటే సార్. ఈ దేశంలో ఎవరు జీవించాలన్నా రాజ్యాంగానికి లోబడే జీవించాలి. ఏ గ్రంథం ఉండాలన్నా కూడా దానికి లోబడే ఉండాలి. మనోహర్ గారు, ఇప్పుడు ఏదైతే బైబిల్లో కానీ ఖురాన్లో కానీ పరమత ద్వేషం, పరకుర ద్వేషం ఉన్నట్టయితే ఆ బైబిల్ ని ఆ ఖురాన్ని బ్యాన్ చేయాలి. సో మరి పాకిస్తాన్ లో మరి జరుగుతున్నప్పుడు మీ లౌకికవాదం పనిచేయలేదా పాకిస్తాన్ లో? వాళ్ళకి మాకేం సంబంధం సార్? అక్కడ నేనేం లేదు కదా. అక్కడ నేను ఈ దేశంలో ఉన్నప్పుడు నేను మాట్లాడతాను కానీ పాకిస్తాన్ లో అక్కడ నువ్వు కష్టాల్లో ఉన్నది కాపాడుతుంటే ఒరే వాళ్ళు మతం మీద కోపంతో చేయట్లేదురా, అక్కడ ఉన్న మిలిటెంట్లు చేసిన తప్పు కోపంగా ఉన్నారు కాబట్టి మీరు అట్లాంటి వాటిని అడ్డుకోవద్దు. మనకి మతం కంటే కూడా మానవత్వం ముఖ్యం. మన వాళ్ళని చంపిన పుష్కరులని వాళ్ళు ఏం చేసినా మీరు మాట్లాడొద్దని చెప్పాలి. శుద్ధులు ఇక్కడ కూడా చెప్పలేదు. మరి ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఒకటే సార్, ఎక్కడైతే మనం తక్కువ ఉంటామో అటువంటి చోట మనం గెలవలేం. చట్టం కూడా మనకు గెలవలేదు. అటువంటిప్పుడు అక్కడి నుంచి మన ఆస్తులను అమ్ముకొని వచ్చి ఇంకో చోటికి రావడం తప్ప చేయగలిగేది ఏముండదు. ఎక్కడైనా ఏముండదు. ఇక్కడే కాదు, ఎక్కడ ఉండదు. మరి ఇక్కడ భారత్లో ఉంది కదా. మేమేమంటున్నాం సార్, ఇక్కడ మన ఆస్తులు అమ్ముకొని పోయినది కాదండి. మీరు అన్న దాంట్లో పాయింట్ లో భారత్ లో ఉంది. భారత్ లో ఎవరు ఏ ఒక విషయం సార్, భారత్ లో ఈయన తక్కువ వాళ్ళు అమ్ముకుని వెళ్ళటమే అని చెప్పేసి అంటున్నారు అంతే. పాకిస్తాన్ నుంచి హిందువులు అమ్ముకుని రాలా, తరిమితే వచ్చేసారు, లాక్కుంటే వచ్చేసారు. కానీ భారత్ నుంచి ముస్లింలు వాళ్ళ ఆస్తిని ఇక్కడ చెక్కు చెదరకుండా కాపాడటానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మర్యాదపూర్వకంగా పంపించారు. అవునా? కానీ ఈ రోజు కూడా నేను ఇక్కడ మైనార్టీలండి అంటారు. ఎవడరా మైనార్టీ? 15% ఉన్న నువ్వు మైనార్టీయా? 15% ఉన్న వాడు మైనార్టీయా? 1% కంటే తక్కువ ఉన్న పార్సీలు మైనార్టీలు, 2% కంటే తక్కువ ఉన్న జైన్లు మైనార్టీలు. కానీ 12 సంవత్సరాల నుంచి భారతదేశానికి ఒక జైన్ వ్యక్తి హోంమంత్రిగా ఉన్నాడు, రక్షణ మంత్రిగా చేశాడు అమిత్ షా గారు. ఈ దేశంలో మైనార్టీకి అంత ఉన్నత పదవి ఇచ్చేసి అందరూ గౌరవిస్తున్నారుగా. అలాగే భారతదేశంలో అత్యంత సంపన్నుడు అదాని అండి, ఆయన జైను. అలాగే టాటాలు, మిస్త్రీలు, గోద్రేజ్లు, షాపూర్జీ, పల్లంజీ వీళ్ళంతా పార్సీలు. ఈ దేశంలో వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకుని టాప్ 100లో ఉన్నారు అందరూ. ఎవడు సార్ అడ్డుకుంది? ఎవడు ఎదగనివ్వలా? తక్కువ శాతం ఉన్నంత మాత్రం అమ్ముకుని పొమ్మని చెప్పారా? వాళ్ళు సంపాదించుకుంటున్నారు, ఈ దేశాభివృద్ధిలో భాగమవుతున్నారు, ఈ దేశపు యువతకు ఉపాధిని కల్పిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ మేము మతానికి అతీతంగా మేము గౌరవించట్లా?
భారతదేశంలో మైనార్టీలకు రక్షణ లేదని ఇచ్చేది ఈ మొండమోపులు ఇద్దరే. సార్ వీళ్ళకి రక్షణ కాదు. ఒకటే సార్. వీళ్ళు భారతదేశంలోనే కాదు, సిరియాలో ముస్లింలు సంతోషంగా ఉన్నారా? ఇరాక్లో ముస్లింలు సంతోషంగా ఉన్నారా? ఆఫ్ఘనిస్తాన్లో ముస్లింలు సంతోషంగా ఉన్నారా? పాకిస్తాన్లో సంతోషంగా ఉన్నారా? అరే రొట్లకి లేక తిండికి లేక సస్తంటే కూడా చైనాకి ఆడపిల్లలు నమ్ముకుని బతుకుతున్నారు కదా సార్ పాకిస్తాన్ వాడు. భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనంత ముస్లిం జనాభా ఉంది. భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేనన్ని మసీదులు భారతదేశంలో ఉన్నాయి. అంటే పాకిస్తాన్లో, అరబ్ దేశాల్లో కూడా లేనన్ని మసీదులు భారతదేశంలో ఉన్నాయి. ఇంకా మైనార్టీలకు రక్షణ లేదు, మైనార్టీలు తక్కువ ఉంటే అమ్ముకుపోవాలని చెప్తున్నాడు. ఇక్కడ రక్షణ లేదు, అమ్ముకోవాలి. ఇక్కడ నేను అనేది ఒకటే సార్, ఎక్కడ అయితే జనాభా ఎవరిది ఎక్కువ ఉంటుందో వాళ్ళ హావా జరగాలని కోరుకుంటారు. ఇప్పుడు హావా జరుగుతుందా? వాళ్ళున్న ఏరియాలో వాళ్ళ హావా జరుగుతుంది. ఎందుకు జరగట్లేదు? ముస్లింలు ఉన్న ఏరియాలో జరుగుతుంది. మనం ఉన్న చోట మనం ఏకం కాలేక ఉన్నాం. ఏకం కాలేకపోవడానికి గల లోపం ఏంటి? మనం ఏకం, మనకు దేవుడు అనే పదంలోనే మనం విభజనలో ఉన్నాం. నేను ఈశ్వరుని కొలుస్తానంటారు, రేపు ఇంకొకటి అంటారు, రేపు వచ్చింది సార్. ఆయన ఒక స్టాండ్ మీద ఉంటే బాగుంటుంది. ఆయన ఇప్పుడు స్టాండ్ మార్చేసి ఇప్పుడు మళ్ళీ మన వచ్చేసి మాట్లాడుతున్నారు రైట్ ఫింగర్ లాగా. అంటే స్టాండ్ అంటే ఏం సార్ ఇక్కడ? ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు లౌకికవాదం అన్నప్పుడు వాళ్ళు కూడా అలానే ఉండాలి కదా. మరి సార్ వాళ్ళు అలా లేరు అనే దానికి ఇప్పుడు మీరు ఏమన్నారు సార్? ఇప్పుడు వీరభద్ర స్వామిది రాయచోటిలో జరిగింది అన్నారు సార్. నిజంగా దాని వైఫల్యం ఎవరిది? ప్రభుత్వాందే. రెండోది ఇక్కడ రూల్ ఏంటి అంటే ఎక్కడ మసీదు ఉన్నా ప్రభుత్వానికి ఏ విధమైన వైఫల్యమో చెప్పండి సార్. సార్ ఇప్పుడు మసీద్ ఎక్కడున్నా కూడా అక్కడ తప్పెట్లు కొట్టకూడదు అని పూర్వం నుంచి ఒక నిబంధన ఉంది. అంటే అది రూలో లేక ఆచారమో నాకు తెలియదు సార్. రూలో ఆచారమో నాకు తెలియదు. మసీదు ఉన్న చోట తప్పెట్లు కొట్టరు. మా ఊర్లో కూడా కొట్టరు. మసీదు ఉన్న చోట మామూలుగా వెళ్ళిపోతారు. ఇక్కడ ఆ విధమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? పోలీస్దే కదా సార్. ఇది సెక్యులర్ దేశం కదా. ఇప్పుడు ఆయన చెప్పిన లెక్క ప్రకారం మరి సెక్యులర్ దేశంలో రోడ్డు మీద కూడా వాడి హక్కులే నడవాలా? వాడి మసీదులోకి నేను తప్పట్లు కట్టుకుని తీసుకెళ్ళాను అనుకోండి, నన్ను తప్పట్టండి. మసీదు ముందు నుంచి నడవద్దంటే ఒక నిమిషం సార్. మసీదు ముందు నుంచి పోవద్దంటే నా ఆచారం 1300 ఏళ్ల నుంచి ఉంది. ఆడి మసీదు 3 ఏళ్ల క్రితం వచ్చింది. ఇప్పుడు నేను 3 ఏళ్ల క్రితం వచ్చిన ఆడి మతం కోసం, మత కేంద్రం కోసం 1300 సంవత్సరాల నా ఆచారాన్ని తొంగలో తొక్కేయాలా? నేను వదిలేసుకోవాలా? వాడిని పోన్లే కదా బతుకు నా దేశంలో అని చెప్పి వదిలినందుకు నేను ఈ దేశంలో నా మనసుని మతాన్ని చంపేసుకుని బతకాలా? చెప్పమనండి. 1300 సంవత్సరాలు అనేది ఫస్ట్ తప్పు సార్. ఫస్ట్ అది తప్పు. రెండోది అక్కడ ఊరేగింపు అనేది ఎన్ని ఏళ్లగా జరుగుతుంది అనేది ఒకటి అవసరం. ఎన్నాళ్ళ నుంచి చెప్పమనండి. ఆయన 1300 అనేది ఫస్ట్ తప్పు. కరెక్ట్ ఏంటో చెప్పండి. మీరు కరెక్ట్ అనేది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనేది ఈ దేశంలో ఉండబట్టే 60 ఏళ్ళ సార్. ఎండోమెంట్ నా గుడిది, వీరభద్ర స్వామి దేవస్థానం ఎండోమెంట్. గుడి నాది. ఎండోమెంట్ సంవత్సరం ఎండోమెంట్ ఎప్పుడు వచ్చింది? ఏ సంవత్సరంలో వచ్చింది? ఎండోమెంట్ రాకముందు గుళ్ళు లేవా? ఎండోమెంట్ రాకముందు ఆచారాలు లేవా? సంప్రదాయాలు లేవా? 1300 సంవత్సరాలు తప్పు అన్నప్పుడు ఎప్పుడు మొదలైందో చెప్పమనండి. దాని తర్వాత ముందుకెళ్తుంది డిబేట్. సార్ 1300 సంవత్సరాలు అనే పదానికి ఆనాటి కాలంలో ఇటువంటి మెరవన్లు అనేవి పూర్వం లేవు. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుందో ఇది ఇప్పుడు మెరవన అనేది కూడా ఈ మధ్య కాలంలో వచ్చిండేది కొన్ని చోట్ల. అయితే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే వ్యతిరేకించారో పోలీసు వారు ముందుగా వాళ్ళకి హెచ్చరిక చేసి ఉండాలి. అది పోలీసుల వైఫల్యమే. మత ఘర్షణలు జరుగుతాయి అనే అనుమానం ముందుగా ఉన్నా ఇట్లా ఒక మెరవని వస్తుందని. ఎందుకంటే ఇప్పుడు ఒక మెరవని చేసే ముందు పోలీసు వాళ్ళకు లెటర్ పెడతారు. సో టైంలో మేము పలాని సర్కిల్లో ఇట్లా తిరుగుతున్నాము అని. ఆ సర్కిల్కు లా అండ్ ఆర్డర్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళదే. ఆ బాధ్యత టైంలో పోలీసులు దాన్ని నిర్వర్తించలేకపోయారు. కానీ పోలీసులు బాధ్యులవుతారు. ఈ ఘర్షణలు జరగడానికి బాధ్యులు పోలీసులే తప్ప వీళ్ళు కాదు. వీళ్ళు జరుగుతుందన్నప్పుడు ముందుగా వీళ్ళని ఎందుకు ప్రొటెస్టెడ్గా ముందుగా లోపల వేయలేదు? కదండి. ఇక్కడ ఏమంటున్నారంటే సిస్టమ్ బిఫోర్ మాకు ధర్మం అనేది ముందే ఉంది అని చెప్తున్నారు సార్. ధర్మం అనేది రాజ్యాంగం మాత్రమే సార్. ఇక్కడ హిందూ ధర్మం అనేది ఇక్కడ వేరు సార్. రాజ్యాంగమే అదొకేనండి. ధర్మం అనే పదం లేదు. రాజ్యాంగాన్ని తీసుకెళ్లి మీరు మనిషి ఎక్కడైనా పెట్టుకోండి, నా గుడి దగ్గర పెట్టొద్దు. ఓకే, గౌరవంగా మీకు తోచిన చోట పెట్టుకోండి. నా గుడిలో నాకు ఆగమ శాస్త్రం ప్రకారమే నేను నడుస్తా. నా గుడిలో నా ఆచారం ప్రకారమే నేను నడుస్తా. అండ్ ఆర్టికల్ 25 ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ప్రీచ్ అండ్ ప్రొఫెస్ రిలీజియన్స్ అని చెప్పేసి హక్కు ఇచ్చిందిగా. అందులో ముస్లింలు క్రైస్తవులైన హిందువులు లేరా? నాకు నచ్చిన మతాన్ని నేను పాటించుకోకూడదా? ప్రకటించుకోకూడదా? ప్రచారం చేసుకోకూడదా? ఆర్టికల్ 26 ప్రకారం నాకు నచ్చిన మత కేంద్రాన్ని నేను నిర్మాణం చేసుకుని ఏర్పాటు చేసుకుని నిర్వహించుకునే హక్కు నాకు ఉంది. మరి నా హక్కుని ఎండోమెంట్ పేరుతోటి లాక్కుని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని కబ్జాలో పెట్టుకుంది ఎవడు సార్? చెప్పమని. నా హక్కుని కాలు రాసిన రాజ్యాంగాన్ని, ఒక్క నిమిషం, నా హక్కుని కాలు రాసిన రాజ్యాంగాన్ని, నా ఆర్టికల్ 26 నాకు ఇచ్చిన స్వేచ్ఛను లాక్కుంటున్న రాజ్యాంగాన్ని మరి వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదు సార్? నా దగ్గరకు వచ్చి ఎందుకు నీతులు చెప్తున్నారు?
మొదటగా ప్రశ్నించిన వ్యక్తి నేనే సార్. అది ఎవరిని ప్రశ్నించారు? ప్రభుత్వానికే కానీ హిందూ సంఘాలకు కానీ మొదటగా నేను అడిగిన ప్రశ్న కూడా ఒకటే, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎందుకోసం ఉంది? నా ప్రశ్నకి సమాధానం రాలేదు. దయచేసి డిబేట్ ముందుకెళ్లే ముందు 1300 సంవత్సరాలు తప్పన్నారు. ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచి జరుగుతుందో చెప్పమనండి. దాని క్లారిటీ అయితే నాకు కూడా తెలియదు సార్. 1300 సంవత్సరాలు ఆ చరిత్ర లేదు సార్ అక్కడ. 1300 సంవత్సరాలు అనేది నేను యూట్యూబ్ లో వచ్చిన ప్రకారానికి 1300 సంవత్సరాలు లేదు. నాకు స్థల పురాణం ప్రకారం అక్కడ 1300 సంవత్సరాల నుంచి జరుగుతుందని ఉంది సార్ మా గుడ్ రికార్డ్స్. ఆయన కాదు అన్నప్పుడు ఎప్పటి నుంచి జరుగుతుందో చెప్పమనండి. లేదా నేను తెలియదు, మేబీ ఒక 20 years అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు. 20 years మేబీ 20 years. ఏ రికార్డ్ ప్రకారం చెప్తున్నారు అడగండి. నాకు గుడ్ రికార్డ్ ఉంది 1300 సంవత్సరాలు ఉంటుంది సార్. ఆ రికార్డ్ చూపించండి, ఆ రికార్డ్ చూపించండి. అయితే ఇప్పుడు చూపించండి. అలా ఇప్పుడు మీరు ఏదైతే నన్ను అడుగుతున్నారో మళ్ళీ మీరు చూపాలి కదా. నన్ను అడిగినప్పుడు మీరు చూపాలి. అంటే మీరు చెప్పింది రైట్ అయితే నేను చెప్పింది ఎందుకు రైట్? ఈ మాట లాక్ చేసుకోండి, లాక్ చేయండి. ఎవ్రీథింగ్ విల్ బి ప్రతి మాట రికార్డ్ గానే మాట్లాడండి. రికార్డెడ్ గానే ఉంది. అసలు సెక్యులరిజం అంటే ఫస్ట్ ఏంటో చెప్పండి, దాని తర్వాత మొదలు పెడదాం. సెక్యులరిజం అనేది ఒకటే సార్. నో రిలీజియస్ అనేదాన్ని సెక్యులరిజం అని గూగుల్లో చెప్తే వచ్చింది సార్. బట్ అది కాదు, అందరితో కలిసి ఉండేదాన్ని సెక్యులరిజం అంటారు. మీన్స్ నీ యొక్క మతాన్ని నువ్వు పాటిస్తూ ఇతరులను గౌరవంగా చూసుకుంటూ ఎటువంటి రాగద్వేషాలు కొట్లాటలు లేకుండా ఉండేదాన్ని సెక్యులరిజం అంటారు. గూగుల్లో వచ్చిన మీనింగ్ వేరు. గూగుల్లో ఎవరు తోచిందో ఒకటి పెట్టుకోవచ్చు. గూగుల్ అంటే అదేం గవర్నమెంట్ కాదు, ఇంకోటి కాదు. సో దట్ అక్కడ వచ్చింది. నా అభిప్రాయం అయితే సెక్యులరిజం అంటే ఏంటంటే నేను నా మతాన్ని ఆచరిస్తూ నా మత విశ్వాసాలను పాటిస్తూ ఇతరులకు నా వల్ల ఎటువంటి హాని కానీ ఇబ్బంది కానీ కలగకుండా జీవించడమే నా దృష్టిలో సెక్యులరిజం. సార్ మళ్ళీ నా దృష్టిలో అంటాడేంటి సార్? అంతే, అది నా దృష్టిలో. సెక్యులరిజం అనేది రకరకాలుగా మారిపోయింది. భారత రాజ్యాంగం దృష్టిలో సెక్యులరిజం అంటే ఏమిటి? ఇది నాకు కావాలి. నాకు తెలిసింది ఇదే. నాకు తెలిసింది ఇదే. పోనీ సార్ ఇప్పుడే కదా సార్ ఆయన నాకు రికార్డు ఇప్పుడు చూపి అన్నారు కదా ఆయన. అవును, నాకు తెలిసింది ఇదే. నేను రాజ్యాంగంలో ఏది రాసిందో మీరు చెప్పండి. అప్పుడు సార్ అది మీరు చెప్పండి. నాకు తెలియదు, నేను రాజ్యాంగాన్ని చదవలేదు. మీరు చెప్పండి. డిబేట్ లో కూర్చున్నప్పుడు ప్రమాణబద్ధంగా మాట్లాడుకోవాలి. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాము అంటే వేగ్గా ఉండకూడదు. నాకు తెలిసింది ఇదే అన్నప్పుడు మీకు తెలిసింది మీరు ఎక్కడ చెప్పుకోవాలి? మీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలి. ఇప్పుడు నాది రాంగ్ అనుకోండి సార్. ఇప్పుడు నాది రాంగ్ అనుకోండి, మీరు చెప్పండి. అది మీ ప్రూవ్ చేయండి. నాకు తెలియదు అని చెప్పేసి చెప్పాను కదా నేను. ఇప్పుడు ఇతను ఇదండి రాజ్యాంగం ప్రకారం చూసుకున్నా లేదు సెక్యులరిజం అంటే ఏమిటి, అసలు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీనింగ్ ఏది తీసుకున్నా కూడా అన్ని మతాలని సమానంగా గౌరవించడం అనేది కాదు. అన్ని మతాలని సమానంగా గౌరవించడం అనే దాన్ని టాలరెన్స్ అంటారు. అంటే సహనము, పరాయి ఇతర మతాల పట్ల సహనంతో వ్యవహరించడాన్ని టాలరెన్స్ అంటారు. మేబీ దాని గురించి ఆయన మాట్లాడుకోవచ్చు, అది వ్యక్తిగత స్వేచ్ఛ. కానీ సెక్యులరిజం అంటే ఏంటి అంటే అది మనుషులకి సంబంధించిందే కాదు, అది పూర్తిగా పాలనకు సంబంధించింది. ఎ స్టేట్ షల్ నాట్ హ్యావ్ ఎనీ రిలీజియన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇది సెక్యులరిజం. అంటే రాజ్యము ఎటువంటి మతాన్ని నేరుగా కలిగి ఉండకూడదు. ఇది 1851లో మొట్టమొదటిసారి జార్జ్ హోలియోక్ అనే ఒక బ్రిటిషర్ తీసుకొచ్చిన పదం. అతను నాస్తికుడు, కానీ ఎథియిజం అనే పదం మరీ టూ మచ్ సీరియస్గా ఉంది కాబట్టి, చాలా హార్ష్గా ఉంది కాబట్టి కొంచెం లైటర్ వేలో సెక్యులరిజం అంటే పరిపాలనలోకి మతాన్ని జొప్పించకూడదు. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ అన్నింటిలో కూడా చర్చి యొక్క దాన్ని ఏమంటారు ఇన్వాల్వ్మెంట్, చర్చి యొక్క జోక్యం ఎక్కువగా ఉండేది పరిపాలనలో. కాబట్టి ఆ జోక్యాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ టైం ఈ మాట తీసుకొచ్చారు. వాళ్ళు నాస్తికులు తీసుకొచ్చారు. ఆ తర్వాత భారత రాజ్యాంగంలో ఈ సెక్యులరిజం అనే పదమే లేదు అసలు. దీని గురించి రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టే ముందు, పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందే డిబేట్స్ జరిగితే కూడా అంబేద్కర్ గారు నిర్ద్వందంగా వ్యతిరేకించారు. కారణం ఏంటంటే భారతదేశంలో లౌకికవాదం అనేది ప్రజల ఆత్మలో ఉంది, ప్రజల రక్తంలో ఉంది. ప్రత్యేకంగా భారత రాజ్యాంగాన్ని లౌకికము అని మనం స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదని అన్నారు. కానీ 1976లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీలో, అంటే ఒక చీకటి యుగం నడుస్తున్న సందర్భంలో అసలు పార్లమెంటుతో సంబంధం లేకుండా, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా ఈ సోషలిజము సెక్యులరిజం అనే పదాలని బలవంతంగా రాజ్యాంగ పీఠికలోకి జొప్పించారు. మిగతా రాజ్యాంగంలో ఎక్కడ మనకు ఆ పదం కనపడదు. పీఠికలో చెప్పడం దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగం యొక్క స్వరూపము సెక్యులరు, అంటే మేము ఏ మతాన్ని కూడా కలిగి ఉండము అని చెప్పేసి చెప్పారు. నిజానికి భారతదేశంలో ఈ సెక్యులరిజము, ఈ మత స్వేచ్ఛ లేకముందు ఎప్పుడైనా మత ఘర్షణలు మీరు చూసారా? శంకరాచార్యుల వారు మండన మిశ్రుడితో చేసినా లేకపోతే ఇంకెవరితో చర్చలు చేసినా వాదోపవాదాలు చేసి ఓడిపోయిన వాడు గెలిచిన వాడి వాదంలోకి మారారు. అది మత మార్పిడి. మతం అంటే ఏంటి? ఆఫ్టర్ అభిప్రాయమే కదా. మత్యాజాయితే ఇది మతం. ఒక వ్యక్తి మతి నుంచి పుట్టిన ఆలోచనని మతం అంటారు. అలా మత మార్పిడిలు ఎన్నో జరిగాయి. ఈరోజు కొత్తగా రాజ్యాంగం వచ్చిన తర్వాత ఆర్టికల్ 25 వచ్చిన తర్వాత మాకు మత స్వేచ్ఛ వచ్చింది. భారతదేశంలో సనాతన ధర్మం ఉంది సార్. ఇక్కడ అన్ని మతాలని సమానంగా గౌరవించాం, ఏ మతాన్ని ద్వేషించలా.
ఈ రాజ్యాంగం రాకముందే ఈ దేశానికి ముస్లింలు వచ్చారు, ఈ దేశానికి క్రిస్టియన్లు వచ్చారు, ఈ దేశానికి పార్సీలు వచ్చారు, ఈ దేశంలో జైన మతం పుట్టింది, బౌద్ధ మతం పుట్టింది, సిక్కు మతం పుట్టింది. ఎవరికన్నా కష్టం కలిగిందా? సో ఇక్కడ సెక్యులరిజానికి వ్యక్తికి సంబంధం లేదు. సెక్యులర్ రాజ్యాంగం ఉంటుంది, సెక్యులర్ నాయకుడు ఉండాలి. అంటే నాయకుడు తన వ్యక్తిగతంగా తన ఇంట్లో ఏ మతమైనా కలిగి ఉండొచ్చు, కానీ వీధుల్లోకి వచ్చినప్పుడు ఒక మతం లేకుండా ఉండాలి. కానీ సిగ్గులేని ముండాకుడుకులు ఈ రాజకీయ నాయకులు మసీదుకు పోతారు, టోపీ పెట్టుకుంటాడు, చర్చికి పోతాడు, సిలువ వేసుకుంటాడు, గుడికి వస్తాడు, అక్కడ కండువా వేసుకుంటాడు. అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ మతానికి సంబంధించిన పాట ఆ మతానికి పాడుతున్నారు. అరే మతం లేదన్నట్టుగా బతకరా అంటే అన్ని మతాలని సంతుష్టీకరణ చేస్తా బతుకుతా అంటాడు. ఆ సంతుష్టీకరణ ఎట్లా చేస్తాడు సార్? ముస్లింలకి, మైనార్టీలు అంటున్నారుగా, వాళ్ళకి ఆర్థిక భద్రతను చూపించండి, సామాజిక భద్రత చూపించండి. అంతేగాని ఎక్కడో మక్కాలో ఉన్నాడు పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి ప్రభుత్వం ప్రజలు కట్టే ట్యాక్సుల్లోంచి డబ్బులు ఇవ్వటం ఏంటి? అది సెక్యులరిజం అవుతుందా? ట్యాక్స్ పేయర్స్ డబ్బుని తీసుకెళ్ళి మత ఉద్ధరణకి ఇవ్వకూడదని చెప్పేసి ఆర్టికల్ 28 చెప్తుంది కదా. ఎందుకు ఇనరు? ఆడెవడో బెత్తలహేమ్ జెరూసలేం పోతానంటాడు. ఓ నువ్వు బెత్తలహేమ్ పోతావు, లేకపోతే యూరోపియన్ కంట్రీస్ పోతావు, లేకపోతే అంటార్క్టికాకి వెళ్ళి అక్కడ మునుగు, ఎవడొద్దంటలా. కానీ వాడు మునగటానికి, వాడు ఊరేగటానికి నా ట్యాక్స్ డబ్బులు నువ్వు కడతానంటే? ఈ దేశంలో ప్రభుత్వాలు సెక్యులర్ అని చెప్పుకుంటూ, మతాతీతమైన ప్రభుత్వాలని చెప్పుకుంటూ మతాలని పోషించడానికి బతుకుతున్నాయి. మరి తప్పు కాదంటారా? రాజ్యాంగం ప్రకారమే అడుగుతున్నాను సార్, తప్పు కాదా? ఖచ్చితంగా ఇవన్నీ తప్పే సార్. సెక్యులర్ అనేది వీరు చెప్పిన ప్రకారంగా కరెక్టే, నేను చెప్పింది కూడా కరెక్టే. ఎలా అవుతుంది? నేను చెప్పిన ప్రకారంగా దాంట్లో కూడా మీనింగ్ ఒకటే సార్. సెక్యులర్ కానే కాదు. ఇప్పుడు వీరు చెప్పినది ఏంటంటే ఇన్ బుక్స్ వీరు చెప్పినది, నేను చెప్పినది నా మతాన్ని నేను ఆచరిస్తూ ఇతరులను ఏ విధమైన ద్వేషాలు కానీ ఏ విధమైన ఇబ్బంది కలిగించకుండా జీవిస్తామని. దాంట్లో ఉన్నది కూడా అంతే. సెక్యులర్ అనే పదం వల్ల ఈ భారతదేశ ప్రజలకు వచ్చిన నష్టం అయితే ఏమీ లేదు సార్. అంతకుముందు హిందుత్వం అని కూడా పదం లేదు. ఆయన అప్సెట్ మాట్లాడుతున్నారు, మీరు ఖండించండి. లేదు దానికే వస్తున్నాడు అక్కడ. ఇది ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కి ఆయన ఆక్సిమోరన్ అంటే వ్యతిరేక వ్యాఖ్యానం చేస్తా ఉన్నారు. దాన్ని అంగీకరించారు. మీరు చెప్పిన దాని ప్రకారం నేను చెప్పింది కరెక్ట్, ఆయన చెప్పింది కూడా కరెక్ట్ అంటున్నారు. ఆయన చెప్పింది కరెక్ట్ కాదు, సెక్యులరిజం కాదు, అది సెక్యులరిజమే సార్. ఇది కూడా సెక్యులరిజమే. ఎందుకు సెక్యులరిజం ఆధారంగా చెప్తున్నారు? నేను రాజ్యాంగం ఆధారంగా చెప్పాను సార్. ఇప్పుడు నేనేమంటున్నా సార్, నా ఇంట్లో మాత్రమే నేను నా మతాన్ని నా కులాన్ని ఆచరిస్తాను. నేను బయటికి వచ్చేటప్పుడు, నేను వ్యాపారం చేసేటప్పుడు నేను నా కులాన్నో నా మతాన్నో నేను చెప్పుకోను. నేను నా పెళ్ళిళ్ళకు నా వ్యవహారాలకు మాత్రమే నాది. మిగిలిన చోట ఐఆమ్ ఇండియన్, నేను ఇండియన్గానే ఉంటా. నేను గుడికి వెళ్తాను అప్పుడు మాత్రమే నేను హిందువును. మిగిలిన టైంలో రోడ్డు మీద తిరిగేటప్పుడు ఐఆమ్ ఇండియన్. భారతీయుడు అని చెప్తున్నారు కదా, భారతీయుడు అంటే ఎవరో చెప్పానండి. హూ ఈజ్ నాట్ హ్యావింగ్ ఏ పర్ఫెక్ట్ రిలీజియస్. అంటే ముస్లిం అనేవానికి ముస్లిం ఉంది సార్, క్రిస్టియన్ అనేవానికి ఉంది, జైన్ అనే వాళ్ళకు ఉంది, మతం ఉంది. హిందూ అనే వాళ్ళకి లేదు. కాబట్టి ఓన్లీ ద హిందూ ఈజ్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ఇండియా ఈజ్ ఇండియన్. హిందూ మాత్రమే ఇండియన్ ఈ దేశంలో, మిగిలిన వాళ్ళు ఎవరు ఇండియన్ కాదు. మరి వాళ్ళు ఎవరు సెకండ్? వాళ్ళకి ఏ మతం కావాలంటే ఆ మతం ఉంది, వాళ్ళు ఏ దేశానికైనా వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి కావాల్సిన దేశాలు వాళ్ళకి, ముస్లింలకు కావాల్సిన మతం ఉంది. ఈ దేశంలో ఇండియన్ అనేవాడు ఎవరంటే హిందూ వాళ్ళే. హిందూ అని చెప్పుకుంటున్న వాళ్ళు, సెక్యులర్ అనే వాళ్ళు వీళ్ళే, వాళ్ళు కాదు. హిందూ అనేవాడు మాత్రమే ఇక్కడ సెక్యులర్. ముస్లిం కాదు. ఈజ్ ఏ ముస్లిం అనేవాడు సెక్యులర్ ఎప్పటికీ కాదు. ఓకే రైట్, మంచి పాయింట్. వాడు ఎప్పటికీ సెక్యులర్ కాదు. ఇప్పుడు దాని మీద కదా ఇప్పుడు జరుగుతుంది. నేను డిబేట్ కూడా ఇప్పుడు మీరు ఇటే వచ్చేసారు. నేనేమంటున్నానంటే నేను దీనికి విరుగుడు ఏంటి అని అడుగుతున్నా సార్. నేను గతంలో ఎన్నో పొరపాట్లు అన్ని జరిగింటాయి, గ్రహపాట్లు. వర్తమానంలో ఏం కాదు మనోహర్ గారు. మీరన్న దాంట్లోనే ఇప్పుడు వాళ్ళనేది కూడా అదే. మీ సెక్యులర్ అంటే లౌకికవాదం మీ దగ్గరే కాదు, వాళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా. సొల్యూషన్ ఏంటి అంటున్నాం సార్. దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నాం, మనకు కావాల్సిన సొల్యూషన్ అక్కడికి వస్తారు. అప్పుడు మత గ్రంథాలు అంటున్నారు వీళ్ళు. ఏంటి మత గ్రంథాలను బట్టి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. నేను దాని కూడా ఏమంటున్నా సార్, మత గ్రంథాలలో ఈ దేశంలో నివసించే వాళ్ళు కానీ ఎవరైనా బోధన చేసేది ఏది కూడా రాజ్యాంగానికి లోబడి ఉండాలి. రాజ్యాంగానికి లోబడి ఏది లేకపోయినా, ఈవెన్ నక్సలైట్లు కూడా కొన్ని బుక్కులు పెట్టుకుంటారు, అవి తీవ్రవాదులు బుక్కులుగా పెట్టి వాళ్ళని లోపలేస్తున్నారు. ఖురాన్లో అటువంటి వ్యాఖ్యానాలు ఉన్నట్టయితే ఖురాన్ బ్యాన్ చేయాలి, దాన్ని చెప్పినోని తీవ్రవాది కింద లోపలేయాలి. సింపుల్ సార్, లోపలేయాల్సిందే. చట్ట ప్రకారంగా వాళ్ళు శిక్షార్హులే. ఒక్క నిమిషం సార్. భారతదేశపు రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తికి ఒకటే భార్య, అవునా? కానీ ఖురాన్ ప్రకారం చూసుకుంటే ఖురాన్లోని సూర 4:5లో ఏం చెప్తున్నారు? నువ్వు ఒకవేళ న్యాయం చేయగలను అనుకుంటే ఒక్కరిను, ఇద్దరును, ముగ్గురును, నలుగురును నువ్వు వివాహం చేసుకో. ఒకవేళ నేను వారితో న్యాయబద్ధంగా వ్యవహరించలేను అనుకుంటే ఒక్కరిని వివాహం చేసుకుని నీ అధీనంలోకి వచ్చిన బానిస స్త్రీలతో నువ్వు సుఖపడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది రాజ్యాంగబద్ధమా కాదా? దీని మీదనే ఇప్పుడు కావాల్సింది ఒకటే సార్.
వాళ్ళు ఏదైతే బోధిస్తున్నారో ఖురాన్ను, దాని ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెక్ చేయాలి. వాళ్ళు అంగీకరించిన బుక్కుల్ని మాత్రమే వీళ్ళు బోధనగా చేయాలి. అది బైబిల్ కానీ ఖురాన్ కానీ ఏదైనా. ఎందుకంటే గవర్నమెంట్ కు రిలీజియస్ ఉండదు, గవర్నమెంట్ ఒప్పుకోవడమే సార్, ఒప్పుకోవాల్సిందే. అది రూల్ ఆఫ్ లా సార్. అది దాన్ని చేయలేదు ఎవరు, ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. తప్పు జరిగింది ఇప్పటి వరకు. ఏంటంటే గతంలో ఉన్న కాంగ్రెస్ అదే చేసింది, ఇప్పుడు ఉన్న బీజేపీ అదే చేస్తుంది. ఎందుకని దీన్ని సంస్కరించట్లేదు? చర్చిలు ఉన్నాయి సార్, మసీదులు ఉన్నాయి, ఎందుకు అవసరం అండి? ఎందుకు కడుతున్నారు మీరన్ని? గుళ్ళు కూడా అన్ని కట్టకూడదు. గుడి కట్టాలి అంటే ఎకరాల్లో కట్టాలి. గుడి కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ ప్రార్థనా స్థలాలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకునేందుకు కోసం చిన్న చిన్న గుళ్ళు కడతారు, చిన్న చిన్న మసీదులు కడతారు. ఏం అవసరము? పెద్దది కట్టుకోండి. ఇక్కడ ఇంకో అసలు బిగినింగ్ పాయింట్ లోకి వద్దాం. అసలు నిర్మాణాలు అన్నారండి, ఆయన మళ్ళీ జ్ఞానగుడికి వదిలేరు. ఇప్పుడు మసీదు, చర్చి, గుడి ఎలా ఉండాలని చెప్పారు. అసలు గుడి యొక్క ఆవశ్యకత ఏంటి, ప్రాధాన్యత ఏంటి? మసీదు, చర్చి యొక్క ఆవశ్యకత ఏంటి, ప్రాధాన్యత ఏంటి వారికి తెలుసా? వారు అక్కడ కూర్చొని వారి యొక్క సమస్యల్ని చెప్పుకుంటూ, వాళ్ళు కావాల్సిన ప్రేయర్ చేసుకుంటూ, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసమే వాటిని నిర్మించుకున్నారు సార్. గతం నుంచి ఇప్పటి వరకు కూడా, ఈ అనాది కాలం నుంచి ఏ మతంలోనైనా సరే, ఈ మతం అని కాదు, ప్రతి మతంలోనూ వాళ్ళు కూర్చొని ప్రేయర్ చేసుకుంటూ వారి సమస్యలను పరిష్కారం కోసం ఏర్పాటు చేయబడినవే అవన్నీ. వారు ఒక మాట అన్నారు, అనాది కాలం నుంచి ఇందుకు ఏర్పాటు చేశారని. అనాది అనే అంత సీన్ వాళ్ళకి లేదండి. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం ఒక మతం పుట్టింది, 1400 సంవత్సరాల క్రితం ఒక మతం పుట్టింది. అనాది కాదు, ఆది తెలుసు వాళ్ళకి. 2000 సంవత్సరాల క్రితం, 1400 సంవత్సరాల క్రితం మొదలైంది వాళ్ళది. కానీ సనాతనం అనాది. ఎందుకంటే ఎప్పుడు మొదలైందో ఎవ్వరికీ తెలియదు కాబట్టి. కానీ సనాతన ధర్మంలో విగ్రహారాధన మేము చేస్తున్నాం, దేవాలయాలు దేవతార్చన చేస్తున్నాం. ఆ దేవాలయంలోకి వెళ్ళి ఓ వినాయకుడి విగ్రహమా, ఓ లక్ష్మీదేవి విగ్రహం అని మేము అడగం. స్వామి విఘ్నేశ్వర, అమ్మ లక్ష్మీదేవి అని చెప్పేసి అమ్మవారితోనూ స్వామివారితోనే మేము మాట్లాడతాం. ఎందుకంటే ఆ విగ్రహాల్లో ప్రాణప్రతిష్ఠ చేస్తూ అందులో సాక్షాత్తు భగవంతుడు ఉన్నాడు అని మేము నమ్ముతున్నాం. కానీ ఏ క్రైస్తవునైనా సరే, ఏ ముస్లింనైనా సరే పిలిచి మసీదులో భగవంతుడు ఉన్నాడా, చర్చిలో భగవంతుడు ఉన్నాడా అని అడగండి. బైబిల్లో క్లియర్గా ఉంది, హస్తకృత ఆలయములందు దేవుడు నివసింపడు అని చెప్పేసి చెప్తున్నారు. ఖురాన్లో కూడా అది మాకు ప్రార్థనా స్థలమే తప్ప అది భగవంతుడు ఉండే స్థలం కాదు, భగవంతుడు ఉండే స్థలం వేరే ఉంది అని చెప్పేసి నమ్ముతారు. మరి భగవంతుడు లేనప్పుడు, అది కేవలం ప్రార్థనా స్థలమే అయినప్పుడు, ఏదన్నా రోడ్ వైడనింగ్లో ఒక గుడిని పక్కకు జరపాలి అంటే పెద్ద మనసుతో మేము ఒప్పుకుంటున్నాం కదా. మరి అసలు దేవుడే లేడు అని చెప్తున్నా మీరు మీ ప్రార్థనా స్థలాన్ని పక్కకు జరిపి కట్టుకోవటానికి మాత్రం ఎందుకు ఒప్పుకోవట్లా? మరి సెక్యులర్ దేశం, మనందరి దేశం, ఈ దేశంలో మా స్వాతంత్రం కోసం మీ వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు ఇచ్చేశారు అని చెప్పేసి లెక్కలు చెప్తూ ఉంటారు కదా. చివరికి నిన్న ఒక ఛానల్లో కూడా ఒక ముస్లిం వ్యక్తి షరీఫ్ అనే అతను మాట్లాడుతూ, అసలు భారతదేశ స్వాతంత్రంలో హిందువుల కంటే కూడా ముస్లింలు ఎక్కువ మంది చచ్చిపోయారు. ఢిల్లీ గేట్, ఇండియా గేట్లో చూసుకోండి, మొత్తం 90,000కు పైగా పేర్లు మా ముస్లింల పేర్లే ఉన్నాయి అన్నాడు. వాళ్ళకి ఏమీ అవసరం లేదు సార్. ఇప్పుడు అఫీషియల్ రికార్డ్స్తో పని లేదు, మాకు అనిపించింది చెప్పేసి ఉంటారు సార్ లాగే. ఎందుకంటే నిజానికి ఇండియా గేట్ మీద ఉన్న పేర్లు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశపు స్వతంత్ర పోరాటాలు ఎవరు చచ్చిపోలా. భారతదేశంలో బతుకుతున్న చాలామంది బ్రిటిష్ సైన్యంలో చేరి బ్రిటిష్ వాడి తరఫున మొట్టమొదటి ప్రపంచ యుద్ధంలో వాళ్ళందరూ పాల్గొన్నారు. వివిధ దేశాల్లో యుద్ధం చేశారు. వాళ్ళు 70,000 మంది చనిపోయారు. అందులో ముస్లింలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు భారతదేశం కోసం చనిపోలా, బ్రిటిష్ వాడి కోసం యుద్ధం చేసి ఫ్రాన్స్లోను, జర్మనీలోను, పోలాండ్లోను చచ్చిపోయారు. అలాగే ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ ఒకటి జరిగింది, అంటే బ్రిటిష్ వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి. ఆ వార్లో 13,500 మంది చనిపోయారు. దానిలో చనిపోయిన వాళ్ళ పేర్లు, ఈ వరల్డ్ వార్లో చనిపోయిన వాళ్ళ పేర్లు దాని మీద చెక్కారు. మొత్తం కలిపి అదొక 70,000, ఇది ఒక 13,500. ఇది ఢిల్లీ టూరిజం యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రాసిన స్టాటిస్టిక్స్ నేను చెప్తున్నాను. 83,500 మంది చనిపోయిన వాళ్ళ పేర్లు దాని మీద ఉన్నాయి. అక్కడ కూర్చుని టీవీలో 90,000 మంది చచ్చిపోయారు మా వాళ్ళే అంటారు. అంటే మొత్తం 90,000 మంది మీ వాళ్ళే చచ్చిపోయారంటే మొత్తం ఎంతమంది చచ్చిపోయినట్టు? పైగా వాళ్ళు ఎవరి కోసం చచ్చిపోయారు? బ్రిటిష్ వాడి కోసం పోరాడి చచ్చిపోయారు. ఈ దేశపు స్వతంత్ర వీరులు ఎట్ట అవుతారు వాళ్ళు? అది కట్టించింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. డ్యూక్ ఆఫ్ కనాట్ అని చెప్పేసి ఇప్పుడు ఢిల్లీలో అతని పేరు మీద కనాట్ ప్లేస్ అని ఒక సర్కిల్ కూడా ఉంది. ఆ డ్యూక్ ఆఫ్ కనాట్ అనే అతను కట్టించాడు. లార్డ్ ఇర్విన్ దాన్ని ప్రారంభోత్సవం చేశాడు. బ్రిటిష్ వాడు కట్టి బ్రిటిష్ వాడు ప్రారంభోత్సవం చేసిందని మాది అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఈ దేశం కోసం మేము చచ్చిపోయాము, మేము త్యాగాలు చేస్తాము అని చెప్పేసి ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. మరి ఈ దేశపు స్వతంత్ర పోరాటంలో నిజంగా ప్రాణాలు ఎర్పించిన నా భగత్ సింగ్ ఎవరు, రాజ్గురు ఎవరు, సుఖదేవ్ ఎవరు, చంద్రశేఖర్ ఆజాద్ ఎవరు, లేకపోతే చిన్న వయసులో చనిపోయిన ఖుదీరామ్ బోస్ ఎవరు సార్ వీళ్ళంతా? అల్లూరి సీతారామరాజు. అయితే ఇక్కడ మనోహర్ గారు, ఓకే, మీరన్న ఈ లౌకికవాదం దానికి సంబంధించి ఇప్పుడు పాకిస్తాన్ది ఒక ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు తెలుసుకున్నాం.
దాని పాకిస్తాన్ కాదు సార్ నేను అడిగేది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాన్, ఇరాక్, పాలస్టైన్ ఏ సెక్యులర్ దేశం సార్ ఒకటి చెప్పండి. ఓకే, ఏదన్నా ఒక సెక్యులర్ దేశం పేరు చెప్పండి. ఆయన చెప్పమానండి. ఇండియా కాకుండా ఏ ఇస్లామిక్ కంట్రీ సెక్యులర్ దేశం ఒకసారి చెప్పండి సార్. ఏది కాదు సార్. మరి వరల్డ్ అంతా సెక్యులరిజం అన్నారు ఇందాక. వరల్డ్ అంతా సెక్యులరిజం అనే దాంట్లో ఒకటే సార్ మీనింగ్. ఎక్కడైనా పోయి బతికేదానికి హక్కు ఉంది. ఎక్కడైనా బతికే హక్కుతో పాటు మీ ఇంట్లో మీరు పూజలు చేసుకోవచ్చు, బయట బహిరంగంగా తప్పు కాదండి. ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు రీసెంట్గా అది ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో కాశ్మీర్లో, ఆ దాడి జరిగిన తర్వాత హిందువుల్లో ఈ మార్పు రావడానికి రీజన్ ఏంటి? అదే అనుకోవాలిగా. ఇప్పుడు 4 వచ్చారండి, ఒక 5 వచ్చారు. ఆ 5 సహాయం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓ 14 నుంచి 20 మంది దాకా ఇక్కడ వాళ్ళు ఉన్నారు. అవును, ఇక్కడ వాళ్ళు కూడా ఎవరు? ఇక్కడ వాళ్ళు కూడా ఆ మతానికి సంబంధించిన వాళ్ళే. ఒక ఆమె దొరికింది కదా, హిందువా ముస్లిమా? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పాయింట్కి వచ్చారు సార్. జ్యోతి మల్హోత్రా అనే ఆమె పాకిస్తానీ ముస్లిం తోటి లైంగిక సంబంధం పెట్టుకుంది. అంటే ఒక రకంగా లవ్ జిహాదీ అయ్యింది. అంటే వివేకానంద స్వామి ఎప్పుడో ఒక మాట చెప్పారు, ఒక హిందువు మతం మారిపోయాడు అంటే హిందుత్వంలోంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయినట్టు కాదు, హిందుత్వానికి ఒక శత్రువు తయారైనట్టు అని. ఈ జ్యోతి మల్హోత్రా ఎప్పుడైతే తురకోడితోటి ప్రేమలో పడి పాకిస్తాన్ వాడితోటి వాడితో లైంగికంగా కలిసిందో ఆమెలో ముస్లిం బుద్ధులు వచ్చేసినాయి. ఆమె కూడా ఈ దేశానికి ద్రోహమే చేసింది. అలాగే ఈ దేశంలో నిన్న మొన్న చూసుకుంటే సమీర్ అని ఒకడు దొరికాడు బోయగూడలో. అంటే ఈ దేశంలో బాంబు బ్లాస్టులు చేయాలని ట్రై చేశాడు. నిజంగా దేశం ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటే వాడికి దేశంలో బాంబు పేల్చాలన్న ఆలోచన వచ్చిందంటే ఎందుకు వచ్చింది? ఎవరికి ఫేవర్ చేయాలనుకున్నాడు ఈ దేశంలో అల్లకల్లోలు సృష్టించి? అలాగే సిరాజ్ అని విజయనగరంలో ఒకడు అరెస్ట్ అయ్యాడు ఇదే కేసుల్లో. వాడు ముస్లిమే, వీడు ముస్లిం అయ్యాడు. మేము అనేది ఏంటంటే సార్లాగే మేము కూడా సెక్యులరిజం చూపిస్తాం. ఈ భారతదేశంలో ముస్లింలు అందరూ టెర్రరిస్టులు మేము అంటల్లా, కానీ టెర్రరిస్టులు అందరూ ముస్లింలే ఉన్నారు. కర్మ అది ఎందుకుంది? వాడికి మత గ్రంథం నేర్పుతుంది మతం గురించి చచ్చిపోమని చంపమని. మరి సెక్యులరిజం చెప్తున్న రాజ్యాంగం ఈ సెక్యులరిజం ప్రజలందరికీ అలవాటు చేయాలని పాఠాలు ఎందుకు నేర్పట్లేదు? హిందువులకు మాత్రమే ఈ పుచ్చిపోయిన పాఠాలు ఎందుకు చెప్తుంది? చెప్పండి. నేను దీంట్లోనే చెప్తున్నా కదా సార్, ఇప్పుడు వాళ్ళ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటిలో మన దేశానికి విరుద్ధంగా ఉన్నట్టయితే బ్యాన్ చేయాల్సిందే. ఆ బుక్కులు తీసేయాలి. ఖురాన్ అయితేనేముంది, బైబిల్ అయితే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు కదా, తీసేయాల్సిందే. ఆలోచనే లేదు. అలాంటి వాక్యాలు ఉన్న గ్రంథాలను తగలెట్టాల్సిందని చెప్పమానండి. ధైర్యంగా తీసేయాలంటున్నారు. ఇప్పుడు వివాదాస్పదంగా మాట్లాడడానికి ఎందుకు మాట్లాడాలి? తీసేసి ప్రభుత్వం ముద్రించిన బుక్కులు మాత్రమే వాళ్ళ గ్రంథాలుగా చెప్పుకోవాలి, పిల్లలకు గాని వాళ్ళు గాని. అప్పుడే మార్పు అనేది సాధ్యం. ఎందుకు జరగదు సార్? జరుగుతుంది, జరిగి తీరుతుంది కూడా. రాజ్యాంగ విరుద్ధమైన వాక్యాలు ఏవైతే ఉంటాయో మత గ్రంథాల్లో అవి తీసేయడానికి ఒక హిందూగా నేను ఒప్పుకుంటా. వాళ్ళు ఒప్పుకోవాల్సిందే సార్, వాళ్ళు ఒప్పుకోవాల్సిందే. బికాస్ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ఇండియా యూ షుడ్ ఒబే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నేను ఒప్పుకోను అన్నప్పుడు హీ హాస్ రైట్ టు గో ఫ్రమ్ ఇండియా. తీసేయాలి అంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోకూడదు అనేది ఉంది. నేనే బలవంతంగా లాక్కోను. నీ ఆస్తి ఎంతనో చెప్పు, ఇచ్చి తీసుకొని పో. నాకు వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, నీతి శాస్త్రాలు ఉన్నాయి, ధర్మసూత్రాలు ఉన్నాయి, స్మృతి గ్రంథాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నిట్లో ఎన్నెన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి అన్నీ తీసేయండి. ఆ సంస్కరణ ఏదైతే ఉందో దానికి మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఈ 2 మతాలకి ఉన్నది ఒకటే బుక్. ఒకళ్ళు 6253 వచనాలు, ఇంకొకళ్ళదేమో 31,102 వచనాలు. వీటిల్లో ఉన్న సగం వచనాలు తీసేస్తే అవి కాస్త నాన్ డీటెయిల్ బుక్ అంత అవుతాయి మత గ్రంథాల స్థాయి నుంచి. దానికి వాళ్ళు ఒప్పుకోరు అనే పదమే లేదు సార్. ఇండియాలో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎందుకంటే సంకల్పంతో ఉన్న మనోహర్ గారిని దానికి ఇనిషియేటివ్ తీసుకుని మత పెద్దలతో మనకు అవసరం లేదు సార్. మనకు గవర్నమెంట్ అట్లీస్ట్ మత పెద్ద, నేను యాక్చువల్ గా కోరుకున్నది కూడా ఏంటంటే మత పెద్దలు ఇప్పుడు ఎవరైతే ముస్లిం ఉన్నారో నాకు వాళ్ళతో డిబేట్ కావాలని కోరిక. ఒక్క నిమిషం సార్, నాకు వాళ్ళతో డిబేట్ కావాలని కోరిక కంటే కూడా దీనికి బెస్ట్ థింగ్ ఏంటంటే వారికి కొంచెం వ్యాపారాలు స్థితిమంతుడు కాబట్టి సుప్రీంకోర్టులో దీని మీద ఒక కేసు ఏమనండి. ఖురాన్లో, బైబిల్లో, హిందూ గ్రంథాల్లో ఉన్న అభ్యంతరకర వచనాలు ఏవైతే ఉన్నాయో, అంటే పక్క వాడిని చంపేయాలి, నరికేయాలనే వచనాలు ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ హిందూ గ్రంథాలు, అవన్నీ తొలగించాలి అని చెప్పి పిల్ల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను సార్, డౌటే లేదు. ఎందుకంటే అప్పుడు సమస్య ఉండదు. నేను చేస్తాను ఆ పని. ముందు దానికంటే ముందు గవర్నమెంట్ లెటర్ పెట్టాలి సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పెట్టాలి. మన డివోషనల్ ఛానల్ ఏదైతే ఉందో, మన డివోషనల్ ట్రీ ఛానల్ ద్వారా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక టైం ఫ్రేమ్ అడిగి ఎప్పటిలోపు ఆ పిల్లి వేస్తారో కనుక్కోండి. డివోషనల్ ట్రీ ఛానల్ నిజంగా ప్రపంచానికి చాలా మేలు చేసిన ఛానల్ అవుతుంది.
నేను ఖచ్చితంగా చేస్తాను సార్. అది ఎంత ఎందుకు అంటే ఇక్కడ అది జరిగితే ప్రాబ్లం ఎక్కడ అసలు వస్తున్నది మత సార్? విద్వేషాలు పిల్ల- ఉండవండి. నేను పిల్ల అనేది వేసామని వారికి అది జరిగితే గనక సదరు మత గ్రంథాల్లో ఉన్న అటువంటి వచనాలన్నింటిని అవసరమైతే తొలగించినట్టయితే. నేను ఇస్తా. తొలగించాల్సిందే. తొలగించినట్టు. నేను ఇస్తా. తొలగించాలి. అది నేను ఇవ్వడానికి నాకు 2-3 రోజులు టైం పడుతుంది అంతే. అంటే సార్ ఆయన దీనికి ఎన్ని రోజుల్లో పిల్ల సార్ ఇక్కడ దీనికి కావాల్సింది ఒకటే సార్. ఇప్పుడు వీరు చెప్పినా నేను చెప్పినా అనేది కాకుండా ఆ మతం తరపున క్రిస్టియానిటీ తరపున కానీ ముస్లిం తరపున కానీ ఒకరితో మనం కూర్చొని ఈ విధంగా ఉన్నాయా లేవా, అసలు ఆ గ్రంథాలన్నీ ఒకటేనా కాదా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బైబిల్ అన్ని ఒకటి కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఖురాన్ అన్ని మసీదుల్లో ఉన్న ఖురాన్ ఒకటి కాదు, ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉంది. అయితే పాపం ఆయనకి తెలియదు కాబట్టి అట్లా అన్ని చోట్ల విభజనలోగా ఉంది. ఒక చోట ఒక టైప్ లో ఇంకో చోట ఇంకో టైప్ లో ఉంది. అన్ని ఒకటి కాదు. అదేంటి అట్లా ఎట్లా మారుతుంది? ఉన్నాయి, మారిపోయాయి. మారలేదండి, ఏం మారలేదు. పాపం ఆయనకి తెలియదు కదా అట్లా మాట్లాడుతున్నారు. ఖురాన్ లో వచ్చేపాటికి అందరికి ఖురాన్ ఒక్కటే ఉంది. ఖురాన్లకి వ్యాఖ్యానాలు ఉంటాయి చూడండి, ఆ వ్యాఖ్యానాలు కొంచెం భాష డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే ఓకే సంపూర్ణంగా అర్థమైతే తప్పెక్కడా మారదు వాళ్ళది. ఓకే. 2 బైబిల్లో వచ్చేపాటికి మనకి తెలుగు రాష్ట్రాల్లో 2 రకాల బైబిల్స్ ఉన్నాయండి. ఒకటి క్యాథలిక్ బైబిల్, ప్రొటెస్టెంట్ బైబిల్ రెండోది. క్యాథలిక్ బైబిల్లో ఉన్న ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు క్యాథలిక్ బైబిల్లో కూడా ఉంటాయి. కాకపోతే అదనంగా పాత నిబంధనలో ఇంకొక 7 పుస్తకాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. అంతే తప్ప ఈ 66 పుస్తకాల యొక్క స్వరూపం దానిలో ఏం మారట్ల. ఇది కాకుండా మార్మన్స్ అని చెప్పి ఈ మధ్య కొత్తగా ఎవరో వచ్చారో అదొక బైబిల్ పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఆ మార్మన్స్ బైబిల్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసేంత సీన్ కూడా వాళ్ళకి ఏం లేదు, ఏదో ఒక ప్రచారం నడుస్తూ ఉంది. కాబట్టి నేను కోరుకుంటున్నది ఏంటంటే ఈ 66 పుస్తకాల బైబిల్లో నుంచి మీకు రెఫరెన్స్ కావాలన్నా నేను ఇస్తా, ఈ 73 పుస్తకాల బైబిల్లో నుంచి కావాలన్నా నేను ఇస్తా. అలాగే ఖురాన్ గురించి ఏదైతే 6253 వచనాలను ఖురాన్ ఏదైతే ఉందో దాని గురించి నేను మీకు అంటే 114 సురాలు ఉంటాయి, 6253 ఆయత్తులు, దానిలోంచి రెఫరెన్స్లు కావాల్సినవి అన్నీ కూడా నేను ఇస్తా. హిందూ గ్రంథాల్లో నుంచి మీరు ముస్లింలు క్రిస్టియన్స్ నుంచి అడిగి తీసుకోండి. ఎందుకంటే నేను కొన్ని మిస్ చేయొచ్చు పక్షపాతంతో. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకొని ఈ 3 మతాల్లో కూడా అభ్యంతరకర వచనాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తీసేయమని చెప్పండి. ఓకే. ఇంకోటి మనోహర్ గారు, ఇంకోటి మత వ్యాప్తి ఇది కూడా సగం పరిష్కారం దొరుకుతుంది. ఓకే. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ముస్లింలు చాలా మంది తీవ్రవాదులకి స్లీపర్ సెల్స్ లాగా తీవ్రవాదులకి సహాయకారులుగా ఉంటున్నారు. కానీ తీవ్రవాదుల ప్రొడక్షన్ అంతా కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో అవుతుంది. అక్కడ ఖురాన్ అయితే ఆయన మార్చలేరుగా. ఇంకా అది అంటే మన బార్డర్ దాటితే మనం అది ఏం చేయలేము. టెర్రరిజం ఎప్పుడు కూడా క్రాస్ బోర్డర్ టెర్రరిజమే వస్తుంది సార్. ఏంటంటే భారతదేశంలో చంపడానికి వచ్చే ప్రతి అదవా కూడా నారాయణ తక్బీర్ అల్లాహు అక్బర్ అని వస్తున్నాడు, జిహాద్ అనుకుంటూ వస్తున్నాడు. అంటే వాడు ఏం చెప్తున్నాడు, నాకు మతం ఉందిరా బాబు, నేను గడ్డం వేసుకున్నాను, టోపీ పెట్టుకున్నాను, అల్లాహు అక్బర్ అన్నాడు, నేను ముస్లింని అని చెప్పుకుని వస్తున్నాడు. మన పెద్ద మనుషులు ఇక్కడ కూర్చొని తీవ్రవాదానికి మతం లేదండి అంటారు. చచ్చిపోయేవాడికి మతం ఉంటుంది, చంపేవాడికి మతం ఉండదు. ఈ దౌర్భాగ్యం కాదండి, ఐడెంటిఫై చేసి మరీ చంపారు కదా మొన్న. ఇప్పుడు అన్ని నిజాలే, జరిగినదని ఎవరు జరగలేదని చెప్పారు సార్, అన్ని నిజాలే. బట్ పరిష్కారం ఏంటి అది మీరే చెప్పాలి సార్. ఇందాక నుంచి పరిష్కారం అనే పదంలో ఇప్పుడు వాళ్ళు అన్నది కూడా అదేనండి, లౌకికవాదానికి సంబంధించి మీరు నెత్తినేసుకుంటున్నారు కానీ నెత్తినేసుకుంటున్నారా అలాగా సార్, అనేది కాదు సార్. ఇక్కడ దీనికి పరిష్కారం ఏంటి అదే అడుగుతున్నాను సార్. భారతదేశంలో ఎవడైనా సరే రాజ్యాంగమే పట్టుకోవాలని ఆయనే చెప్పారు కదా, ఆడతో కూడా రాజ్యాంగం పట్టించండి ఖచ్చితంగా. రైట్. అయితే పరిష్కారం ఉందా లేదా ముందు వాళ్ళని అడగాలి కదా. కాదండి, వీళ్ళు మీరన్న పరిష్కారం ఏంటంటే వీళ్ళు కోరుకుంటుంది ఏంటంటే మొన్న జరిగిన తర్వాత ఆయనకి తోచిన ఖురాన్ని తీయమనండి. ఆయనకు తోచిన ఖురాన్ ఓకే, దానిలో ఇదిగో నిషిద్ధ మాసాలు ముగిసిపోయిన తర్వాత ముష్రిక్లు ఎక్కడ కనపడితే అక్కడ చంపేయండి అన్న వచనం నేను చూపిస్తా. ఓకే, అది రాజ్యాంగ విరుద్ధమా కాదా ఆయనే చెప్పమని. ఆయనకు తోచిన ఖురాన్ని ఆన్లైన్ నుంచి తీయమనండి. లేదంటే ఇంకొకటి, నీకు నచ్చిన ఆడవాళ్ళలో ఒక్కరినైనా, ఇద్దరినైనా, ముగ్గురినైనా, నలుగురినైనా పెళ్లి చేసుకో అని చెప్తున్నారు. ఇది రాజ్యాంగబద్ధమా, రాజ్యాంగ విరుద్ధమా? ఆయనకు నచ్చిన ఖురాన్లోంచే చూపిస్తా. ఆయనకు నచ్చిన బైబిల్లో నుంచే నీ మతం కానూని చంపేసే. నువ్వు నన్ను తప్ప వేరే దేవుడిని పూజ చేయమంటే నీ తల్లిదండ్రులైనా, కడుపును పుట్టిన బిడ్డలనైనా, కౌగెట్టి నిలిచిన భార్యనైనా సరే కత్తివార్త చంపేసేయి అని చెప్తున్న వచనాలు నేను చూపిస్తా. పక్క దేవతల విగ్రహాలను నాశనం చేసేయమని చెప్తున్న వచనాలు నేను చూపిస్తా. ఆయనకు నచ్చిన బైబిల్, ఆయనకు నచ్చిన ఖురాన్లో నుంచి. ఇప్పుడు కూర్చోబెట్టి డిబేట్. ఇంకోటి మనోహర్ గారు, ఇక్కడ సంస్కరణలో మతంలో మూఢ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సంస్కరించుకుంటూ వస్తున్నాం. హిందుత్వంలో కూడా ఉన్నాయి, ఇప్పుడు వచ్చినాయి కాలక్రమేణా సంస్కరించుకుంటూ. ఇస్లాము, క్రిస్టియానిటీ గ్రంథాలతో పాటు హిందూ గ్రంథాల్లో ఉన్న లోపాలు కూడా చూపిస్తే వాటిని తీసేయమంటే కోర్టుకి మీరు రిట్టేస్తే నేను హిందూగా అఫిడవిట్ ఇస్తా, అవును ఒక హిందూగా నేను చెప్తాను ఇవి తీసేయండి అని. ఎంతమంది ముస్లింలు మా ఖురాన్లో నుంచి తప్పుడు వచనాలు తీసేయండి, లేదా ఎంతమంది క్రైస్తవులు మా బైబిల్లోంచి ఇట్లాంటి తప్పుడు వచనాలు తీసేయండి అంటారు చెప్పండి. దానికి త్రిబుల్ తలాకే ఒక ఉదాహరణ చేసుకోవచ్చు.
వాళ్ళల్లో చాలా మంది లేడీస్ అందరూ కూడా అప్రిషియేట్ చేశారు, అవునా కదా? ఎందుకంటే రుద్దపడటం సార్, అనేది రూల్స్ ను కొందరే వ్యతిరేకిస్తారు సార్, అందరూ కాదు. ఎవరైతే వాటి వల్ల ఇప్పుడు అది ఇప్పుడు మోడీ గారు అది చట్టం తీసుకొచ్చారు, వక్స ఆస్తులన్నీ తీసుకోవడం అని. ఓకే, నిజంగా ముస్లింలు అందరూ దాన్ని వ్యతిరేకిరు. ఎవరైతే వాటి వల్ల లబ్ధి పొందుతున్నారో వాళ్ళకి ఇప్పుడు నష్టం వస్తుంది కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తూ వాళ్ళు 10 మందిని వెనక్కి తీసుకొచ్చుకుంటున్నాం. ఇప్పుడు అంటే పేదవాళ్ళు ఉంటారు ముస్లింలో, వాళ్ళకు ఉపయోగపడితే మంచిది కదా అది. ఇప్పుడు ఈయన చేస్తున్నది అది. ఇప్పుడు నేను ఇప్పుడు దీని పరిష్కారం అని ఇందాక మధ్యలో అయితే ఆపాను సార్. నేను పరిష్కారం దీనికి ఏంటి అనే దానికి వీరేమైనా చెప్పగలరా, లేదా నాకంటూ ఒక అభిప్రాయం ఉంది. ఉండండి, అక్కడ అదే చెప్పారు వాళ్ళు అన్నది. నాకున్న పరిష్కారము ఇక్కడ నాకు మనసులో ఉన్న పరిష్కారం అయితే ఒకటే సార్, చెప్పండి. ముస్లింలని ఈ దేశం నుంచి పంపాలి అన్నా, ఇది హిందూ దేశం కావాలన్నా, ఈ దేశంలో వీళ్ళకు మనకు సంబంధం ఉండకూడదు అనుకున్నా, పాకిస్తాన్ వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఉండండి, అది కాదు వీళ్ళు కోరుకుంటారు. కావాల్సింది ఏంటి? మీరు అన్న అభిప్రాయం కాదు అసలు వీళ్ళు కోరుకుంటారు. ఒక్క విషయం సార్, ఇక్కడ కాదు అసలు కంప్లీట్లీ రాంగ్. ఒక్క నిమిషం ఉండండి లలిత్ గారు, ఒక్క నిమిషం. అసలు లలిత్ గారు కానీ లేకపోతే మిగిలిన హిందూ సంఘాలు కానీ కోరుకుంటున్నది కాదండి, అది కాదు. అసలు వేరే పరిష్కార మార్గం ఏంటి? ఇప్పుడు వీళ్ళు కోరుకుంటుంది హిందూ సంఘాలు వేరే మతస్థులు ఈ దేశంలో ఉండకూడదని చెప్పేసి వీళ్ళు కోరుకోవట్లా, వేరే మతస్థులకి రైట్స్ ఉండకూడదని వీళ్ళు కోరుకోవట్లా. అంటే హిందూ రాజ్యం అంటే ఇప్పుడు హిందూ దేశం అనే కదా? ఏది హిందూ రాజ్యం అంటే హిందూ దేశం అనే కదా? కాదు, అది కాదు, అది కాదు వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళు ముస్లింలు వ్యతిరేకించట్లేదు, హిందువులు. నిజంగా మనోహర్ గారు అమాయకత్వాన్ని ప్రతిసారి నేను ఎత్తి చూపడం బాగోదు. ఎత్తి చూపండి, మీరు ఎత్తి చూపండి. వ్యతిరేకించట్లేదండి, నేను వ్యతిరేకిస్తున్నాను. ఏది వాళ్ళ ఏది ముస్లింలు బతకొద్దనే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 150 క్రైస్తవ దేశాలు ఉన్నాయి సార్, 60 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. 60 ఇస్లామిక్ దేశాల్లో ముస్లిం తప్ప ఏ మతస్థుడు లేని దేశం ఒకటన్నా చూపించండి. మళ్ళీ చెప్పండి సార్. 60 ఇస్లామిక్ దేశాల్లో ముస్లిం తప్ప వేరే ఏ మతస్థుడు లేని ఒక్క దేశాన్ని చూపించండి. ఎందుకంటే ప్రతి దేశంలోనూ ప్రతి మతం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు సార్, ఏదో ఒక పని మీద పోతూనే ఉన్నారు. క్రైస్తవ దేశాల్లో క్రైస్తవులు తప్ప వేరే మతస్థులు లేని ఖచ్చితంగా అన్ని మతస్థులు అన్ని చోట్ల అన్ని దేశాల్లోనూ ఉన్నారు, ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్, ఇంక్లూడింగ్ ఇటలీ ఉన్నారు కదా. అన్ని దేశాల్లో మరి అన్ని మతస్థులు ఉన్నప్పుడు అవి ఆ మతరాజ్యాలు ఎలా అయ్యాయి? అలాగే భారతదేశంలో కూడా అన్ని మతస్థులు ఉన్నారు, ఉండండి. కానీ మెజారిటీలైన హిందువులు ఉన్న దేశం కాబట్టి ఇది హిందూ దేశమే అవ్వాలి. అది ఏ విధంగా సాధ్యం? అది నేను అడుగుతున్నా, ఏ విధంగా సాధ్యం? దానికి ఉన్న మార్గాలు చెప్పండి. ఫస్ట్ అలా కాదు, ఫస్ట్ ఆయన దాన్ని హిందూ రాజ్యాన్ని ఆమోదిస్తారా? నేను ఆమోదిస్తా ఖచ్చితంగా. అది ఏ విధంగా సాధ్యమో చెప్పండి. దానికి సాధ్యాలు ఏదో చెప్పకుండా ఇప్పుడు నేను ఖచ్చితంగా పీస్ఫుల్ కంట్రీ కావాలనుకుంటా సార్. భారతదేశం 2 కారణాలుగా హిందూ రాజ్యంగా ఉంది. ఒకటి, ఈ దేశాన్ని మతపరంగా మొక్కలు చేయాలి అనుకున్నప్పుడు ముస్లింలందరికీ సపరేట్ దేశం ఇచ్చేశారు. అప్పటికి ఈ దేశంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా బ్రిటిష్ రకం సంతానము, లేకపోతే వాళ్ళు మతం మార్చిన వాళ్ళే. కాబట్టి భారతదేశం హిందూ రాజ్యంగానే విడిపోయింది. అందుకే 1976లో ప్రత్యేకంగా దాన్ని సెక్యులర్ అంటూ గుర్తింపు తెచ్చారు. ఒకటి. రెండోది, ఈ ప్రభుత్వాలన్నీ కూడా మా దేవాలయాలను మాత్రమే కబ్జాలో పెట్టుకుని మా దేవాలయాల ఆస్తుల్ని మాత్రమే మేనేజ్ చేస్తూ ఉన్నాయి. అసలు మతరహితమైన ప్రభుత్వాలు ఒక మత కేంద్రాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నాయంటే ఇది మా మతము, ఇది మా కంట్రోల్లోనే ఉంది అని చెప్పకనే చెప్తున్నాయి. కాబట్టి ఇది హిందూ దేశమే. ఇది ఒకవేళ హిందూ దేశం కాదు అంటే ప్రభుత్వాలకు కొంచెం సిగ్గు, శరం, నీచం, ఉచ్చం, పౌరుషం ఏదైనా మానవ అభిమానం ఉంటే హిందూ దేవాలయాల్ని ఒరే నాయన మేము లౌకిక ప్రభుత్వం అయ్యి ఉండి ఒక దేవాలయాలను ఒక మతానికి సంబంధించిన కేంద్రాలని మేము నిర్వహించకూడదు, తప్పు, మీ ఆలయాలు మీరు తీసుకోండి అని మనకి ఇచ్చేయాల. అప్పుడు దాకా ప్రభుత్వాలు హిందూ ప్రభుత్వాలే ఉన్నట్టు. సార్ ఇప్పుడు లలిత్ గారు చెప్పిన దానికి నేను 100% అంగీకరిస్తాను, అదే జరగాలి. కానీ దాని విధి విధానాలు ఏంటి? పోన్లేండి, మీ పాయింట్లో దానికంటే ముందే నేను 3 years బ్యాకే నేను చెప్పాను ఈ పాయింట్. బట్ దీనికి విధి విధానాలు ఏంటి? మీకు ఇవ్వాలి, ఏ బేసిస్తో ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎందుకు వచ్చింది? ముందు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎందుకు వచ్చింది? దేవాలయాలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోకి ఎందుకు వెళ్ళాయి చెప్పమంటారండి? చెప్పండి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది ప్రభుత్వాలు మన ఆలయాల యొక్క వైభవాన్ని చూసి, ఆస్తుల్ని చూసి ఆశ పుట్టి, కన్ను కుట్టి తీసుకున్నాయి. ఏ హిందువు కూడా దేవాలయాల్ని బాబు మేము మా దేవాలయాలు నిర్వహించుకోలేకపోతున్నాము, దయచేసి మీరు ఎవరన్నా వచ్చి మా దేవాలయాల్ని మీ కబ్జాలో పెట్టుకుంటే మేము మా దేవాలయాల్ని కాపాడుకుంటాం అని మనం ఎవరూ ముష్టెత్తుకోలేదండి. ప్రభుత్వాలు సిగ్గిడి చేసి ఆశ పుట్టి తగుదునమ్మా అని నెత్తి మీద పెత్తనాన్ని వేసుకుని వచ్చి మన ఇష్టంతో సంబంధం లేకుండా మన ఆలయాల్ని కబ్జాలో పెట్టుకుని మన ఆలయాల్ని ఇప్పటికీ దోచుకుంటా ఉన్నాయి. ప్రభుత్వాలు దోచుకుంటా ఉన్నాయి, మనం ఎవరూ అడుక్కోలేదు సార్. అండ్ చాలామంది హిందువులకు కూడా ప్రశ్న ఉంది, ఇప్పుడు దేవాలయాల్ని దేవాదాయ శాఖ వదిలేస్తే మన దేవాలయాల్ని ఎవరు నిర్వహిస్తారు అని చెప్పేసి.
అరే దేవాదాయ శాఖ రాకముందు మనం దేవాలయ నిర్వహణ చేసుకోలేదా? ఈ దేవాదాయ శాఖ వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ ఏమన్నా గుళ్ళు కట్టించిందా కొత్తగా? ఆ గుళ్ళన్నీ మన పూర్వులు కట్టించిందే కదండి, రాజులు కట్టించినవిగా. ఆ తర్వాత ఈ మధ్య కూడా హిందువులుగా మనం కట్టించుకున్న గుళ్ళేగా. మన గుళ్ళకి ఆదాయం పెరిగిన తర్వాతేగా ఈ దిక్కుమాలిన ఎండోమెంట్ శాఖ అనేది ఒకటి వచ్చి మన గుళ్ళని లాక్కుంటుంది. ఆదాయం లేని గుళ్ళని ఎండోమెంట్ శాఖ తీసుకుంటుందా? తీసుకోవట్లేదుగా. అండ్ ఇక్కడ ఈ అంశంలో అండి ఒక చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా హిందువుల్లో ఈ ప్రోటోకాల్ అనేది సిస్టమ్ ఒకటి, విఐపి సిస్టమ్ ఒకటి దేవుడి దగ్గర. అంటే ఈ సమస్య పరిష్కారం అయిపోయిన తర్వాత మనం దానికి అంటే ఇది మీరు చెప్పేది అయిపోతే నేను చెప్తా. సపరేట్ సబ్జెక్టే, కానీ మీరు అన్నారు కానీ గుళ్ళ దగ్గరకు వచ్చారు కాబట్టి దానికి కూడా వెళ్దాం సార్. అదే దానికి కూడా వెళ్దాం. అదే ఇంకా మీరు చెప్పేది ఉందా? ఇంకా నేను ఏమైనా చెప్పేది ఉందా? నేను చెప్తాను, దీంతో విత్ ఎవిడెన్స్ చెప్తాను. సార్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనేది స్వాతంత్రానికి ముందు ఉంది, స్వాతంత్రం తర్వాత ఉంది. ఇవి ప్రభుత్వాలు తీసుకోలేదు సార్. చాలా చోట్ల ఏకాభిప్రాయం లేక ఘర్షణలు జరిగాయి ఆనాటి కాలంలో. ఇది నా ఆధిపత్యం, ఇది నాది, ఇది నాది, ఇది మాది అని. అట్లా కొట్లాడుకున్న సందర్భాల్లో ప్రభుత్వం వారు దాన్ని స్వాధీనం చేసుకొని వాటి నిర్వహణలో వాటి జరుగుతూ వచ్చాయి. అట్లా కొన్ని చోట్ల మా శెట్టి గారి ఆస్తులు చిదంబరం వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా తీర్పిచ్చింది. ఆ తీర్పు ఇప్పటికీ ఎన్ఫోర్స్మెంట్లో ఉంది. ఆ తీర్పు ఏంటంటే, ఏదైనా ఒక ఆలయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య లేకపోతే రెండు వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు లేకపోతే ఏదన్నా ఇతరత్ర ఘర్షణలు వచ్చినాయి అనుకున్నప్పుడు ప్రభుత్వం ఒక అధికారిని ఏర్పాటు చేస్తే ఆ అధికారి ఆ సమస్యను పరిష్కారం చేసి అన్ని మూసుకుని బయటకు వచ్చేయాలి. అది కరెక్ట్. ఇది చిదంబరం వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. అలాగే దేవాలయాల్లోని దేవుడి యొక్క ఆస్తుల్ని ప్రభుత్వాలకి మేనేజ్ చేసే హక్కే కానీ అమ్ముకు తినే హక్కు లేదు. బికాస్ ద డైటీ ఆఫ్ ద టెంపుల్ ఈజ్ ఎ పర్పెచువల్ మైనర్. ఇదే లైను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. దేవాలయంలో ఉండే దేవుడు ఎప్పటికీ మైనారిటీ తీరదు తనకి. కాబట్టి ఆ ఆస్తులకి గార్డియన్గా ఉండటం మాత్రమే తప్ప మీరు ఆ ఆస్తుల్ని అమ్ముకునే హక్కులు మీకు లేవు అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. మరి ఈ తీర్పులు ఉన్నా కూడా, దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అమల్లో ఉన్నా కూడా మరి హిందువులు బతికిట్లా ఉంటుంది. హిందువులుగా మేము అడుగుతూనే ఉన్నాం ప్రభుత్వాల్ని. మొన్న విజయవాడలో జరిగిన హైందవ శంఖారావం 5 లక్షల మందితో జరిగిన దాని సంకల్పం కూడా ఇదే, మా దేవాలయాలు మాకు ఇవ్వండి, క్విట్ ఎండోమెంట్స్ అని చెప్పేసి అవతలకు పోండి అని అడుగుతున్నాం సార్. మేము పోవట్లేదు. అవి సిగ్గు లేకుండా మా సూరు పట్టుకుని ఏలాడుతున్నారు, మా సొమ్ము కాచిపడి. ఇంకా మా తప్పు కాదు అది, గొడవల వల్ల ఆక్రమించలేదు సార్. గొడవలు అనే దాన్ని నెపంగా చూపించి వీళ్ళు ఆక్రమించి తింటున్నారు మన సొమ్ము, అంతే. అండ్ అయిపోయిందా సార్? వీరు హైందవ శంఖారామం జరిగింది, ఏదైనా గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చారా? పిలుపు ఇవ్వడం వేరు, రిప్రజెంటేషన్ ఇవ్వడం వేరు. జరిగింటే ఆ రిప్రజెంటేషన్ ఒకవేళ ఏదన్నా ఉంటే ఏదో ఒక మీడియా ముందు చూపించినట్టయితే దానిపై నేను కొద్దిగా మాట్లాడుతుంది. అట్ ది సేమ్ టైం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఏవైతే ఈఓ అని పెట్టారో ఆయన పరిపాలనా అధికారి అనేది ఏంటంటే, మనకు మున్సిపాలిటీలో కమిషనర్ అని ఏ విధంగా అయితే ఉంటాడో, మనకు చైర్మన్ ఎట్లుంటాడో, ఆయన మనం చెప్పినట్టు వినేవాడే తప్ప అతను యజమాని కాదు. హీ ఈజ్ ఎ కస్టోడియన్ అంతే. కానీ ఈ దేవస్థానాలకు పాలక మండలి అనేది ఎండోమెంట్స్ లో వీళ్ళని ఎవరినైతే నియమిస్తున్నారో ఈజ్ నాట్ ఏ కస్టోడియన్ అండి, ఈజ్ జస్ట్ ఏ రిప్రజెంటేటివ్ అంతే. రైట్ నౌ హీ ఈజ్ ఏ కస్టోడియన్ కాదండి ఇప్పటికైతే. వారే సార్, ఎందుకంటే మండలి చైర్మన్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఎవరు లేరనుకోండి, ఆయనే. ఇప్పుడు చాలా చోట్ల పాలక మండలి లేవు. మేము పాలక మండలి అనే విధానాన్ని నేను తప్పుపడుతున్నా. ప్రజలు దాంట్లో కావాలా కానీ పాలక మండలి ప్రభుత్వం ఎవరు? మసీదులకు నువ్వు నియమించడం లేదు, చర్చిలకు నువ్వు నియమించడం లేదు, దేవస్థానాలకు నువ్వు నియమిస్తున్నావు. దానికి ఎన్నిక జరపండి. దానికే అడుగుతున్నాం కదా, ఎన్నిక జరిపేదానికి విధానాలు పెట్టండి. ప్రతి దేవస్థానానికి ప్రతి ఒక్కరు సభ్యుడిగా జాయిన్ అవ్వండి. ప్రతి దేవస్థానానికి ప్రతి ఒక్కరు దేవుని కొలవరు సార్. ప్రతి చోట ప్రతి ఒక్కరు కొలవరు. నాకు ఒక దేవుడి మీద నమ్మకం ఉంది, నేను ఆ దేవుడికి నేను డబ్బు కడతాను. నేను దేవుడి కాడికి వెళ్ళాలి అంటే ప్రసాదానికి నేను డబ్బు కట్టాలి, పూజకు నేను డబ్బు కట్టాలి. ఎందుకు కట్టాలి సార్? దేవుడికి అంత డబ్బు ఉండగా నేను మళ్ళీ ఎందుకు కట్టాలి? ప్రాబ్లం ఏంటంటే ఈయనకి దేవాలయం తత్వం తెలియదు, భగవంతుడి తత్వం తెలియదు. కానీ హిందుత్వంలో అలా ఉన్నారు, మిగతా వాళ్ళలాగానే సెక్యులరిజం మత్తులో ఉన్నారు. ఈ రోజున మనం గుళ్ళో ఇచ్చే ఏ ఒక్క రూపాయి కూడా దేవుడికి కాదు. మనకి ఏదైనా సరే భగవంతుడి ఇస్తేనే మనకుంది. భగవంతుడికి ఇచ్చేంత పెద్ద తురుంకాల్లో మనం అవ్వలేదు. భగవంతుడికి మనం ఇచ్చేంత గొప్పలు ఎప్పటికీ కాము. మనం ఇచ్చే డబ్బు దేవుడి కోసం కాదు, దేవాలయం కోసం, దేవాలయ నిర్వహణ కోసం. ఎందుకంటే దేవాలయం వేదికగా ఇప్పుడు ఎండోమెంట్స్ చేతుల్లో పడిన తర్వాత సేవా కార్యక్రమాలు ఆగిపోయినాయి. కానీ ఒకప్పుడు దేవాలయం అంటే విద్యాలయము, వైద్యాలయము అన్నీ ఉండేవండి. ముఖ్యంగా ఇక్కడ
వీళ్ళ లౌకికవాదంలో ప్రధానంగా మీరు వ్యతిరేకించేది ఏంటండి? లౌకికవాదాన్ని వ్యతిరేకిస్తున్నా. ప్రధాన కారణం అంశాలు, ఏంటంటే ప్రధాన అంశాలు ఈ రోజున భారతదేశం ప్రకారం లౌకికవాదం చూసుకుంటే లౌకికవాదం అనేది మనిషికి ఉండే సంబంధాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. కోర్టు అయినా ప్రభుత్వం అయినా మనిషికి భగవంతుడికి ఉండే సంబంధాన్ని ఈ లౌకికవాదం ఎప్పటికీ తీర్చలేదు. కారణం ఏంటంటే ఇది లౌకికవాదం అనే పదంలోనే ఉంది. ఇది లోక సంబంధమైన వాదము. ఇది మనిషికి సంబంధించింది తప్ప మనిషికి భగవంతుడికి సంబంధించింది కాదు. కానీ భక్తి అనేది ఆధ్యాత్మికత, భగవంతుడు పరమాత్మతోటి జీవాత్మని అనుసంధానం చేసుకునే ప్రక్రియ. ఇది ఆత్మ సంబంధమైంది. ఇది కళ్ళకు కనపడదు, దీనికి ఆధారాలు ఉండవు. అది విశ్వాసం ప్రాతిపదికన, నమ్మకం ప్రాతిపదికన నడుస్తూ ఉంటుంది. కాబట్టి వీటి విషయాల్లో ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదు. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, ఒక్కొక్క విధానం ఉంటుంది భగవంతుడిని తెలుసుకోవటానికి, చేరుకోవటానికి. ఆ విధానాన్ని వ్యక్తులకు వదలండి, ఆ మతానికి వదలండి, ఆ మత పెద్దలకు వదలండి, మత కేంద్రాలకు వదలండి. ఆ స్వామీజీల్ని, పీఠాధిపతుల్ని, ప్రవచనకర్తల్ని, హిందుత్వవాదుల్ని వీళ్ళని గౌరవించండి. వాళ్ళ వ్యవస్థలో వాళ్ళని చక్కగా ప్రశాంతంగా చేసుకోనివ్వండి. అది చేసుకొనివ్వటానికి అడ్డం పడుతుంది. కాబట్టి అసలు ఈ లౌకికవాదం అన్న పదమే మాకు అభ్యంతరకరం అంటున్నాం. అండ్ ఇంకోటి, ఇప్పుడు సంఖ్యాబలంగా చూసుకుంటే ఇప్పుడు హిందువులకు సంబంధించి ఉందా అంటున్నారు, అది కూడా చాలా తక్కువ అని చెప్పేసి చెప్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఇంకా తగ్గిద్ది అనుకుందాం అండి. తర్వాత సో మీరు మైనారిటీల కిందకు వస్తారనుకుందాం, అంతేగా? తగ్గితే ఆల్రెడీ అప్పుడు మీ పరిస్థితి ఏంటి? సింపుల్ సార్ అనేది సార్ ఎప్పటికీ ఇప్పుడు మీరు అమెరికాకి వెళ్ళారనుకోండి సార్, హిందువుల జనాభా ఎక్కువ ఉంది అమెరికాలో, ఇండియన్స్ జనాభా చాలా ఎక్కువ ఉంది. రేపటి రోజు అమెరికాలో మనకు భాగం కావాలని కొట్లాడవచ్చా? తప్పైద్ది. అంటే మనం అక్కడ స్థిరపడిపోయాం, మన గ్రీన్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి మనకు. ఇప్పుడు మీరు అమెరికాలో తీసుకున్నట్టయితే అమెరికన్ సిటిజన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇప్పుడు దాదాపు 20% ఇండియన్స్ ఉన్నారు అని నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను. ఇప్పుడు కొన్ని దేశాల ప్రక్షాళన కూడా అదే జరుగుతున్నట్టుంది కదండి. ఇప్పుడు సౌదీ, దుబాయ్ కొన్ని చోట్ల కూడా ఎక్కువగా హిందువులే ఉన్నారు అనేది కూడా నేను యూట్యూబ్ లో చూస్తూ ఉంటా. అవన్నీ కూడా మనం వర్క్ వీసా మీద పోతున్నాం సార్. మనకు సర్వాధికారాలు అక్కడ ఉండవు, మనం స్వతంత్ర దేశం కావాలని కోరుకోలేం. కానీ ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ కి దానికి ఏంటి సంబంధం నాకు అర్థం కాల. ఇక్కడ మనం ఎక్కువ జనాభా పెరిగినా తక్కువ జనాభా వచ్చినా ఈ దేశాన్ని ముక్కలు చేసుకోవడం తప్ప వేరే మార్గం ఉండదు అంటున్నా. ఇందాక నేను మీకు చెప్పిన దాంట్లో కూడా ఒకటి చెప్పాను సార్, ఈ దేశం నుంచి సాయిబుల్ని పంపాలంటే ఏం చేయాలి, ఎందుకు పంపాలంటున్నా? ఒకవేళ వివాదాలు ఉన్నాయి, ఘర్షణలు ఉన్నాయి, దానికి పరిష్కారం ఏంటి? పంపటం కాదు, ఇక్కడ పంపటం కాదు. ఇప్పుడు అదే సంఖ్య తగ్గుకుంటా వచ్చింది అనుకుందాం అండి. ఎందుకు తగ్గింది, ఎందుకు తగ్గింది, ఎందుకు పెరిగింది, దాని మీద కూడా చర్చ జరగాలి కదా. ఎందుకు తగ్గింది, ఎందుకు పెరిగింది? హిందువులు అనే వాళ్ళు 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా పెళ్లి చేసుకోవట్లేదు. ముస్లిమ్స్ అనే వాళ్ళు 20 ఏళ్ళే పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళ వృద్ధి ఉంది. అట్ ది సేమ్ టైం వాళ్ళకి అన్ని ఫ్రీనే, ప్రభుత్వాలు చదువు ఫ్రీనే, వైద్యము ఫ్రీనే. వాళ్ళు ప్రభుత్వానికి పన్ను కట్టింది ఏదో నాకు ఒకటి చూపిమనండి దేశంలో. ప్రభుత్వానికి ఈ ఇండియన్ గవర్నమెంట్కు వాళ్ళు కట్టింది ఏదో నాకు ఒకటి చూపిమనండి. ఎనీ ముస్లిం 95% ఆఫ్ ముస్లిమ్స్ కట్టరు. వాళ్ళు అసంఘటిత రంగాలు అని అంటారు. అంటే వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు, చెక్క వ్యాపారాలు, పూల వ్యాపారాలు, పండ్ల వ్యాపారాలు, సెల్ మొబైల్స్, రిపేర్లు, అవన్నీ వాళ్ళు బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంటున్నారు. వాళ్ళ మసీదుకు వీళ్ళు సంపాదించిన డబ్బుల్లో నుంచి వాళ్ళ మత గ్రంథం ప్రకారంగా ఎంత డబ్బు అయితే ఇవ్వాలో అంత డబ్బు మసీదుకి ఇస్తున్నారు. వాళ్ళు ఉచితంగా స్కూల్లోకి పోయి చదువుకుంటున్నారు, పథకాలు తీసుకుంటున్నారు, వైద్యం చేయించుకుంటున్నారు. బట్ వాళ్ళు ఈ గవర్నమెంట్కి ఇచ్చింది ఏంటి? మళ్ళీ ప్రభుత్వాలు వాళ్ళకి ఎందుకు పథకాలు ఇస్తున్నాయి? వాళ్ళు గవర్నమెంట్లో భాగమే కాదు. ప్రభుత్వాలు ఇన్ని రోజు ఇప్పటికీ కూడా ఇస్తున్నాయి అంటే అప్పుడు తప్పు ఎవరిది? ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను క్వశ్చన్ చేస్తున్నా. నేను సెక్యులర్ అంటూ కూడా నేను క్వశ్చన్ చేస్తున్నందుకు తప్పే. వాళ్ళు చేసింది తప్పే. నువ్వు నీ మతం, నీ బీదరికం ఇచ్చింది నీ మతం, ఈ దేశం కాదు. నువ్వు బీదోడిగా పుట్టడానికి కారకుడు, నీ దరిద్రానికి కారకుడు నీ దేవుడు. నువ్వు నీ దేవుడిని అడుగు, మేము కట్టే డబ్బుల్లో నుంచి నువ్వు పథకాలు ఎందుకు తీసుకుంటున్నావు? ఏం నీకు అల్లా చెప్పినాడా లేక ఖురాన్లో రాసిందా? ఒరే మీరు మాత్రం ప్రభుత్వానికి పన్నులు కట్టాకంటారా, కానీ వాళ్ళ నుంచి అన్ని తీసుకున్నాను రాసిందా? నేను ఆ ముస్లిం పెద్దల్ని, ఆ చర్చ్ ఫాదర్లను అడగాలని నా కోరిక. ఏమంటే మీ గ్రంథాల్లో ఉందా? మళ్ళీ మీరు తీసుకుంటున్నారే, మీకేముంది? మీరు మాకు జవాబు చెప్పండి. మీ వాళ్ళు కట్టినట్టు మీరు చూపించండి రికార్డు. లేదు, నిజంగా వాళ్ళు ఎవరు కట్టరు అసలు పన్నులు. నేను ఈ మాట ఎప్పుడో చెప్పాను. కారణం ఏంటంటే వాళ్ళని ప్రభుత్వంలో భాగం చేసుకోవాల్సిందే. వాళ్ళకి ఆ స్థాయిలో డబ్బులు ఉన్ని కూడా చేయాలి. వాళ్ళకాడ మిగులు డబ్బు ఉంది, మన కాడ డబ్బు లేదు. వాళ్ళ ప్రభుత్వంలో భాగం కానప్పుడు వాళ్ళకి ఎందుకు పథకాలు ఇస్తున్నారు? వాళ్ళు ఏమంటారు, మేము పన్నులు కట్టినాం, పన్ను కట్టలేదు. ఈ దేశంలో వాడు వినియోగదారుడే కానీ పన్నుదారుడు కాదు. ప్రతి పౌరుడు వినియోగదారుడే, వ్యాపారస్తుడు మాత్రమే పన్నుదారుడు. వ్యాపారం నేను చేయకమని చెప్పారా ఎవరన్నా? చేసుకో వ్యాపారం, ప్రభుత్వానికి పన్ను కట్టు, యు బీ ఏ పిల్లర్ ఇన్ గవర్నమెంట్. పౌరులందరూ పన్నుదారులు కాదు.
నువ్వు మద్యం తాగినా నేను మందు తాగి పన్ను కట్టినంటే కట్టినట్టు కాదు. మనోహర్ గారు మీరు చెప్పిన దాంట్లోనే చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక 10 మంది హిందువుల మధ్యలో వేరే అన్య మతస్థులు ఎవరన్నా ఒక రెండు కుటుంబాలు ఉన్నాయంటే ప్రశాంతంగా బతకగలుగుతారా? అటువంటి చోట్లకి వాళ్ళు రానియడమే తప్పు సార్. ఎందుకు రాణించుకోవాలి మనము? వాళ్ళకు వచ్చారనుకోండి, పూర్వం నుంచి ఉంది అనుకుందాం సార్. ఉన్నప్పుడు ఆన్సర్ ఎందుకు ఒకటి ఆన్సర్ స్ట్రైట్ గా ప్రశాంతంగా ఉండగలుగుతారా? ఉండలేము. ప్రశ్న సరిగ్గా వినండి. 10 కుటుంబాలు హిందువుల మధ్య ఒక 2 కుటుంబాలు అన్ని మతస్థులు ఉన్నారనుకుందాం, వాళ్ళు ప్రశాంతంగా జీవించగలుగుతారా? వాళ్ళ ఎందుకు జీవించగలరు సార్? వాళ్ళు జీవిస్తారు. ఓకే ఓకే అన్య మతస్థులు ఏదన్నా తీసుకుందాం అండి, మనకి ఉన్న మిగతా మతస్థుల మధ్యలో ఒక 2 కుటుంబాలు హిందూ కుటుంబాలు ఉన్నాయి అనుకోండి, ప్రశాంతంగా జీవించనియరు. కారణం వాళ్ళు ఒక రకమైన న్యూసెన్స్ చేయడం కానీ, వీళ్ళను అరెస్ట్ చేయడం కానీ, రకరకాలుగా అదే కదండి. పరిష్కారాలు ఏంటివి కాదండి. మరి ఇప్పుడు ఆ లౌకికవాదం ఎక్కడికి పోతుంది అంటున్నా? మేము దాని కొరకే అంటున్నాం సార్. అటువంటి చోట మనం ఉండకూడదు, దాన్ని డివైడ్ చేద్దాం. ముస్లింస్ అందరికి ఒక ఏరియా ఇచ్చేయండి. అయ్యా మీరు ముస్లింస్ అందరూ ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ, విడిపోవడము అంటే దేశాలు గాను రాష్ట్రాలు గాను విడిపోవడం కాదు సార్. గతంలో పల్లెలు ఉండేవి సార్. ఇస్లాంపురం అనేది అంటే ఇస్లాంపురం అంటే ఏంటి? ఓన్లీ ముస్లింస్ ఉండేవాళ్ళు. ఇప్పుడు నాస్తికులు కోరుకుంటున్నారు ఒక డివిజన్, ఒక ఊరు ఇచ్చేయండి, నష్టం ఏముంది? ఊరంట ఒక ఊరు ఇచ్చేయండి, అంజిగారు ఒక నిమిషం, ఒక డివిజన్ ఇచ్చేయండి. బహుశా సెక్యులరిజం భారతదేశానికి ఎంత ప్రమాదకరం అంటానికి మీరు ఒక ఎగ్జాంపుల్. ఒక సెక్యులర్ ఏం కోరుకుంటున్నాడు? పాకిస్తాన్ అంటే ముస్లింలతో మనం ఎక్కువ కలిసి ఉంటాం కష్టం కాబట్టి వాళ్ళకు ప్లేస్ ఇచ్చేయండి అంటారు, రేపు ఇంకో దేశం ఇచ్చేయండి అంటారు. ఆల్రెడీ ఈ దేశంలో ఖలిస్తాన్ ఒక ఉద్యమం నడుస్తూ ఉంది. అది మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టాలని నడుస్తూ ఉంది. ఆల్రెడీ ఇస్లామిస్తాన్ భారత్ని చేయాలని చెప్పేసి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ దాకా గ్రీన్ కారిడార్ పెట్టేసి దీన్ని ఇస్లామిస్తాన్ గా మార్చాలని స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ ముస్లిమ్స్. ఈలోపు సెవెన్ సిస్టర్స్ నాగాలాండ్ ఫర్ క్రైస్ట్ అని పెట్టేసి ఆ 7 రాష్ట్రాలని కూడా క్రైస్తవ దేశంగా మార్చాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తున్నారు. సిగ్గు శరం లేని కొంతమంది పాస్టర్లు తెలుగు రాష్ట్రాల్లో కూడా ధర్నాలు చేశారు, ర్యాలీలు చేశారు. భారతదేశాన్ని ఇంకో మొక్క చేసి క్రైస్తవులకు సపరేట్ దేశం ఇచ్చేయండి అని చెప్పేసి. ఎవడమ్మా మొగుడు సొమ్ము ఎవడు అడుగుతున్నారు? మా దేశం ఇప్పటికి 2 ముక్కలు అయింది. ఇంకో ముక్క చేయాలనుకుంటే ముక్కలుగా నరుకుతాం, కానీ దేశాన్ని ముక్కలు చేయడానికి మాత్రం ఎవడో ఒప్పుకోడు. ఇక్కడ ఒప్పుకోం. ఇది ముమ్మాటికి తప్పే సార్. ఈ దేశంలో ఇప్పటికి ప్రపంచంలో 196 దేశాలు అంటారు, ఇప్పుడు 212 దేశాలు ఉన్నాయంటారు. అంటే అవన్నీ ఎట్లా విడిపోయాయి సార్? యుద్ధాలు చేసుకుని విడిపోయారా? సామరస్యపూర్వకంగానే విడిపోయారు. విడిపోవడం వల్ల నష్టం ఏంటి? వాణిజ్యపరంగా అన్ని కలిసే ఉంటారు. విడిపోవడం అనే దానికి అమెరికా మెక్సికో మధ్య గోడ కట్టుకున్నట్టు ఇప్పుడు మనం కూడా ఎవరైతే మనకు విభేదాలు ఉన్నాయో వాళ్ళకి ఏ ప్రాంతం కావాలనో ఆ ప్రాంతం ఇచ్చేసి గోడ కట్టుకొని ఉందాం. ఇప్పుడు నాకు దీనికున్న పరిష్కారం ఇందాక నుంచి చెప్పింది ఒకటే సార్, పరిష్కార మార్గం ఏంటి? అలా అంటే ముక్కలు అవుతాయి. ఎన్ని ముక్కలైనా నష్టం ఒకటే సార్, నష్టం ఒకటే. ఏ విధంగా దీనికి చెప్పండి. దేశాన్ని పరిష్కారం ఏంటి? అంటే ముక్కలుగా నరికేస్తాం ఒక్కొక్కరిని. సార్ పరిష్కారం ఏంటి? పరిష్కారం చెప్పండి. ఎన్ని మాట్లాడుకున్నా పరిష్కారం ఏంటి? కొట్లాడుకుంటానే ఉంటామా? పరిష్కారం ఏంటి అంటే చంపుకోవడమా? వాటిపైన చంపేస్తా చేసుకోండి, అదేనా మాట్లాడదు. మార్పు ఏంటి? రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు మనం ఇంకొక రాష్ట్రంగా ప్రకటించుకోవడం వల్ల నష్టం ఏంటి? ఇప్పుడు 26-30 రాష్ట్రాలు ఇంకొక రాష్ట్రం వాళ్ళకి ఇద్దాం, నష్టం ఏంటి? మనోహర్ గారు 70 సంవత్సరాల తర్వాత ఇంకో మొక్క అడుగుతున్నారు, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఇంకో మొక్క అంటారు, ఇంకో 10 సంవత్సరాలు ఇంకో మొక్క. ఎన్ని మొక్కలు చేస్తారండి? అంటే ప్రపంచంలో దేశాలు పెరగలేదా? కాదు అది కాదు. ప్రపంచం అంటే ఈ దేశంలో మాత్రమే ఇట్లా ఉండాలని మీరు ఎట్లా అంటారు సార్? అంటే కొట్లాడుకుంటేనే కలిసి ఉండదు, ఏమైనా సరే కలిసి ఉండాల్సిందని అంటారా? అసలు ఎందుకు సరిపోయినప్పుడు అమ్మా నాన్న కొడుకులు ఒక ఇంట్లో ఉన్నప్పుడే సరిపోయినప్పుడు విడిపోతున్నప్పుడు ఇది ఎందుకు విడిపోకూడదు? కొట్లాడుకోనే ఎందుకు ఉండాలి? ఎందుకు కొట్లాడుకోవాలనేది ఇక్కడ మీరు అన్నట్టు చూసారా? దానికి పరిష్కారం కూడా చెప్పాను. దానికి పరిష్కారం కూడా చెప్పాను. ఆ గ్రంథాలలో తప్పు ఉన్నట్టయితే వాటిని తీసేస్తే కొట్లాటలు రావు. ఆ గ్రంథాలు ఇలానే కొనసాగితే ఉంటాయి. ఒక ఏడాది వ్యాపారం చేసినామని చెప్పండి, పాకిస్తాన్ పోయి ఎందుకు వెళ్ళాలి సార్? నేను నాకు నచ్చని దేశంలో నేను ఎందుకు ఉంటాను? నేను అమెరికాకి వెళ్ళాలనుకుంటాను, అక్కడ స్వేచ్ఛ ఉందని. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ నేను ఎందుకు వెళ్తాను? ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు చెప్పిన నిబంధనలు నేను ఉండలేను. నేను ఉపాధి కోసం అమెరికా ఎక్కడైతే స్వేచ్ఛ ఉంటుందని అక్కడికి వెళ్తా. ఇక్కడ మేమేమంటున్నాం? ఇక్కడ తప్పు అనే పదంలో ఏమంటున్నాం? తప్పు అనే పదంలో ఏం చెప్తున్నాం మేము? అయ్యా ఇక్కడ కొట్లాటలు వద్దు, దీనికి పరిష్కారం ఏందో చెప్పండి. కొట్లాటలు వద్దు, పరిష్కారం ఏందో చెప్పండి.
కాదండి. సార్ ఇప్పుడు పరిష్కారాలు కావాలి కదా, పరిష్కారం ఏంటి? మనోహర్ గారు, అంజి గారు, మతం మనిషికి మతం అనేది మతోన్మాదం కాకూడదు, అవునా సార్ కదా? ఇక్కడ మేము అంటున్నది ఒకటే సార్, మతం ప్రతి మనిషికి పనికి సమస్యకు- రావాలి. సార్, ఇప్పుడు ఇప్పుడు ఇది సమస్యనా? ఇది సమస్యనా కాదా? ఒక్క నిమిషం. ఇది సమస్యనా అంజి కాదా? గారు, అంజి గారు, ఇప్పుడు ఏదైతే అంజి గారు, మతోన్మాదం ఒక్క నిమిషం. జరుగుతుందో అది సమస్యనా కాదా? కాదండి, ఈ సెక్యులర్ ఉన్మాదం దానికంటే పెద్ద సమస్య అని ఇప్పుడే తెలిసింది. సెక్యులర్ ఉన్మాదం సెక్యులర్ మేము- ఉన్మాదమే. ఇది ఉన్మాదం అనే ఇది దానికి సెక్యులర్ సమస్య ఉన్మాదమే. పరిష్కారానికి మార్గం ఏంటి? సార్, దేశానికి సెక్యులర్ అనే పదంలో నష్టం మేమేమంటున్నాం ఏంటనే సార్? మాట వచ్చిందంటే నష్టమే సార్. ఏమనాలి సార్? సార్ ఆంధ్ర తెలంగాణ విడిపోలేదా? అది వేరు, ఇది వేరు. ఎందుకు వేరు సార్? మీరు అసలు అంటే ఆంధ్ర తెలంగాణ ఎందుకు విడిపోయింది సార్? రాష్ట్రాలు- ఒక పెత్తందాని దానికి విడిపోయింది. కాదండి, సార్, రాష్ట్రాలు వేరండి, రాష్ట్రాలు వేరు. ఇక్కడ కూడా రాష్ట్రం ప్రకారమే చేద్దాం. 196 దేశాలు, 212 ఇప్పటికీ దేశాలు అయ్యాయి. దేశం ప్రకారం భారతదేశం రాష్ట్రాన్ని దేశం మార్చుదాం పట్టండి. వెంటనే మాట్లాడినాడు. సార్ రాష్ట్రాలుగానే విడదీద్దాం పట్టండి. 36 రాష్ట్రాలు 37 రాష్ట్రం వాళ్ళకి ఇచ్చేద్దాం. ఓన్లీ ముస్లింసే ఉండీలేండి. ఏ నష్టం ఏముంది మనకు? వెళ్ళిపోమనండి ఆడికే. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి పోవాలి సార్, మాకు జమ్మూ అండ్ కాశ్మీర్ కావాలని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ ఉన్న ముస్లింస్ అడుగుతున్నారు. ఇక్కడ ఉన్న వక్స్ భూములని మనం తీసుకుందాం, అక్కడ వాళ్ళకి ఇది ఇచ్చేద్దాం. ఏమది పరిష్కారం కాదా? ఇక్కడ 9 లక్షల ఎకరాల భూములు మన చేతిలో ఉన్నాయి. ఈ భూమి మన ఇండియాలో కలుపుకుందాం, ఆ భూమిని వాళ్ళకి ఇచ్చేద్దాం, గూడు కట్టుకుందాం. అంతకంటే ఇంకా మనకి ఏం పరిష్కారాలు ఉన్నాయి? సార్ ఇక్కడ అసలు ఈయనకి నిజంగా ఇంగితం పనిచేస్తుందా లేదా నాకు అర్థం కావట్లా. భారతదేశంలో సిఏఏ ఎన్ఆర్సి అని చెప్పేసి ఒక 2 చట్టాలని తీసుకొచ్చారు. అవును, అవును. ఆ సిఏఏ చట్టం, ఎన్ఆర్సి చట్టం యొక్క ఉద్దేశాలు ఏమిటి? ఎవరైతే పక్క దేశాల్లో అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో రోహింగ్యాలకు సంబంధించి కాదండి, మీరు తెలీదు వినండి. ఎవరైతే నాన్ ముస్లిమ్స్ పర్సిక్యూషన్కి గురవుతున్నారు అంటే క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, ఎవరైతే అక్కడ హింసకి, మత హింసకి గురవుతున్నారో, రిలీజియస్ పర్సిక్యూషన్కి, వాళ్ళందరినీ కూడా భారతదేశానికి కాందసికులుగా వస్తే వాళ్ళకి పౌరసత్వం ఇచ్చి వాళ్ళకి ఉండేస్తారు, ఇక్కడ రక్షణ ఇస్తారు. ఇది సిఏఏ. 2 ఎన్ఆర్సి అంటే ఏంటి? ఇక్కడ ఎవరైతే భారతదేశంలో అక్రమంగా వలస వచ్చి నకిలీ పత్రాలతో జీవిస్తున్నారో, వారసత్వం లేని వాళ్ళని తిరిగి వాళ్ళ స్వదేశాలకు పంపించడం. ఇది ఏ దేశానికైనా ఆ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే హక్కు ఉందా లేదా? ఉంది. ఆ దేశంలో మతహింసకు గురవుతున్న వాళ్ళని కాపాడుకోవటం అనేది మానవత్వం కదా, దాన్ని చేసుకునే హక్కు మనకు ఉందా లేదా? ఉంది. మరి ఈ దేశంలో సిఏఏ ఎన్ఆర్సీని కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పాటు ముస్లిమ్స్ అందరూ వ్యతిరేకించారు సార్. ఎందుకు వ్యతిరేకించారు? హిందువులు వస్తారు అంతే కదా. అంతేనా? పక్క దేశాల్లో ఉంటున్న హిందువులు, క్రైస్తవులకి అక్కడి నుంచి వాళ్ళకి ఇక్కడ రక్షణ కల్పిస్తామంటే వాళ్ళందరూ ఇటు వచ్చేస్తారు. ఇక్కడ జనాభా పెరుగుతుంది, ఒప్పుకోట్లా. అలాగే ఇక్కడ అక్రమంగా వలస ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి పంపించేస్తారు, దానికి ఒప్పుకోట్లా. అంటే ఈ దేశం అన్నసత్రం కింద, ధర్మసత్రం కింద పెట్టేసి అడ్డమైన పందులన్నింటిని పక్క దేశాల నుంచి ఈ రోహింగ్యా వచ్చినట్టు, ఈ బంగ్లాదేశీ టెర్రరిస్ట్ వచ్చినట్టు అందరిని ఇక్కడికి తీసుకొచ్చి పందుల్లాగా మేపాలా మేము? ఇది ముమ్మాటికి తప్పే సార్. ఇప్పుడు రోహింగ్యాలు కానీ ఈ దేశంలో పుట్టని నువ్వు ఈ దేశంలో ఉండేదానికి నువ్వు హక్కుదారుడు కాదు. అట్లా వచ్చిన వాడిని ఈ చట్టాల ప్రకారంగా శిక్షించబోతే ఎన్కౌంటర్ చేసేది. ఒక తూరి వాళ్ళని చంపేస్తే ఇంకా నెక్స్ట్ రారు కదా. మనం చంపకపోవడం వల్ల జరుగుతుంది. ఈ రోజున అనఫిషియల్ గానే ఎంతో మంది అసలు అక్కడ పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటున్నారంట. అటువంటి వాటిని మనం ఒప్పుకోకూడదు సార్. మనకు వారికి సరిపోదన్నప్పుడు మీరు ఆ దేశానికి వెళ్ళిపోండి. ఇంకా భారత్ లో సాధ్యాలు ఎన్నో ఉన్నాయి సార్. అటువంటి చట్ట ఇప్పుడు మనం ప్రజా ఎన్నిక అనేది ఎందుకు జరుగుతుంది సార్? ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మనకు కావాల్సిన రూపంలో పాలన సౌలభ్యత కోసం చేసుకున్నాం. ఈ చట్టాలను తీసుకొచ్చుకుందాం పట్టండి. పక్క దేశాల వాళ్ళు చేసుకున్న, పక్క దేశం వాడి దేశంలోకి రాకూడదని చట్టాలు చేసుకుందాం. చట్టాలు చేసే అధికారం వీళ్ళకి లేదా? ఎందుకు దీన్ని చేయలేదు? ఎందుకు అమలు చేయట్లేదు? ఇప్పుడు ఎన్ఆర్సీ ఇప్పుడు చెప్పాడు సిఏ అని, అవన్నీ మంచి చట్టాలే, దాన్ని ఎవరు వ్యతిరేకించకూడదు. వ్యతిరేకించే వాళ్ళని దేశద్రోహులు అనాల్సిందే, దేశద్రోహులు అనాల్సిందే. లేదా వాళ్ళకున్న అనుమానాలు బహిరంగంగా రండి, కూర్చొని మాట్లాడదాం. వాళ్ళు బహిరంగంగా రారు. మేము మా రోహింగ్యాలో మేము కాపాడుకుంటాం, వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఏం నీ ఆస్తే? ఏం నీ భూమే? నీ ఇంట్లో ఆస్తి నువ్వు ఇచ్చుకో కావాలనుకుంటే. ఈ దేశంలో ఉన్న భూమి వాళ్ళకి ఎందుకు ఇస్తాం? ఇది మన హక్కు, మన ఆస్తి, మనం ఎందుకు ఇవ్వాలి? అటువంటి వాళ్ళు అడగకుండా చంపేయాలి ముందు. ఇప్పుడు వాడు ఎవడైతే రోహింగ్యా ఉన్నాడో వాడిని పెంచి పోషించే బదులు చంపడం మొదలు పెట్టామనుకోండి. ఇప్పుడు మిగతా దేశాల్లో చంపుతున్నారా లేదా? అట్లా చంపేశామనుకోండి వాళ్ళు రారు కదా. అంజి గారు, భారతదేశ ప్రభుత్వానికి ఉన్న సార్వభౌమాధికారాల్లో ఒకటేంటంటే మన దేశపు సరిహద్దుల్ని కాపాడటం కూడా. ఈ దేశపు సరిహద్దుల్ని కాపాడలేకపోయినా, లేదు ఈ దేశపు సరిహద్దుల లోపలే కాబట్టి దీన్ని ఇష్టారాజ్యంగా ముక్కలు చేసుకుందామన్నా ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కాదండి. ఎందుకంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ రేపు 2026లో జరగాల్సి ఉంటే, ఇదిగో నార్త్ ఇండియాలో ఎక్కువ నియోజకవర్గాలు వస్తున్నాయి, సౌత్ ఇండియాలో తక్కువ నియోజకవర్గాలు వస్తున్నాయి కాబట్టి మేము ఒప్పుకోమని చెప్పి స్టాలిన్ లాంటి వాళ్ళు సిగ్గు లేకుండా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి ఒక కోర్స్ ఆఫ్ టైంలో జరగాల్సిందేగా డీలిమిటేషన్ అనేది ప్రతిసారి. దాన్ని జనాభా ప్రాతిపదికన అక్కడ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ తక్కువ వస్తున్నాయి కాబట్టి మేము ఒప్పుకోమంటున్నారు. ఈయనేమో మతం ప్రకారమే దేశాలు ఇచ్చేయండి అంటున్నారు. అంటే ఒక మతం ప్రకారం వాళ్ళందరికీ దేశం ఇచ్చేస్తే ఇప్పుడు వాళ్ళే ఎంపీలు, వాళ్ళే ముఖ్యమంత్రులు అయిపోయి వాళ్ళు అక్కడ రాజ్యాన్ని ఏం చేస్తారు?
ఆల్రెడీ భారతదేశంలో ఇప్పుడున్న రాష్ట్రాల్లో 9 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు సార్. 9 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. బెంగాల్ లాంటి రాష్ట్రంలో హిందువులు మెజారిటీగా ఉన్నా సరే, ఉన్న సందేశ్ ఖాళీ కావచ్చు, లేకపోతే రీసెంట్గా జరిగిన ఘర్షణలో కావచ్చు, హిందూ ఆడవాళ్ళని ముస్లింలు వచ్చి అత్యాచారాలు చేశారు, చంపేస్తున్నారు ఇళ్లలోకి వచ్చేసి. ఎవరు మాట్లాడట్లేదు సార్. హిందువులు మెజారిటీగా ఉన్న చోటే కదా. దీని పరిష్కారం ఏంటి అంటున్నా సార్? జరిగాయి, మళ్ళీ ఏంటి పరిష్కారం? పరిష్కారం ఆయన చెప్పాలి కదా సార్. ఆయన కదా పరిష్కారం ఏంటి? అదేనండి, విడిపోవడమే అంటున్నాం సార్. ఇప్పుడు ఇండియాలో నేపాల్ ఉండిందా లేదా? గతంలో శ్రీలంక ఉండిందా లేదా? భూటాన్ ఉండిందా లేదా? గారు పరిష్కారం చాలా క్లియర్ గా నేను చెప్పేశాను సార్. భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడమే పరిష్కారం. మార్చడం వల్ల ఏ విధమైన మార్పులు వస్తాయో చెప్పమనండి. ఏంటి మార్చడం అంటే ఏంటి? హిందూ ఫస్ట్ దేనికైనా సరే. ఆ తర్వాత ఏంటి? భారతదేశం చాలా మంది ఇది సెక్యులర్ దేశం, సెక్యులర్ అని తీసేది అసలు సెక్యులరే లేదనుకుందాం సార్. సెక్యులర్ అనే పదానికి సరైన నిర్వచనం లేదు, ఏమీ డెఫినేషన్ కూడా లేదు సార్. ఇది హిందూ కంట్రీ అని ఒకవేళ చెప్పామనుకోండి, ఏమొస్తుంది? హిందూ చట్టాలు వచ్చేస్తాయా? హిందూ చట్టాలు వస్తాయా? మాట్లాడొచ్చండి. సెక్యులర్ అనే దానికి నిర్వచనం లేదు అని అనటంతోనే ఆయన అమాయకత్వం నాకు తెలుస్తుంది. భారతదేశపు లౌకిక స్వరూపంలో మనం చూసుకుంటే ఇండియా ఇజ్ ఏ సెక్యులర్, సోషలిస్ట్, రిపబ్లిక్, సావరెన్, దాంతోపాటు ఇంకొకటి ఉంది డెమోక్రటిక్. అంటే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ఏంటి సార్? మెజారిటీ విన్స్ కదా. మరి ఈ దేశంలో మెజారిటీలు ఎవరు? హిందువులు కదా. మరి హిందువులకు సంబంధించిన ఏదైనా నడుస్తుందా ఈ దేశంలో? అది నడిచే పరిస్థితి రావాలి. అది హిందూ దేశంగా ప్రకటిస్తేనే సాధ్యం. ఇది అన్ని సమస్యలకి పరిష్కారం కూడా. దీనిలో ఎటువంటి సెకండ్ థాట్ లేదు, ఇంకా వేరే డైలాగ్ లేదు. పరిష్కారం నేను చెప్పాల్సింది చాలా క్లియర్గా చెప్పా. ఇప్పుడు ఇది కాదు పరిష్కారం అంటే ఇంకేంటి పరిష్కారం ఆయన చెప్పానండి. సరే, హిందూ దేశం చట్టపరంగా కొన్ని అన్నారు కదా, అలాంటివి తీసుకునే అవకాశం ఉంటుందిగా. ఇప్పుడు లలిత్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే అప్పుడు సమస్యలు ఉండవు కదా. ఖచ్చితంగా ఉండవు సార్. ఎందుకంటే మతాల మధ్య సమస్యలు ఉండవు. మతాల మధ్య సమస్యలు అనేది ఉండకూడదు సార్. భారతదేశ ప్రభుత్వాలు గతం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గ్రంథాల మీద దృష్టి పెట్టలేదు. అదే పెద్ద తప్పు. అట్ ది సేమ్ టైం ఎవరైతే మన దేశానికి విరుద్ధంగా వివరిస్తున్నారనిపిస్తారో వాళ్ళ అకౌంట్స్ అన్నిటిని ఫీజ్ చేయాలి. అది ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు నేనే మాట్లాడాను, నా అకౌంట్స్ని అంటే సోషల్ అకౌంట్స్ కానీ ఇంకోటి కానీ అన్నిటిని ఫీజ్ చేయాలి. సో దట్ వ్యాప్తి చెందదు. అరికట్టేదానికి మార్గాలు ఏంటి? ఒక వ్యక్తిని మనం చంపలేం, కానీ అరికట్టచ్చు. హింస అనేది ఉండకూడదు, చంపకూడదు, కానీ అరికట్టచ్చు కదా. అరికట్టే విధంగా దానికి చర్యలు తీసుకున్నట్టయితే అన్నిటికీ సమస్య పరిష్కారాలు ఉన్నాయి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ సమస్య పరిష్కారం ఎంచుకోవాలి, కానీ హింస కాదు. హింసను నేను ఇక్కడ హింస అనే పదంలో ఎక్కడ మాట్లాడుతున్నాను? మన దేశంలోకి ఇతర దేశస్తులు వస్తూ ఇక్కడ మేము ఉంటాము. ఈ రోజు వలసలు చూడండి. అక్కడ వాళ్ళని మనం చేసింది అంటే ఏంటంటే సార్, కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాలు వలసలు కాదండి. ఈ రోజు భారతదేశానికి జరుగుతున్నాయి వలసలు కాదు, చొరబాట్లు వలస. కొన్ని రాష్ట్రాలు మెతక వైఖరి వల్ల ఈ సమస్య వచ్చింది సార్. దీన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని వాళ్ళని పంపించేదానికి అక్కడ సోర్సెస్ ఉన్నాయో లేవో మనకు తెలియదు. వాళ్ళకి పరిష్కారం ఏంటి? శాశ్వతంగా వాళ్ళని దొబ్బడమా? జైలుకి పెడితే మనం వాళ్ళని పోషించాలి. మనం ఏం చేయాలి? వాళ్ళను అయ్యా ఈ దేశం వదిలిపోతారో చంపేయాలన్నా? చంపడం పరిష్కారం కాదండి. వేరే మార్గం లేదు సార్. లేదంటే వాళ్ళు పోషించలేము. వాళ్ళు అవతలికి వెళ్ళిపో అంటే మాకు అక్కడ లేదండి, మేము మీ కాలు పట్టుకుంటాం, మేము ఇక్కడే ఉంటామంటే ఏం చేయాలి మనం? రైట్. ఇప్పుడు ఒక చిన్నది, ఇంతకు ముందు మీరు ప్రీవియస్ డిస్కషన్ ఒకటి ఉంది, దాన్ని ఇక్కడ పెట్టండి, ఒకసారి మాట్లాడదాం. మీరు అన్నారు డివిజన్ అన్నారు. అవును, మరి డివిజన్ చేసుకునే కదా వెళ్ళింది వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు. అందుకే సార్ మీరు ఒక్క నిమిషం, మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, వాళ్ళకి ఎవరికి కావాలో వాళ్ళకి మొక్క ఇద్దాం అన్నారు. ఆ మొక్కలు ఇచ్చుకుంటా వెళ్ళిపోయారు. మరి ఆ మొక్కలు ఇటు ఎందుకు వచ్చారు? అందుకే కదా సార్ ఇప్పుడు వస్తానంటే వాళ్ళని అది కాదు సార్. వాడు ఈ దేశంలోకి వచ్చే హక్కు ఉండదు సార్. వచ్చారుగా బంగ్లాదేశీలు, అందుకే వాళ్ళని చంపేయండి అంటున్నాం. చంపటం అనేది లేదంటే ఏం చేయగలం సార్? ఏం చేయగలం? లేకపోతే అంటే వాడిని జైల్లో పెట్టుకుందామా, లేదా వాడిని ఉపాధి ఇద్దామా? సార్ ఒక చిన్న మనకే దిక్కు లేదు, వాడిగానే చేయాలి. ఇక్కడ మీరు పాయింట్ మిస్ అవుతున్నారు. నేను ఒక చిన్న డౌట్ నాకు అర్థం కావట్లేదు. మీరు దేశాన్ని ముక్కలు చేసుకున్నానే మాట అట్లా కాదు. ఇప్పుడు అలా చేసుకుని వాళ్ళు కూటికి లాగా చేస్తున్నారు సార్. రైటే కదా. ఇప్పుడు ఇస్లాం దేశంలోనూ బీదవాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్ దేశంలోనూ బీదవాళ్ళు ఉన్నారు. దేవుడు ఎప్పుడు ఎక్కడా కూడా అన్ని సమస్యల్ని తీర్చలేడు. మనుషులు దేవుడిని సృష్టించుకున్నాడు. ఆ దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా మనిషి జీవించారు కాబట్టి కష్టాలు వస్తూనే ఉంటాయి. ఎవడి స్వార్థం కోసం వాడు రకరకాలు చేస్తూ కష్టాలు తీసుకుంటాడు. వీటిని తీర్చడం లేదు. నేను ఏదో యేసుక్రీస్తు నమ్ముకుంటే నా కష్టాలు తీరిపోతాయంటే అట్లా ఏం తీరవు. అల్లాహ్ నమ్ముకుంటే కష్టాలు తీరిపోతాయంటే ఏం తీరవు. ఈ మతాన్ని నమ్ముకుంటే అన్ని తీరిపోతాయంటే తీరవు. తీర్చాల్సిన బాధ్యత ఆ మత గురువులది, ప్రభుత్వాలే. ఇక్కడ సమన్వయం లేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. నేను బంగ్లాదేశ్ వాళ్ళని కానీ, పాకిస్తాన్ వాళ్ళని కానీ, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని కానీ, ఇంకో ఈ దేశం నుంచి పక్కకు వెళ్ళిపోయిన వారు, ఈ దేశం కాని వారు ఎవరు ఈ దేశంలోకి వచ్చినా అంగీకరించకూడదు. లేదా ఈ దేశంలోకి వాళ్ళు వస్తానన్నప్పుడు
ఏదో లండన్లో సమ్ అమౌంట్ ఏదో ఉందంట, ఇన్ని లక్షలు లేదా ఇన్ని కోట్లో ఇస్తే ఈ దేశ పౌరసత్వం ఇస్తారని. అట్లా ఒకవేళ ఇచ్చే అవకాశం ఉందంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే రానియకూడదు. వాడు నేను ఉంటానంటే ఏం చేయగలం? వాడు వద్దురా అంటే వాడిని కాలు పట్టుకుంటా అంటున్నాడు, ఏం చేయలేం. ఇంకా అట్టేటప్పుడు వాడిని ఏదో ఒకటి చేయాలి కదా, చట్ట ప్రకారం వాడిని పోషించలేం కదా, బానిసగా పెట్టుకోలేం, మన చట్టం బానిసత్వాన్ని ఒప్పుకోదు. ఏం చేయాలి అట్టేటప్పుడు? వాడు రేపటి రోజు వాడు రాకపోతే వాడు దొంగతనాలు అవన్నీ చేసేది వాడే, వాడిని చంపేయాలి అంటున్నాం అంతే. ఏది మన సార్వభౌమాధికారానికి ఇబ్బంది కలిగిస్తున్నాడు కనుక, నేను వద్దన్నా నువ్వు చొరబడుతున్నావు కనుక, ఇంతకంటే మాకు గత్యంతరం లేదు కనుక ఆ పని చేయాలి అంటున్నాం. అట్లా చేస్తే ఇంకొకటి రాడు. ఇప్పుడు మీరు చెప్పిన వాదనలోనే చాలా వరకు కూడా వ్యతిరేకత వ్యక్తం చేసినవి చాలా కనపడుతున్నాయి. మీరు చూసుకోండి, వ్యతిరేకత అంటే సార్ మొత్తం సిస్టంలోనే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, ఇవి తప్పులు అని చెప్పేసి మీరే ఎత్తి చూపిస్తున్నారు. మళ్ళీ లౌకికవాదాన్ని మళ్ళీ మీరే చెబుతున్నారు. చెడు చేసేవాడిని చెడువాడనే చెప్తా, వాడు చెడు దారిలో వెళ్తున్నాడనే చెప్తా. కానీ ఆ చెడుతనానికి కారణమే మతం కదా సార్. ఆ మతాన్ని ఎందుకు ఖండించాలి? నేను మతాన్ని ఎందుకు ఖండిలేదు? ఆ తప్పుల్ని ఖచ్చితంగా సంస్కరించాలని అంటున్నా కదా. ఖండికుండా పోయేది ఏముంది సార్? ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఒక హిందువుగా మేము కూడా ఖండిస్తుంది ఆ మత సిద్ధాంతాలనే కదా. మనుషుల్ని ఎప్పుడు చంపామా? చంపమని చెప్తున్నావా? మరి మా హిందుత్వవాదం ఎందుకు వ్యతిరేకం అవుతుంది? నేను హిందుత్వవాదాన్ని వ్యతిరేకియట్లే సార్. హిందుత్వం మాటను కొన్ని జరుగుతున్నాయి కొన్ని చోట్ల. కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ అనే దానిలో కొన్నిట్లో నేను వ్యతిరేకిస్తా. ఇప్పుడు నేను కొన్ని చోట్ల నేనే ఒక వీడియోలో మాట్లాడాను. ఒక ముస్లిం మహిళ ట్రైన్లో పోతూ ఏదో టికెట్ లేదనో ఇంకో దానికో ఆమె కొడుతూ ఉంది. ఒక బెంగళూరులో ఒక టికెట్ అడిగితే అది కొట్టింది. అటువంటిది ఏ ముస్లిం వచ్చి ఖండిలేదు. ఆ అమ్మాయికి ఫత్వా జారీ చేయాలి కదా. మళ్ళీ ఆ అమ్మాయి చేసిన తప్పు కదా. మళ్ళీ దాని మీద ముస్లిం పెద్దలు కానీ ముస్లిం సంఘాలు కానీ ఎందుకు దాని మీద మాట్లాడలే? నేను అటువంటి వాటిని వ్యతిరేకిస్తా. ఏ ముస్లిం అయితే నువ్వు ఈ దేశంలో భాగం, నువ్వు నివసించేదానికి ఉండవు, నువ్వు భాగం కూడా కాదు. బికాజ్ యు ఆర్ నాట్ ఎ ట్యాక్స్ పేయర్. ముస్లిం ఈ దేశంలో భాగం కానే కాదు. ఎందుకంటే దే ఆర్ నాట్ పేయింగ్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. ఈయన ట్యాక్స్ పేయర్ అంటే వ్యాపారం అన్నా చేయి, ఇన్కమ్ ట్యాక్స్ అన్నా కట్టు. ఈ రెండూ లేనప్పుడు నువ్వు ఎట్లయితావు? నువ్వు కానే కావు. వాళ్ళకి రైట్ ఉండదు. కాకపోతే ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి, అది మన తప్పు. మత మార్పిడి పైన మీ అభిప్రాయం ఏంటి? నేను చెప్పాను సార్ స్టార్టింగ్లోనే, హిందూ ధర్మంలో మతంలో ఇప్పుడు ఈ మతం నాకు హిందూ ధర్మం నాకేం ఇవ్వట్లేదు. ఇప్పుడు లలిత్ గారు కూడా చెప్పారు ఏమని, గతంలో స్కూళ్ళు, కాలేజీలు, ఆసుపత్రులు, దేవాలయాల తరపున అన్నీ జరుగుతూ ఉండేటివి, ఇప్పుడు ఎండోమెంట్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ జరగట్లేదు అని. నేను దాన్ని 100% అంగీకరిస్తాను. నేను అదే జరగాలని కోరుకుంటా. నాకు ఈ దేవాలయాలు ప్రజాపాలనలోకి రావాలి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎన్నికలు జరపాలే తప్ప వాళ్ళ చేతిలో అధికారాలు ఉండకూడదు. ఆ ఎన్నికలు జరిపేదానికి విధి విధానాల రూపకల్పననే మన ధ్యేయం కావాలి. అంటే హిందూ సంపద, దేవాలయాల్లో ఉన్న సంపద ప్రజల్లోకి రావాలి, ప్రజలకు ఉపయోగంలోకి రావాలి, వాళ్ళకు ఉపాధి. ఇప్పుడు దేవాలయాల్లో ఎట్లుందంటే సార్, కొన్ని వర్గాల ఆధీనంలోనే ఉన్నాయి సార్ భూములు. వందల సంవత్సరాల నుంచి 50 ఏళ్ళలో, 60 ఏళ్ళలో, 70 ఏళ్ళలో ఒక్కడో ఇద్దరో చేస్తూనే ఉంటాడు. వాడు భూమికి ఏడేది నాదేని కూర్చొని ఇప్పుడు అడ్డం తిరుగుతున్నాడు. కబ్జాలు అయిపోయినాయి. కబ్జా చేసినోడు ఎవడు? హిందువే. వేరే ముస్లిమో ఇంకొకటో చేయలే, హిందువే చేసింది కూడా. మళ్ళీ దీన్ని మనం ఖండియం. ఎందుకంటే వాడు మనకి ఏడో ఒక చోట చుట్టమై ఉంటాడు. ఇవన్నీ ఎప్పుడు బయటకు వస్తాయి? ఇప్పుడు చాలామంది ఏం మాట్లాడతారంటే, కొద్దిమంది దళితులు మాకు ఈ దేవస్థానాల్లో మా భాగం ఎంతో చెప్పండి అని కింద కొన్ని కామెంట్లు చూశాను. అయ్యా, దేవస్థానాల్లో భాగాలు ఇవన్నీ అనేది రావు. ఇప్పటి నుంచి నువ్వు భాగం కా. 78 ఏళ్ల తర్వాత భాగాలు గీగాలు ఉండవు. నువ్వు ఈరోజు ఈ దేవస్థానంలో సభ్యుడిగా ఉండాలనుకున్న ప్రతి ఒక్కడు 100, 200, 300, 1000, 500 అనేది ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకొని ప్రతి నెల మనం డబ్బు కడతాం. ఈ డబ్బుకు ఎన్నిక జరుపుకుందాం. ఆడ మొగ ప్రతి కులం నుంచి వస్తారు. ఈ కులం నుంచి వస్తారు, ఆ కులం నుంచి వస్తారు. అట్లా ఒక ఎన్నికలు పెట్టుకొని 3 ఏళ్ల వరకు వీళ్ళు అధికారంలో ఉంటారు. ఈ 3 ఏళ్లలో ఈ కార్యక్రమాలు చేయాలి. ఆ తర్వాత వీళ్ళు ఎవరైతే వచ్చి ఉంటారో మళ్ళీ 20 ఏళ్ల వరకు వాళ్ళకి రాకూడదు. ఇంకొకటి, ఎందుకంటే అవకాశాలు అందరికీ రావాలి. అట్లా హిందుత్వంలో అవకాశాలు అందరికీ రావడంలే. ఒక్కడో ఇద్దరో పెత్తందారులు వాడు పెట్టుబడి పెట్టి కూర్చోంటాడు, ఇది నాదే. ఇప్పటికీ జరుగుతున్నది అదే. ఏ దేవస్థానాల్లో కూడా ఇదే జరుగుతుంది. ఒకడు పెట్టుబడి పెట్టి కూర్చోంటాడు. దీనికి కూడా నేను కొట్లాడేది నా కులమే దీనికి పెద్ద ఇబ్బంది. మేము ఆర్యవైశ్యులం అని చెప్తాం. మా గుళ్ళల్లో ఏ హిందువులకి మేము హక్కు ఇయ్యం. మా కన్యకాపరమేశ్వర దేవస్థానంలో ఏ గుళ్ళకి హక్కు ఉండదు. కానీ మేము అన్ని గుళ్ళ కాడ పోయి మేమే పెత్తనం చెలాయిస్తాం. నేను నా గుళ్ళోనే కొట్లాడుతున్నా. ఒరే, మన కన్యకాపరమేశ్వరి దేవత ఒక్కటే ఉంటే అది మినహాయింపు ఉంది. మళ్ళీ మన పక్కన శివుడు ఉన్నాడు, ఆ పక్కన మిగతా దేవుళ్ళు అందరూ ఉన్నారు. మళ్ళీ అది హిందూ దేవస్థానం కావాలి కదా, అది ఎండోమెంట్స్లోకి రావాలి కదా. ఎందుకు ఎండోమెంట్స్లోకి పోలేదు అంటే, ఈ నా కొడుకు మనకు శెట్టి గారికి ద్రోహి అంటాడు. నేను ఎందుకు కొట్లాడుతున్నా? 20 ఏళ్ళగా ఒకడే, ఇంకోటికి 7. అన్ని చోట్ల, ఈ ఊరే కాదు ప్రతి ఊర్లో ఇదే జరుగుతుంది. అదే ఎండోమెంట్స్లోకి పోయింది అనుకోండి, రేపటి రోజు ఇలాంటి వాళ్ళు ఇంకొకరు నాకు సపోర్ట్ వస్తారు. నేను వీళ్ళని సపోర్ట్ అడుగుతా. ఈ టర్మ్ నువ్వు రా, నెక్స్ట్ టర్మ్ నేను వస్తా, ఆ తర్వాత ఇంకొకటి వస్తాడు. అందరినీ కలుపుకోవచ్చు. నేను నా కులంలో కలుపుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఆ డబ్బున్న వాళ్ళు మిగతా వాళ్ళని అందరినీ మొయ్యనీయడం లేదు.
అందుకే ఈ దేవస్థానాలలో ఎన్నికలు జరిగితే రాజకీయాలు పుట్టింది, పరిష్కారాలు అన్నీ అక్కడే దేవస్థానాల ముందు వీళ్ళ కాడ ఉన్న ఆస్తి ఎంత సార్? ప్రభుత్వం కాడ లేదు. దేవస్థానాల్లో ఉన్న ఆస్తి అంతా ఇంత కాదు. మనకున్న దేవస్థానాల్లో డబ్బులు మనకు వస్తే మనమే హాయిగా బతకచ్చు. ఎన్నో అవకాశాలు వస్తాయి. దీనికోసం పోరాడాలా అనేది నేను బయటకు వచ్చింది. అటువంటి చోటనే నాకు లలిత్ కుమార్ లాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ నాకు సహాయం కావాల్సింది ఏంది, అక్కడ ఎన్రోల్మెంట్ సిస్టాన్ని మనం పాటుపడదాం పట్టండి. ఎన్రోల్మెంట్స్ డిపార్ట్మెంట్ ఎన్నికలు జరపాలంతే. మున్సిపాలిటీలలో కమిషనర్లు ఆఫీస్ ఎట్లయితే ఉంటుందో ఆ కార్యాలయాల్లో ఆ దేవస్థానాల్లో వాళ్ళు ఆ విధంగానే ఉండాలి. మనమే ఓనర్లు కావాలి, మన మాటే నెగ్గాలి. ఈ విధానం కావాలి అనుకున్నప్పుడు మనందరం ఒక చోట కలిసి దీని మీద గవర్నమెంట్కి చెప్పి మాకు ఎన్నికలు జరపండి. నీకు ఏ దేవుడి మీద విశ్వాసం ఉంటే ఆ దేవుడికి కట్టు. ఎవరు అంటున్నారు? ఆ డబ్బులు బయటికి రావాలి కదా. మనం యూనిటీ లేం కాబట్టి ప్రభుత్వం అది నాది, మీరు కొట్లాడుకుంటున్నారు కాబట్టి నేనే కమిటీ వేస్తానా అని వాడు తింటా కూర్చున్నాడు. ఏకాభిప్రాయం లేకనే ఎండోమెంట్స్ ఉంది. ఏకాభిప్రాయం కోసం మనం పాటుపడాలి. అది ప్రతి కులం వాడికి రావాలి. దళితుడైనా సరే నువ్వు డబ్బు కడితేనే హక్కుదారుడు, నువ్వు డబ్బు కట్టకపోతే హక్కుదారుడు కాదు. నేను హిందువుని అంటే కుదరదు, నువ్వు డబ్బు కట్టు హక్కుదారుడిగా. ఇక ఫైనల్గా ఇక్కడ చూసినట్టయితే లలిత్ గారు, ఇప్పుడు మనోహర్ గారు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఏదైతే మత గ్రంథాల్లో ఉన్నాయో వాటిని మార్చుకుంటే ఈ ఘర్షణలు ఉండవు, మత ఘర్షణలు ఉండవు. కాబట్టి దాని ప్రక్షాళన చేస్తే బెటర్ అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. కానీ అది జరిగే పని కాదు. అంత ప్రయత్నం అయితే చేస్తా సార్, నేనైతే చేస్తా. అది లలిత్ గారు కోరారు కాబట్టి నిజంగా అయితే నాకు అంత ఒపీనియన్ లేదు. కానీ లలిత్ గారు అన్నారు కనుక దాని వరకు నేను ఖచ్చితంగా నాకున్న టీం మేరకు, నేను నాకున్న అడ్వకేట్స్ మేరకు, ఎందుకంటే హైకోర్టులో వేయడం వేరు, సుప్రీంకోర్టులో వేయడం వేరు సార్. సుప్రీంకోర్టుకి వేయడం అంటే కొన్ని లక్షలతో పని. నేను డబ్బు సంపాదించింది నా భార్య పిల్లల కోసమే తప్ప అనవసరంగా కోర్టులకు ఇంకో దానికి నేను ఖర్చు పెట్టేదానికి ఇష్టపడినా సార్. దానికి తక్కువలో డబ్బులు అవుతుంది అన్నప్పుడు నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. నేను అందుకే ఇప్పుడు ప్రభుత్వాలకు పిటిషన్లు పెట్టుకుంటా, ఖర్చు లేదు కాబట్టి. కోర్టుకు వెళ్ళామనుకోండి, ఎప్పుడైతే నా బొచ్చు వాళ్ళ కాడ ఉంటుందో నేను బయట వాగకూడదు, వాళ్ళు చెప్పినట్టు వినాలి, నోరు మూసుకొని ఉండాలి. నేను అట్లా చేయలేను. అందుకు ప్రభుత్వానికి ఇచ్చి నేను కొట్లాడుతుంటా, అది నా హక్కు కాబట్టి. ఓకే అదొక పక్కన. సో ఇది జరగదో పక్కన పెడితే ఈ లోపల మా ఉనికే ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి హిందూ రాజ్యంగా మేము ప్రకటించుకుంటాం, దానివల్ల ఎవరికి ఏ సమస్య ఉండదు. కానీ హిందూ అనేవాడు బ్రతుకుతాడు ముందు, వాడు ఉనికి తప్పేం లేదు సార్. ప్రకటించుకోవడం అంటే వాళ్ళంతా వాళ్ళు ఎట్లా ప్రకటిస్తారు? అది గవర్నమెంట్ ప్రభుత్వం ప్రకటిస్తుందా అన్నది ప్రశ్నార్థకం. అదే వాళ్ళు కోరుకుంటున్నారు. పోరాటంతో ప్రతిదీ అది వాళ్ళు కోరుకుంటున్నారు. అది పోరాటంలో ప్రతిదీ లౌకికవాదం కాకుండా అది అంటే సెక్యులరిజం తీసేసి మిగతా వాళ్ళందరూ కూడా బాగుండాలి. ఇప్పుడు మిగతా వాళ్ళు వద్దని కోరుకుంటున్నారండి. సనాతన ధర్మం సిద్ధాంతమే లోకా సంస్థ సుఖినోభవంతు, కేవలం హిందూ జన సుఖినోభవంతు, హిందూ దేశం సుఖినోభవంతు అని ఇప్పుడు చెప్పుకోలేదు మనం. అన్ని మతస్థులు అందరినీ గౌరవించడం అంతే కదండి. దీంట్లో కొద్దిగా ఇంటరప్షన్ అవుతారా సార్? సనాతన ధర్మం టైంలో ఏ మతాలు లేవు. సో దట్ సర్వే జన సుఖినోభవంతు లేదా రకరకాల పదాలు ఆ టైంలో ఉన్నటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ పదాలు చెల్లవు. ఆనాటి కాలంలో ఉన్న పదాల్లో ముస్లిం మతం లేదు, క్రిస్టియన్ మతం లేదు, వేరే ఏ మతాలు లేవు. రైట్. కాబట్టి ఆనాటి పదాలు ఉన్నాయి, ఇప్పటికి ఈ పదాలు చెల్లవు. ఈ మతాలు లేవు కానీ ప్రతి సందర్భంలో ఎప్పుడు మతాలు ఉన్నాయి, భిన్నమైన దేవతల రూపాలను చేసుకుని ఆరాధిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అందుకే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తారు, యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితం ఇచ్చతి అని చెప్పేసి. అంటే ఎవరెవరైతే వేరే వేరే రూపాల్లో ఉన్న దేవతల్ని ఆరాధిస్తున్నాం అనుకుంటారో అటువంటి వాళ్ళకి ఆ దేవతల పట్ల శ్రద్ధను కల్పించేది కూడా నేనే అని చెప్పారు. ఎందుకంటే మమై వంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పినప్పుడు ఈ కనిపించే జీవలోకమంతా నా అంశ అని భగవంతుడు చెప్పినారు కాబట్టి ఆయన దృష్టిలో ఈ లైటు భగవంతుడే, మీరు భగవంతుడే, నేను భగవంతుడే, ఈ కెమెరా భగవంతుడు అంశే, ఈయన భగవంతుడు అంశే. నువ్వు ఎవరి రూపంలో పూజ చేసుకున్నా నువ్వు భగవంతుడు ఒకడు ఉన్నాడు అని నమ్మి పూజ చేసుకుంటే చాలు. శ్రద్ధనిచ్చేది నేనే అని పరమాత్మ చెప్పాడు స్వయంగా. ఇంక ఇందులో ఆ రోజులు చెప్పారు, ఈ రోజులు చెప్పారు ఏంటి? ఏ రోజుకైనా సరే. అండ్ ఇంకోటి, సనాతన ధర్మంలో మతాల గురించే చెప్పాల. ఈవెన్ పురుష సూక్తంలో కూడా మీరు చూసుకున్నట్లయితే షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే అని చెప్పారు. అంటే 2 కాళ్ళ మీద ఉండే జీవులకి, 4 కాళ్ళ మీద ఉండే జీవులకి అన్నిటికీ శుభం జరగాలని చెప్పారు. అంతేగాని ఇక్కడ ఆ మతం వాడైతే పోవాలి, ఈ మతం వాడైతే ఉండాలి ఇట్లా చెప్పాల. అసలు మనుషులకే కాదు సమస్త జీవరాశికి శుభం జరగాలని చెప్పారు. ఈవెన్ భగవంతుడు స్వయంగా భగవద్గీతలో చెప్పిన మాట ఏంటి? సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరమై. అన్ని జీవరాశుల్లో భగవంతుడు సమంగా స్థితమై ఉన్నాడు అని చెప్పారు. ఇంకా మరి కాదని ఎట్లా అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. నేను ఇక్కడ ఆ రోజుల్లో మతాలు లేవు కాబట్టి అట్లా చెప్పారు అని చెప్పేసి. ఆనాటి కాలంలో క్రిస్టియానిటీ ముస్లిం లేదు కాబట్టి మనము అప్పుడు ఉన్న పదంలో ఏంటంటే సార్, ఇప్పటికీ కానీ అప్పటికీ కానీ
కొన్ని చోట్ల మాత్రమే ఈ ఛాందసవాదం ఉంటుంది ఇంకోటి జైన మతం కూడా ఈనాటిది కాదండి. ఏనాడో ఋషభదేవుడు అని ఆయన ప్రారంభించాడు. ఇప్పుడు మనం చూస్తున్న వర్ధమాన మహావీరుడు 23వ తీర్థంకరుడు ఆయన. అప్పటికి 22 మంది తీర్థంకరులు ముగిసిపోయింది అక్కడ. కాబట్టి మనోహర్ గారు, ఇప్పుడు వీళ్ళు ఏదైతే హిందూ సంఘాల్లో వీళ్ళ కోరిక ఏదైతే ఉందో అది హర్షించదగిందేనా, లేకపోతే ఎట్లా వ్యతిరేకమైన ఉందా? మీకు హర్షించదగడం అంటే వీళ్ళు ఏంటి, మేము ఇది హిందూ దేశంగా ప్రకటించుకోవాలి వీళ్ళు కోరుకుంటున్నారు. దాంట్లో తప్పు లేదు, అడగడంలో ఏ విధమైన తప్పు లేదు. ఓకే, దానికి ఉన్న విధానాలు ఏంటివి అనే దాని మీదనే ఉంటాయి తప్ప ఎవరికి ఏదైనా అడగచ్చు, తప్పేముంది? ఎవరు అడిగినా ఏది తప్పు కాదు. ఎందుకంటే ఇది యునైటెడ్ ఇండియా సార్, ఇది యునైటెడ్ ఇండియా. మళ్ళీ నొక్కి చెప్తాను ఏంటంటే ఆయన నేను వ్యాపారం కోసం మాత్రమే అందరితో వ్యాపారం చేయాలనుకుంటున్నాను తప్ప వాళ్ళు ముస్లిమ్స్ ట్యాక్స్ పేయర్స్ కాదు. ఈ దేశంలో ట్యాక్స్లు ఎగ్గొట్టు బతికేవాళ్ళు. అలాగే వాళ్ళ మత గ్రంథాలన్నీ కూడా తేడాగా ఉన్నాయి, వాటిని రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది అని ఒప్పుకున్నారు. సంతోషం. నేను యథార్థవాదం సార్. నేను ఏ అంశాల మీదైనా సెక్యులర్ అనే మీనింగ్ అనేది కరెక్ట్ డెఫినేషన్ ఎక్కడా లేదు సార్. యథార్థవాది లోక విరోధం అన్నారని మీరు లౌకికవాది అని చెప్తున్నారు. కాదు నేను యథార్థవాది సార్. సెక్యులర్ అనే వర్డ్ ఏంటంటే సార్, ఎవ్రీవన్ షుడ్ బి హ్యాపీ కాదండి. ఎవ్రీవన్ షుడ్ బి హ్యాపీ అంటాను అంతే. నాకు తెలిసిన సెక్యులరిజం అదే, నాకు తెలిసింది. అది రాంగ్ అయితే మాత్రం నేను ఇదే అనుకుని జీవిస్తా. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మియా ఖలీఫా కూడా పతివ్రతే సార్. నాకు తెలిసినంత మాత్రం, నేను అనుకున్నంత మాత్రాన అంటే ఆవిడ శీలవతి అంటే కుదురుద్దా? ఆవిడ బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేస్తున్నారు కదా ఓపెన్ గా, అట్లా కుదరదు. మనకి తెలిసిన ఇక్కడ ఏంటంటే సార్, ఎవరి అభిప్రాయాలు రకరకాలుగా ఉన్నా వీ షుడ్ బి యాజ్ ఎ యునైటెడ్ ఇండియా. మళ్ళీ ఇప్పుడే కదా సార్ అవసరమైతే మొక్కలు చేసి సార్ ఇక్కడ ఏమంటున్నా, భిన్నాభిప్రాయాలు ఉన్నా యునైటెడ్ గా ఉన్నాం. మళ్ళీ యునైటెడ్ అనేది ఎప్పుడు పోతుంది సార్? ఇందాక దేశం ముక్కలు చేసి ఇచ్చేద్దాం. ఏకత్వంలో ఉంది సార్. ఇది యునైటెడ్ ఇండియా. మనందరం కలిసే ఉన్నాం, కలిసి ఉండే విధంగానే మనం రాసుకున్నాం. రేపు మనలో మనకు అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, దాని పరిష్కారాలు కూడా దాంట్లో ఇచ్చారు. అదే అసలు ఎందుకు రావాలి, దానికి సంస్కరించుకుంటే అయిపోయా. అదే అండి, సంస్కరణ జరగకపోతే దానికి ఉన్న మార్గాలు ఏంటి? నేను చెప్పినట్టు తప్ప ఏముడు. సో ప్రతి దానికి ఏ యుద్ధం జరిగినా డబ్బు కోసము భూమి కోసమే సిస్టమ్ కంట్రోల్ అడుగుతున్నారు వాళ్ళు సార్. ఇప్పటి వరకు జరిగిన ప్రతి గాజాలో జరిగిన యుద్ధాలు కానీ, ఇంకో చోట జరిగిన యుద్ధాలు కానీ భూమి కోసం డబ్బు కోసం. ఇవన్నీ జరగపోయినప్పుడు సార్ ఆ సిస్టమ్ కంట్రోల్ అనేది చిన్న ప్రాబ్లం అండి. ఆయన లౌకికవాదంతో కళ్ళు మూసుకుపోయి ఏమంటున్నారు, ఇప్పుడు వరకే జరిగిన యుద్ధాలన్నీ కూడా భూమి కోసం డబ్బు కోసమే జరిగాయని చెప్పేసి అన్నారు. భారతదేశంలో చాలా భిన్నమైన పరిస్థితి. భారతదేశంలో ఎన్నో యుద్ధాలు స్వాభిమానం కోసం జరిగాయి సార్. మనది అనుకున్న దాన్ని ఎత్తుకెళ్ళిపోతే సీతమ్మ తల్లిని రావణాసురుడైన రాక్షసుడు లంకను మొత్తం కొట్టి మన ఆడబిడ్డని, మన ఆత్మాభిమానాన్ని తిరిగి తీసుకొచ్చింది రాముడు. నాది అనుకున్న దాన్ని లాక్కుంటే కౌరవులు కృష్ణుడు పక్క నుండి పాండవులతో యుద్ధం చేయించి మొత్తం కురుక్షయం చేయించారు. అంటే వాళ్ళు ఎవరు సార్? అవతల వాళ్ళు ఎవరు సార్? క్రిస్టియన్లా, ముస్లింలా? మంచి చెడు అంతే. అక్కడ అది కాదు సార్. అక్కడ నాకు కావాల్సింది అదే. వాళ్ళు హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా? హిందువులు. అప్పుడు హిందువులే కదా కొట్టుకుంది. కాదండి, మంచికి చెడుకి మధ్య జరిగింది. ఆయన అన్న మాట చెప్తాను. ఆయన భూమి కోసం డబ్బు కోసం కొట్టుకున్నారన్నారు. అవును సార్. కాదు, భూమి కోసం డబ్బు కోసంతో పాటు మహాభారతం జరిగింది భూమి కోసమే సార్. సరే, ఆ యాంగిల్లో చూస్తే అదే కనపడుద్ది. కానీ మహాభారతం జరిగింది భూమి కోసమే. స్వాభిమానం మనది అనే దాన్ని ఎవడైనా అన్యాయంగా లాక్కుపోతే ఎవడ దానికోసమో మనం వెళ్ళి ఎగబడితే అది భూమి కోసం చేసినట్టు. బ్రిటిష్ వచ్చారు భారతదేశానికి, అది భారతదేశం మట్టి మీద ఆశపడి వచ్చారు. ఈ పార్సీలు లేకపోతే ఈ అరబులు వచ్చారు మన దేశం మీదకి అడుక్కు తినే ఎడారి మతాల వాళ్ళు మన దగ్గరికి వచ్చింది భూమి కోసము, డబ్బు కోసము, ఆడవాళ్ళ కోసం వచ్చారు. కానీ పాండవులు వీళ్ళ దానికోసం పోలేదు, వీళ్ళ కాని దానికోసం పోలా. వీళ్ళది అనుకున్నది వాళ్ళ అన్నదమ్ముల్ని లాక్కుంటే వాడితో బేరమాడారు. మరి పోనీ కనీసం కానీ అర్ధరాజ్యం కాకపోతే 5గురికి 5 ఊళ్ళు అని చాలా రీజనబుల్ డీల్ చేశారు. దానికి కూడా ఒప్పుకోకపోతే అంటే మ్యాక్సిమం దిగజారిపోయి, మ్యాక్సిమం తగ్గిపోయి, శాంతి కోసం అన్ని ప్రయత్నాలు చేసి ఇక అది కూడా అవ్వలేదు. కాబట్టి ఇలాంటి దుర్మార్గుడి చేతిలో ఉంటే ఇక రాజ్యం మొత్తం ఇలాంటి పీడకే గురవుతుంది. కాబట్టి చెడుని అంతం చేసి మనమే మంచితనాన్ని నింపాలి అనుకున్నారు. ఇదే జరిగింది. ఆయన మహాభారతం భూమి కోసమే జరిగింది. అఫ్కోర్స్ మరి అప్పుడు రామరావణ యుద్ధం కూడా స్త్రీ కోసం జరిగినట్టు, తన భార్య కోసం జరిగినట్టే ఖచ్చితంగా. కానీ వాస్తవం అది కాదు. తన భార్య కోసం యుద్ధం చేయాలి, చంపాలి అనుకుంటే సుగ్రీవుడు సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదు. రాముడు వాలి సహాయం తీసుకుని ఉండుంటే వాలి సెకండ్లో కొట్టి తెచ్చేవాడు. కానీ రాముడు అక్కడ ధర్మం కోసం నిలబడ్డాడు. అది పాపం ఈయనకి తెలియదు. ఎందుకంటే లౌకికోదమైన కళ్ళు కప్పేస్తుంది. కప్పెట్టిన పాపం ఆయనకు ఆలోచించే శక్తి లేదు. ఆయనకు తెలిసిన దాని గురించే మాట్లాడతారు. ఫైనల్గా మనోహర్ గారు, ఈ మధ్య మీరు కొన్ని కామెంట్స్ చేసినప్పుడు
హిందువుల్లో యూనిటీ ఒకటి ప్రస్తావించింది, తర్వాత దేవుళ్ళ గురించి మీరు ప్రస్తావించారు. అసలు రాముడు దేవుడు కాదనో లేకపోతే ఇంకోటో రకరకాలుగా ఎందుకు ఇంత వ్యతిరేకతను చేస్తున్నారు మీరు? అది కూడా రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు అనే పదాలు మేము ఎందుకంటున్నామంటే సార్, వీళ్ళు రాజు, ఒక రాజ్యానికి రాజు. మేము అంటే ఎవరు సార్? నేను మేబీ ఇంకొద్ది పీపుల్, ఎందుకంటే నేను చాలా మందితో డిస్కస్ చేసినప్పుడు కూడా నేను కొద్దిమంది బ్రాహ్మణులతో కూడా మాట్లాడినప్పుడు లేదన్న రాజులే వాళ్ళు, దేవుళ్ళు కాదు. కాకపోతే ఇప్పుడు సిస్టమ్ వచ్చింది. మేము ఇక్కడ ఏమంటున్నాం, నేను చాలా మంది ఇస్కాన్ వాళ్ళతో కూడా కొద్దితో మాట్లాడాను. మీరు గుళ్ళు కడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, మళ్ళీ గుడి కడుతున్న ప్రతి ఊర్లో గుడి కడుతున్న మీరు ఎందుకు బడి కట్టట్లేదు? హిందువులలో జ్ఞానాన్ని బోధించే, అంటే అదేమంటారు, బుద్ధిని బోధించే గుడి ఎందుకు కట్టట్లేదు? మీరు దేవాలయాలు కట్టి విరాళాలు తీసుకొని ఇవే చేస్తున్నారు. మీరు హిందువుల్లో విభజన చేస్తున్నారని ఎందుకు అనకూడదు మిమ్మల్ని? మీరు ఏకం చేయాలనుకుంటున్నారా, విభజించాలనుకుంటున్నారా? ఎందుకంటే చాలా మతాలు హిందువులలో ఉండేది ఏంటంటే సార్, ఒకటి మీరు ఈ మధ్య చూసుకున్నట్టయితే బ్రాహ్మణసి అని ఏవో కొన్ని ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. అవేవి పిరమిడ్ అని, అవన్నీ హిందువుల్లోనే విభజన కొడతాయి. ఇవన్నీ ఏంటంటే యూనిటీ కానికుండా చేస్తున్నాయి. వీటినన్నింటినీ వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ ఐడెంటిటీ కోసం ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఇవి చేసే ముందు మీరు అవి చేస్తూ గుడి కట్టారు కదా, బడి కట్టండి, ఆసుపత్రులు కట్టండి, ఇంకో అవకాశాలు చేయండి. అవి చేసినట్టయితే అది మంచిదైతే నేను కూడా వస్తాను. మీరు అవి చేయకుండా ఎంతసేపు ఈ దేవుడిలోని ధ్యానం చేయండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అని అడుగుతుంది. ఇది తప్పు. మీ దేవుడు ఇట్లా చేయండి అని ఎక్కడైనా చెప్పినాడా? ఇవన్నీ చేయకూడదని ఏమైనా చెప్పినాడా? ఎందుకు ఇవన్నీ చేయడంలే అని వాళ్ళని అడిగాను. దానికి జవాబు లేదు. మేము చేస్తాం. ఎప్పుడు ఆ పేరుతో రాజకీయాలు జరుగుతున్నాయని నేను వ్యతిరేకిస్తున్నా. వాళ్ళు రాజులే, ముమ్మాటికి రాజులే. కాదని ఎవరైనా చెప్పగలరా? చరిత్ర ఆధారాలు కూడా రాజులనే చెప్పారు కదా. నేను చెప్పడం ఏముంది? రాజులు కాదని నేను చెప్పడంలే. అంటే దేవుడిగా ఆరాధిస్తానంటే మీరు ఆరాధించండి, నేను ఆరాధించను. రాజుగానే ఒప్పుకుంటాను. నేను శివుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, మిగతా కొద్దిమంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ దేవుళ్ళుగా నేను కొలుస్తూ ఉన్నా. పూర్వకాలం నుంచి అవే ఉన్నాయి, నేను అంగీకరిస్తున్నా. కాదని ఇప్పుడు కొత్తగా వీళ్ళని కడుతున్నారు. ఎందుకు కట్టాలి? ఆ గుళ్ళు ఉన్నాయి కదా, ఆ గుళ్ళనే ఇంకా రీమోడల్ చేసుకుందాం, పెద్దవి చేసుకుందాం. మీరెవరు అన్నారు? శ్రీ విష్ణు అన్నారు కదా. వెంకటేశ్వర స్వామి. అదే వెంకటేశ్వర స్వామి అంటే అవతార విష్ణు, అంతే కదా. అంతే. మరి అంశగా ఆయన కూడా అంశ అనే పదానికి ఇంకా ఏది ఉండదు సార్. అట్లా అనుకుంటే అంశ అనే దానికి ఎక్కడ ఏమీ దొరకదు. ఈయన ఈ అంశం అంటాడు, ఇంకో అంశం అంటాడు, ఇంకో అంశం అంటాడు. ఈ అంశం అనేది వదిలేద్దాం. ఎవరు పడితే వేరు సార్. రికార్డెడ్ గా ఉండవు సార్. ఏది పడితే అది అనకూడదు. రికార్డెడ్ గా ఉండవు సార్. దశావతారాలే కదా. బుద్ధుని కూడా దశావతారాలు అన్నారు. ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటున్నారు సార్. ఎక్కడా ఉండదు. మేము కోరుకునేది ఏంది? ఎందుకు ఇది విభజనలు? ఇది విభజనలు అవసరం లేదు. మనం ఏకం కావాలి అనుకున్నప్పుడు ఒక్కటో ఇద్దరు దేవుళ్ళతో ఏకమైదాం పట్టండి. కొత్త దేవుళ్ళు, మళ్ళీ కొత్త దేవుళ్ళని తీసుకొని వస్తారు. ఇది తెచ్చేది కూడా మా వాళ్ళే. ఇక్కడ నేను వ్యతిరేకించేది మా వాళ్ళనే. కొత్త దేవుళ్ళని తీసుకొచ్చేది ఎక్కడైనా అయ్యప్ప స్వామి గుడి కట్టినా, ఈడ సాయిబాబా గుడి కట్టినా మేమే. ఎందుకు? ఉన్న దేవుళ్ళు సరిపోరండి, మళ్ళీ డబ్బులు కావాలి కదా మాకు. కొత్త దేవుడిని తీసుకొస్తాం. నేను దీన్ని వ్యతిరేకిస్తా. ఉన్న దేవుళ్ళు ఇంతమంది ఉండగా మళ్ళీ ఇంకొకరిని ప్రమోట్ చేయడం ఏంది? ఈ దేవుళ్ళు కడిపోతే వాళ్ళ కోరికలు తీర్చామన్నారా? వాళ్ళు వద్దన్నారా? వీళ్ళ వ్యాపారాల కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని నేను విభేదిస్తున్నా. ఎందుకు అంటే ఈ కొత్తగా వచ్చిన దేవాలయాలు ఎండోమెంట్స్లో పోవు. ఓకే ఓకే, పోవు అవి. మీరు కావాలంటే చూసుకోండి, ఎండోమెంట్స్లో ఉండవు అవి. ఎండోమెంట్స్లో అన్ని లేవులే అండి. ఇవి ఉండవు. ఎందుకు? పెరిగిన ఆలయాలు ఆదాయం పెరిగినా కూడా పోవు. అన్ని లేవులేండి, వీటికి పోవు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, దేవాలయాలు కట్టడంలో ఒక అవసరం, నీడ్ ఉండాలి. పాతయే లేవు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో పాతవే లేవు. అంటే వారసత్వంగా మీ చేతిలో ఉన్నాయనుకోండి సార్, పోవు. లేవు అనుకోండి, ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. ఆదాయం ఉంటే వెళ్తాయి. ఆదాయం ఉన్నా పోతాయి, ఆదాయం లేకుండా కూడా పోతాయి. కొన్ని ఆదాయం లేకుండా కూడా తీసుకుంటారు. అన్ని ఆదాయం ఉండేటం లేదు. ఆదాయం లేని గుళ్ళు కూడా చాలా ఉంటాయి. మనం మళ్ళీ అట్లా అనకూడదు, ఎందుకంటే నాకు డేటా ఉంది. అదేలే, కొన్ని ఉన్నాయి. ఇక్కడ మనం కోరుకునేది ఒకటి సార్, ప్రతి దేవస్థానానికి ఎన్రోల్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ దేవస్థానం మీద ఉన్న సంపద, ఆ దేవస్థానానికి ఉన్న ఆస్తులు మన ఉపాధి అవకాశాలకు ఉపయోగపడాలి. హిందూ ధర్మానికి నాకు హిందుత్వాన్ని నేను తీసుకున్నప్పుడు నాకు ఉపయోగం లేకపోతే నేను ఏ విధంగా నేను దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకుంటా? అది ప్రతి మతంలోనే ఇదే లోపం జరుగుతుంది అనేది నా వర్షన్. అది ఈ మతమే కాదు, ప్రతి మతంలో అదే జరుగుతుంది. దాన్ని సంస్కరించుకోవాలి. ఒక చిన్న మాట, పాపం ఇంతసేపు ఈయన అమాయకత్వాన్ని భరించినందుకు నాకే చాలా గౌరవం పెరిగింది. ఎందుకంటే రాముడు కృష్ణుడు అనేవాళ్ళు రాజులుగా పుట్టారు, వాళ్ళు రాజులు మాత్రమే, దేవుళ్ళు కాదు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ వల్ల మనకి ఏకం అవ్వలేకపోతున్నాము అని అన్నారు. ఎలా అంటున్నారు? నాకు వాళ్ళ వల్ల ఏకం అన్నారు సార్. ఆ దేవుళ్ళు అనేది ఇప్పుడు ఈశ్వరుడు అని అనుకోండి సార్. చెప్తాను. ఈశ్వరుని కొలిసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను బిలీవర్ని కాదు. ఆయన మాట్లాడినప్పుడు నేను ఓపికగా విన్నాను. మనుషుల్ని ఏకం చేయటానికి ఈ దేవుళ్ళు లేకపోతే అనైక్యం చేయటానికి దేవుళ్ళు కారణం కాదు.
ఈ రోజున ఏకత్వం విషయానికి తీసుకొస్తే వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు మామూలుగా సాధారణ స్త్రీగానే పుట్టారుగా. అవును. కానీ ఆ తల్లి ఈ రోజున ఆర్యవైశ్య కులం మొత్తాన్ని కూడా ఒక తాటి మీద ఉంచగలుగుతున్నారుగా. ఆ కులం మొత్తం ఒక తాటి మీద ఉండటానికి అమ్మే కారణం కదా. రైట్. అలాగే మరి మిగతా దేవుళ్ళు కూడా ఆ విధంగా కొంతమందిని పట్టి ఉంచుతున్నారు ధర్మం విడిచిపెట్టకుండా. Right. అసలు రాముడు కృష్ణుడు దేవుడా కాదా అనేది ఆ గ్రంథాలే చెప్తున్నాయి. అంటే వాళ్ళ జీవితాలకి రామాయణము భాగవతం ప్రమాణం. ఆ రామాయణ భాగవతాల ఆధారంగా చూసుకుంటే వాళ్ళు కంపల్సరీ దేవుళ్ళని తెలుస్తూ ఉంది. ఒకవేళ వాళ్ళు దేవుళ్ళ కాదా సెకండరీ పక్కన పెడితే వాళ్ళు చెప్పిన మంచి మాటలు తీసుకుందాం, జీవన విలువలు చూసుకుందాం. ప్రపంచంలో ఎవరైనా అంత ఉన్నతమైన విలువలు చెప్పిన వాళ్ళు ఉన్నారా? అరే అసలు నీకు నచ్చిందంతో తిరుగు, నీకు నచ్చిందంతో పడుకోమని చెప్పినోడు కూడా వాళ్ళు దేవుళ్ళలాగా తిరుగుతున్నాడు కర్మ కొద్దీ. వాళ్ళతో పోల్చుకుంటే రాముడు కృష్ణుడు దేవుడైతే ఏంటి, దేవుడు కాకపోతే అని ప్రాబ్లం ఏంటి, గౌరవించడానికి ఏంటి నొప్పి? నేను గౌరవించట్లేదన్నా సార్. ప్లీజ్ సార్ ఒక నిమిషం. అండ్ ప్లీజ్ ఏంటంటే 2019లో మనకి అలహాబాద్ హైకోర్టు, ప్రయాగ్రాజ్ కోర్టు చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఆ తీర్పు కూడా ఇప్పటికీ ఇంకా అట్లాగే ఉంది. ఆ డైరెక్షన్ ఏంటంటే భారతదేశంలో రామాయణ మహాభారతాల్ని, వ్యాసుడు వాల్మీకిని, రాముణ్ణి కృష్ణుణ్ణి జాతీయ గౌరవ చిహ్నాలుగా ప్రకటించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అంటే రాముణ్ణి, కృష్ణుణ్ణి, వ్యాసుణ్ణి, వాల్మీకిని, రామాయణ భారతాలని ఎవరు దూషించినా విమర్శించినా దాన్ని నేరం కింద పరిగణించేలాగా చట్టాన్ని చేయమని కేంద్ర ప్రభుత్వానికి అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. పుట్టుపుణ్యానికి ఇచ్చిందా? అది రాజ్యాంగబద్ధంగా తీర్పిచ్చారు అంటే మరి వాళ్ళు ఎందుకు జరగలేదు సార్? ఇంకా అది జరుగుతాయి సార్. కోర్టులు తీర్పులు ఇచ్చిన ప్రతిదీ ఓవర్నైట్ జరిగిపో కదా. ఎన్ఆర్సీసీ ఏఏ చేశారు, ఆర్టికల్ 370 అయింది, ట్రిపుల్ తలాక్ అయింది, నిన్న మొన్న జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజింగ్ అయింది, అన్నీ అవుతాయి ఒకదాని తర్వాత ఒకటి. అది కూడా జరుగుతుంది. రామ మందిరం కట్టుకోవటం పూర్తయింది. అన్నీ ఒకటి పక్కన ఒకటి వచ్చేపటికి మొత్తం జరిగిపో కదా. ఎందుకంటే ఈయనకి ఏం పని లేదు, నాకేం పని లేదు, మోడీ గారికి అది చాలా పనులు ఉన్నాయి. ఆ పనులన్నిటి మధ్యలో ఇది కూడా చేయాలి, చేస్తారు. ఓకే ఓకే ఫైనల్గా మనోహర్ గారు, వాళ్ళ అభిప్రాయం ఏదైతే ఉందో దానికి మీరు వ్యతిరేకించలేదు ఖచ్చితంగా. వ్యతిరేకీయను కూడా వ్యతిరేకించలా. ఇప్పుడు వ్యతిరేకీయను కూడా అంటున్నారు. ఎందుకు? ఎవరైతే వాళ్ళు లౌకిక వాదంలో రకరకాలు ఉన్నాయి, భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. బట్ మీ అభిప్రాయం ఫైనల్గా ఏంటంటే మీరు వ్యతిరేకం అనేది వ్యక్తపరచట్లా. ఎందుకు వ్యక్తపరచాలి సార్? అదే ఎందుకు వ్యక్తపరచాలి? వాళ్ళు అడిగేదంటూ వాళ్ళకి రైట్ వాళ్ళకుంది, నేను చెప్పిందంటూ నా రైట్ వాళ్ళకుంది. ఇప్పుడు ముస్లిం తరపున ఎవరు లేరు. నేను ముస్లిం వకాలతాన్ని పుచ్చుకోవడం లేదు. ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ తప్పు చేస్తే తప్పనే చెప్తున్నా. ఇట్లా మేము కూర్చున్నట్టే వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నప్పుడు మాత్రమే ఒక డీసెంట్ డెసిషన్ అనేది ఒక వస్తుంది, మార్పు అనేది సాధ్యమవుతుంది. అది ప్రతి ఊర్లో ప్రతి చోట ఇట్లాంటి జరగాలి అని నేను కోరుకుంటున్నాను. డిబేట్స్ జరగాలి. ఆర్గ్యుమెంట్ ఈజ్ డిఫరెంట్, డిబేట్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఏ విధంగా అయితే సామరస్యపూర్వకంగా జరిగిందో ఇలా జరిగాయి అనుకోండి, మార్పు ఖచ్చితంగా సాధ్యమే. అన్నీ సాధ్యలే. మనిషి అనుకుంటే జరగనిది ఏది లేదు. ఆ విధంగా ప్రయత్నాలు చేయలేకపోవడం తప్పైంది. దాంట్లో మీడియా పాత్ర చాలా ఘోరంగా కొన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి ఇవి జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఇనిషియేట్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈయన నేను కూర్చున్నా. అట్లా ఎంతమంది తీసుకున్నారు? కానీ నేను మాత్రం భారతదేశపు రాజ్యాంగంలో నుంచి సెక్యులర్ అనే పదాన్ని తీసి కుప్పతొట్లు వేసేయాలని మనస్ఫూర్తిగా. తప్పు లేదు సార్. దానివల్ల వచ్చిన లాభము లేదు, నష్టము లేదు. ఆయన కూడా దానివల్ల లాభము లేదు, నష్టం లేదు అంటున్నారు. ఆయన కూడా నష్టం ఉందిలేండి, నష్టం ఏమి లేదు సార్. అది తీసేయడం వల్ల హిందుత్వం ఏమైనా యాడ్ అయిందా? ముందు ఏమన్నా హిందుత్వం అంటే తీసేసి దాన్ని ఏమన్నా సెక్యులర్ చేశారు? సరే సంభవం దానికి ఒప్పుకున్నారు కదా తీసేయాలని చెప్పేసి. దాంట్లో లాభము నష్టము రెండు లేవు సార్. ఎందుకు పెట్టారో ఎవరికి తెలియదు. దాన్ని ఏదో వాడుకుంటున్నారు. దాన్ని ఒప్పుకున్నారు కదా. అది నిష్ప్రయోజనకరమైన పదం సెక్యులరిజం అనేది. అంత నిష్ప్రయోజనకరమైన పదాన్ని ఎందుకు ఉంచడం అంటే తీసుకొప్పులో తోసేయండి. తొయ్యడం వల్ల అక్కడ ఏం యాడ్ అవుతుంది అనే దాన్ని బట్టి దాని బలం పెరుగుతుంది సార్. అంతే. యాడింగ్ అనేది ఇప్పుడు తీసేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏం లేదు సార్. సరే ఏం యాడ్ చేయబోతున్నారు? ఏం యాడ్ అవుతుందో తర్వాత మేము చెప్తామండి. తీసేస్తానికి ఆయన నాకే ఇబ్బంది లేదు, ఏం నష్టం ఏం లేదు. దాంతో లాభము లేదు, నష్టము లేదు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.